పంచాననం పరమపూరుషమాధ్యమీశం నానావిధైశ్చ కుసుమైరపి భూషితాంగం సంసేవితాంఘ్రిసకలార్థకరం వరేణ్యం లక్ష్మీసహాయగణపం సతతం భజామి. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయేద్భవాని. బిందుత్రికోణవసుకోణదశారైగ్మమన్వస్రనాగదళషోడశపత్రయుక్తవృత్తత్రయం చ ధరణీ సదనత్రయం చ శ్రీచక్రరాజ ఉదితః పరదేవతాయాః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. విద్యావినయసంపన్నం వీతరాగం వివేకినాం వందే వేదాంతతత్త్వజ్ఞాం విదుషేఖరభారతీం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. సభాయే నమః. శివపురాణం శివునిచే స్వయముగా చెప్పబడి నందికేశ్వరునిచే గ్రహింపబడినటువంటి విషయంగా జగత్తులోకి ఇవ్వబడింది. శివునిచే చెప్పబడింది అంటే అర్థం ఏమిటి అంటే తనకు తానుగా తన విశేషతత్వాన్ని ఎలా జగత్తుని ఉద్ధరించాలి, ఆ ఉద్ధరించే విభాగంలో ఆ శివతత్వం అనేటువంటి దాన్ని అంటే సర్వోత్కృష్టమైనటువంటి భావన ఏదైతే పరబ్రహ్మము అని చెప్పబడుతుందో ఆ పరబ్రహ్మతత్వాన్ని ఈ జగత్తులోకి ఈ సప్తధాతుని దేహంతోనూ పంచేంద్రియ జ్ఞానేంద్రియ కర్మేంద్రియములతోనూ మనస్సు బుద్ధి అహంకారముల చేత నిండిపోయి చిత్తముచ్చే నియంత్రింపబడుతున్నటువంటి వాడు జీవుడని పిలువబడుతూ ఈ కలికాలం వచ్చేటప్పటికల్లా అనేక రకాలైనటువంటి భోగలాలసలతో నిండిపోయినటువంటి వాడే ఏది తానై ఉన్నాడో ఆ తనకి తానుగా తానై ఉన్నటువంటి విషయం నుంచి దూరం జరిగిపోయి ఈ అశాశ్వతమైనటువంటి జీవనాన్ని లోకాన్ని ప్రపంచాన్నే శాశ్వతంగా భావిస్తూ ఈ శాశ్వతమనబడేటువంటి అశాశ్వతమైనటువంటి విధానంలో తనకు తానుగా ఏది సుఖము ఏది దుఃఖము అనేటువంటి దాన్ని నిర్వచించుకొని ఆ సుఖ దుఃఖాల కోసమని భగవంతుడు అనేటువంటి ఒక శిలామూర్తిని పట్టుకొని తను చేసేటువంటి కర్మల చేత అంటే పూజల చేత కానీ స్తోత్రాదుల చేత కానీ ఆ తాను ఏది సుఖం అనుకుంటున్నాడో ఏది దుఃఖం అనుకుంటున్నాడో దాన్ని పొందడం కోసమో దాని నుంచి దూరం జరగడం కోసమో కేవలం ఆ సుఖ దుఃఖాదుల ప్రమేయం చేతనే పరమాత్మని పట్టుకునేటువంటి విధానంలోకి వచ్చి ఒక సుఖము భగవంతునిచే ఇవ్వబడిన తర్వాత ఆ సుఖం అనేబడేటువంటి స్థితి నుంచి బయటికి రాగానే మరో దుఃఖము చేత మళ్ళీ పీడింపబడుతూ మరో సుఖము కోసమే మళ్ళీ పరమాత్మ పాదాలు పట్టుకుంటూ ఉంటాడు. అయితే సుఖం కోసం ఆ సుఖం తప్పిన తర్వాత వచ్చేటువంటి దుఃఖం కోసం ఆ దుఃఖం నుంచి తనని తాను బయటికి తెచ్చుకోవడం కోసం ఆ దుఃఖ నివారణార్థము ఆ సుఖము ఏదైతే 10 మందికి సుఖమని గోచరిస్తుందో ఆ సుఖమును మళ్ళీ పొందడం కోసం ఇలా ఏది శాశ్వతమైందో దాన్ని తెలుసుకోలేక అశాశ్వతమైనటువంటి విధానాల వైపుకు మాత్రమే తన యొక్క ప్రయాణం సాగిస్తూ ఈ శాశ్వత దుఃఖం అనేటువంటి బారిన పడి జనన మరణ చట్రం అనేటువంటి దానిలో తిరుగుతూ అనేక వేల కోట్ల జన్మల బారిన పడుతుంది. మరి ఇటువంటి వాళ్ళు ఉద్ధరించడం ఎలాగా? ఆ ఉద్ధరించడం దేనికోసము అంటే నువ్వు ఏది అయి ఉన్నావో దేనిగా ఉన్నావో దానిని తెలుసుకుని దాని యందు లయమైపోవడం అది ఉత్కృష్టమైనటువంటి స్థితి. ఆ ఉత్కృష్టమైనటువంటి స్థితిని సంపాదించుకోవడం ఎలా, ఆ సంపాదించుకునేటువంటి స్థితిని పొందడం ఎలా, ఆ పొందడంలో ఇప్పుడున్నటువంటి లౌకికమైనటువంటి కర్మల్ని ఆచరిస్తూనే ఆ లౌకిక కర్మాచరణతో పరమోత్కృష్టమైనటువంటి పరమపద సోపానమైనటువంటి మోక్ష మార్గాన్ని పట్టుకోవడం ఎలా, ఇలాంటివన్నీ కూడా అరటిపండు ఒలిచి పిల్లవాడి చేతిలో పెట్టి ఒకవేళ వాడు తింటూ మళ్ళీ విశేషంగా కొంత ముక్కని ప్రధానమైనటువంటి పైన కొరుకుతాడు. పిల్లలు చూడండి ఎలా ఉంటారు,
ఆకలేస్తూ ఉంటుంది, పైన కొరుకుతాడు. ఈ లోపల కింద దాన్ని గట్టిగా పట్టుకునేటప్పుడు మధ్యలో భాగం ప్రధానంగా ఉన్నటువంటి చేజారిపోతూ ఉంటుంది, ఒక్కోసారి కింద పడిపోతూ ఉంటుంది, మళ్ళీ చివరి భాగాన్ని పట్టుకుంటూ ఉంటాడు. అలా ఎక్కడ తనని తెలుసుకోవడంలో ఆ ఉన్నదెవరో, ఆ ఉన్నటువంటి వాడే నేను అంటే తానే శివుడు అనేటువంటి భావన అనేటువంటి విషయాన్ని విస్మరించి కేవలం కర్మాదుల యందు మాత్రమే నిమగ్నమైపోయి అవే శాశ్వతం అనుకుని దానిలోనే మళ్ళీ సుఖాన్ని వెతుకుంటూ ఆ సుఖ భోగలాలసలైనటువంటి స్వర్గాది లోకాల కోసం పరితపిస్తూ అవ్వగానే మళ్ళీ ఈ లోకంలోకి మర్త్యలోకాల్లోకి వచ్చి మళ్ళీ ఆ సుఖం కోసమో లేకపోతే దుఃఖాన్ని పోగొట్టుకోవడం కోసమో మళ్ళీ కర్మాచరణ చేస్తూ ఇబ్బంది పడుతూ ఉంటాడేమో. ఈ కర్మాచరణతో పాటుగా జపధ్యానాదుల యందు ఎప్పుడైతే మనస్సు నిలుస్తుందో, నిలకడగా ఉన్నటువంటి బుద్ధి వాడికి అనుగ్రహింపబడుతుందో, ఆ అనుగ్రహింపబడేటువంటి స్థితిని కూడా పిల్లవాడు ఎక్కడ పడేసుకుంటాడో అని అరటిపండుని చేతికి ఇవ్వడమే కాక ఒలిచి ఆ ఒలిచినటువంటి అరటిపండుని మళ్ళీ చేత్తో నలిపి తల్లి పిల్లవాడికి ఈజీగా లోపలికి వెళ్ళిపోయి పచనమైపోయేటట్లుగా చేస్తుంది. అట్లా కన్నతండ్రి అయినటువంటి సదాశివుడు కూడా ఈ శివపురాణం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రసంగాన్ని అడ్డుపెట్టుకుని మొత్తం జగత్తులో ఉన్నటువంటి జీవులందరికీ కూడా ఈ శివజ్ఞానము శివయోగం అనేటువంటి దాన్ని ఆ అరటిపండుగా భావిస్తే దాన్ని ఒలిచి చేతిలో పెట్టడం కాక నమలడం కూడా కష్టం అనేటువంటి వాడికి మెత్తగా మెదిమి నోట్లో పెట్టేస్తాడు. ఆ నోట్లో పెట్టడం ద్వారా ఏం కలిగింది అంటే శివుడు అనేటువంటి వాడే సర్వవ్యాపకుడు, సర్వజ్ఞుడు. అటువంటి శివతత్వాన్ని కనుక పట్టుకునే ప్రయత్నం జీవితంలో ఒకసారి చేసిన ఇది ఎటువంటిదయ్యా ఈ మార్గము అంటే 1వ క్లాస్ పాస్ అయిపోతే ఏమవుతుంది, వెంటనే ఆనందం కలుగుతుంది. ఎవరికి ఆనందం కలుగుతుంది? పిల్లవాడికి తెలియదు తను 1వ క్లాస్లో ఉన్నానని. ఆనందం కలిగేది తల్లిదండ్రులకి. అబ్బో మా వాడితో 1వ క్లాస్లో అండి 5 స్టార్స్ వచ్చాయి, 99.9% వచ్చింది, నిన్ననే అదేంటి గ్రాడ్యుయేషన్ ఫంక్షన్ కూడా చేశారు స్కూల్లో. అయిన తర్వాత ఇంకా ఫోటోలు తీసేసి అన్ని ఫేస్బుక్లోనూ ట్విట్టర్లలోనూ ఇంకో ఇన్స్టాగ్రాముల్లోనూ పోస్ట్ చేసేస్తారు, వాట్సాప్ స్టేటస్లు పెట్టేస్తారు. ఆనందం, అది ఆనందం అనుకుంటే ఆనందమే, కానీ అదే శాశ్వతం, అదే ఆఖరు అనుకుంటే కష్టం. ఇంకా దాన్ని మించి లేదనుకుంటే వాడు 1వ క్లాస్లోనే ఆగిపోతాడు. 1వ క్లాస్లో ఎంత ఆనందం కలిగిందో దేనివల్ల కలిగింది? తాను ఆ 1వ తరగతిలో ఏది చదువుకోవాలనుకున్నారో ఆ చదువుకున్న దానిలో కలిగినటువంటి ప్రావీణ్యత ఏదైతే ఉందో దానివల్ల కలిగినటువంటి ఆనందం అది అక్కడితో ఆగిపోవడానికి అవకాశం లేదు. 1 తర్వాత 2 రావాలి, 3 రావాలి, 5 రావాలి, 10 రావాలి, 10 తర్వాత ఇంటర్ రావాలి, గ్రాడ్యుయేషన్ రావాలి, ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ రావాలి, డాక్టరేట్ రావాలి. ఇవన్నీ కలగడం ఎలా అవుతుంది? ఒకదాని తర్వాత ఒకదాన్ని క్రమబద్ధంగా నేర్చుకోవడం వల్ల, గురువుని ఆశ్రయించడం వల్ల, ఆశ్రయించినటువంటి గురువుల యొక్క తత్పరత ఏదైతే క్రమశిక్షణను చూసి నీ యందు అనుగ్రహము కలిగి ఎలా ఇస్తారు అంటే ఇంకా నువ్వు తప్ప వాళ్ళకి ఇంకా ప్రపంచంలో ఇంకేది అవసరం లేదు. గురువు యొక్క అనుగ్రహం ఎలా ఉంటుందయ్యా అంటే తను కన్నటువంటి బిడ్డల్ని కూడా పక్కన పెట్టేస్తాడు. ఏమండి అది తప్పు కదండి. ప్రపంచంలో చాలామందిని చూస్తున్నాం, చాలామంది శ్రీ విద్యనో లేకపోతే శివతత్వాన్నో జగత్తుకు అందిస్తున్నారు తప్ప వారి పిల్లలు మాత్రం అలాగే ఉండిపోతున్నారు. వారు పెద్ద వారిని తల్లిని మించిన శిష్యులుగా వారు ఎదగట్లేదు. ఏమిటి కారణం అంటే పిల్లలు ఎప్పుడు కూడా రుణానుగ్రస్తలు, రుణానుబంధ రూపేణ అంటాం. ఆ రుణాన్ని మూలం చేసుకుని ఈ ఇంట తల్లిదండ్రులకి పిల్లలుగా పుడుతూ ఉంటారు. ఆ రుణం ఎంతవరకు అంటే డబ్బో లేకపోతే కర్మయో లేదు ఒక రకమైనటువంటి మానసిక వ్యధో ఆనందమో వారి వల్ల పొందడమే తప్ప సంపూర్ణమైనటువంటి తండ్రికి ఉన్నటువంటి విద్యని అందించడానికి కావాల్సినటువంటి యోగ్యత చాలా కొద్ది మందిలో మాత్రమే ఉంటుంది. దాన్ని స్వీకరించగలిగేటువంటి అర్హత చాలా కొద్ది మంది పిల్లల్లో మాత్రమే ఉంటుంది. మరి సంపూర్ణంగా స్వీకరించగలిగేటువంటి శక్తి వరకు ఉందయ్యా అంటే గురు శిష్యులకి మాత్రమే. గురువుకి అత్యంత గొప్పవాడైనటువంటి శిష్యుడు లభించడం పరమోత్కృష్టమైనటువంటి విషయం. శిష్యుడికి అదే తరహాలో ఒక గొప్పవాడైనటువంటి గురువు లభించడం, అదే స్థాయిలో ఒక శివ అనుగ్రహం లభించినటువంటి స్థితి. ఈ ఇద్దరు ఒకరికొకరు ఎదురుపడడం, తారసపడడం ఎలాంటిదయ్యా అంటే సంపూర్ణ శివానుగ్రహమే, అంతకు మించి ఇంకేమీ లేదు అన్నారు. అటువంటి శిష్యుడు తారసపడినప్పుడు తండ్రిగా ఉన్నటువంటి ఆ గురువు ఏం చేస్తాడట, తనకు ఉన్నటువంటి సమస్తమైనటువంటి విద్యల్ని ధారపోస్తాడు. ఆ ధారపోయడం ఎలా ధారపోస్తాడు అంటే శివుడు ఎలాగైతే నందికేశ్వరుడికి శివపురాణాన్ని అందించాడో ఆ శివపురాణాన్ని స్వీకరించినటువంటి నందికేశ్వరుడు వ్యాసుల వారికి ఎలా ఇచ్చారు, సనత్కుమారుల వారికి ఎలా ఇచ్చారో, సనత్కుమారుల వారు వ్యాసుల వారికి ఎలా ఇచ్చారో, వ్యాసుల వారు సూతులకు ఎలా ఇచ్చారో, ఆ సూతుల వారు ప్రయాగలో జరుగుతున్నటువంటి సత్రయాగం ఏదైతే ఉందో ఆ యాగాన్ని
కేవలం వీక్షించడం కోసం వచ్చి అక్కడ ఉన్నటువంటి మహర్షులకందరికీ ఈ శివ మహాపురాణాన్ని అందించడం ద్వారా ఈ మహర్షులందరూ కూడా కలిసి జగత్తుకి అంటే రాబోయేటువంటి కలికాలానికి ఈ అద్భుతమైనటువంటి శివపురాణం అనేటువంటి అధ్యాయాన్ని అందించారు. దీనివల్ల ఏం జరిగింది? గురు శిష్య సంబంధం అనేటువంటిది జగత్తుకి అర్థమైంది. ఎక్కడ ఒక మాట పొల్లుపోకుండా శివుడు ఏ రకంగా నందికేశ్వరుడికి అందించాడో దాన్ని ఎక్కడా ఎక్కువ చేసినా పర్వాలేదు కానీ తక్కువ చేయకుండా, అసలు ఎక్కువ తక్కువ కాదు, యథాస్థితిలో కాలము ఎలాగైతే ఎవడి కర్మానుసారం యథాస్థితిలో సాగుతూ ఉంటుందో అలా శివపురాణం అనేటువంటి అద్భుతమైనటువంటి రచన కూడా యథాతథంగా శివుడు ఎలా జగత్తుకి అందించాడో అలాగే ప్రచురితమై ఇప్పుడున్నటువంటి జీవులందరి మనస్సులను ఆనంద పరవశుల్ని చేసేటువంటి స్థితికి తీసుకొస్తుంది. ఈ శివపురాణాన్ని ఎలా మొదలెట్టారు సూతుల వారు అంటే అక్కడ ఉన్నటువంటి వారందరికీ చెప్పారు, అయ్యా రాబోయేది కలికాలం, ఎన్ని విన్నా ఎన్ని చేసినా ఇంకా ఏదో వ్యధ, ఏదో ఇంకా బాధ ఉంది, ఇంకేదో శేషం ఉండిపోయింది, దాని నుంచి బయటపడాలనేటువంటి ఒక శోకము అందరినీ వెంటాడుతూ ఉంటుంది. ఆ వెంటాడేటువంటి క్రమంలో ఎవరైతే శివపురాణాన్ని గురుస్వరూపంగా స్వీకరించి ఒక గురువు ద్వారా వింటారో ఆ గురువు ద్వారా వాడు ఉన్నటువంటి విషయాన్ని, వాడు ఉన్నటువంటి స్థితిని గమనించుకుని ఆ స్థితి నుంచి బయటికి వచ్చి ఆ శివపురాణంలో శివుడు ఏ రకంగా అయితే తనను తీర్చుకోవడానికి కావాల్సినటువంటి మార్గాన్ని నిర్దేశించాడో ఆ నిర్దేశించినటువంటి మార్గాన్ని పట్టుకోగలుగుతాడు. అటువంటి వాడు ఒక్కడు ఉన్నా చాలు, మొత్తం కలియుగం అంతా కూడా అద్భుతమైనటువంటి స్థితిని పొందుతుంది. అటువంటి వాడు ఒక్కడు చాలు మార్గదర్శకుడిగా మొత్తం కలియుగానికి. అటువంటి ఒక్కడి కోసం ఇంత అద్భుతమైనటువంటి పురాణ శ్రవణం జరిగింది. ఆ పురాణ శ్రవణంలో మొట్టమొదటిగా ఏం చెప్పారు? ఈ కలియుగంలో ఆ ఒక్కడు అయినా సరే మొట్టమొదట ఎలిమెంటరీ స్థాయిలో అంటే బేసిక్ స్థాయిలో ఏం చేయాలి అంటే ముందు శ్రవణము, కీర్తనము, మననము అనేటువంటి వాటిని ఆసరా చేసుకోవాలి. ముందు వినాలి. ఎక్కడైనా భాగవత పురాణాలు కానీ శివపురాణాలు కానీ అమ్మవారిని గురించినటువంటి అద్భుతమైనటువంటి విశేషాలు కానీ అష్టాదశ పురాణాల విషయాంతర్గత విషయాలు కానీ వేదాంతర్గతంగా ఉపనిషత్ సారాన్ని చెప్పేటువంటి బ్రహ్మసూత్ర భాష్యాలను కానీ వీటన్నిటినీ వినగా ఆ విన్నటువంటి విధానం ఏదైతే ఉందో దానివల్ల మనస్సులో ఒక అద్భుతమైనటువంటి క్రమశిక్షణ అనేటువంటి దానికి పునాది ఏర్పడుతుంది. ఆ పునాది నుంచి ఏం జరుగుతుంది? ఆ విన్నదాన్ని స్థిరంగా మననం చేసుకోవడం జరుగుతుంది. వాడికి అవకాశం వచ్చినప్పుడల్లా 10 సార్లు ప్రవచనం విన్నాడు. ఆ విన్న ప్రవచనాన్ని ఏం చేస్తాడు? ఒక చిన్న సమూహం వాళ్ళ ఊళ్ళోనో లేకపోతే ఇంకో చోటో చిన్న సమూహం ఏర్పడింది. ఆ సమూహంలో ఎవరో ఒక ఆధ్యాత్మిక విషయాల్లో లేకపోతే వాళ్ళకున్నటువంటి ఈతి బాధలను బయట పెట్టేటప్పటికల్లా ఆ ఈతి బాధల్ని తను విన్నటువంటి ఆధ్యాత్మిక కథల్ని క్రోడీకరించుకుని ఇదంతా కూడా విష్ణుమాయ లేకపోతే శివమాయ, దీన్నంతా యథాతథంగా శివుని అనుగ్రహంగా స్వీకరించు, కష్టం ఎన్నాళ్ళు ఉంటుంది, నిమిషంలో పోతుంది. కానీ ఈ కష్టం కూడా భగవంతుడే ఇచ్చాడనేటువంటి స్థితి ఎప్పుడైతే నువ్వు అనుభవిస్తావో కష్టంగా ఉండదు, కేవలం ఒక అనుభూతిగా మారుతుంది. ఆ అనుభూతిలో కష్టాన్ని ఎలా ఎదుర్కోవాలో ఆ పరమేశ్వరుడు ఇచ్చినటువంటి ఈ దేహంతోనూ, మనస్సుతోనూ, చిత్తంతోనూ, బుద్ధితోనూ, అహంకారంతోనూ నీకు ఒక స్థితి వస్తుంది. ఆ స్థితిలో కష్టాన్ని ఎదుర్కోగలిగేటువంటి శక్తి నీలో వస్తుంది. ఆ శక్తిని అయితే ఎప్పుడైతే అనుభవించావో అదంతా కూడా భగవన్ నిర్ణయంగా, భగవద్ అనుగ్రహంగా భాషిస్తూ ఉంటుంది. అందుకనే చూడండి, కష్టం వచ్చింది, ప్రస్తుతానికి బాధ, కళ్ళలోంచి నీళ్ళు వస్తుంటాయి, దీనిలోంచి బయటకు వచ్చాం. కాలం అనేటువంటిది పరిగెడుతూ ఉంటుంది, మనల్ని కూడా గట్టిపరుస్తూ ఉంటుంది. ఆ కాలంతో పాటు ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు గడిచిన తర్వాత అప్పుడు కష్టం, ఈనాటి కష్టం ఒక 6 ఏళ్ల తర్వాత ఏమనిపిస్తుంది? అబ్బా ఆ రోజు ఆ కాస్త దానికి చెలించిపోయామండి అనిపిస్తుంది. అంటే ఇప్పుడు భరించలేనిది 6 ఏళ్ల తర్వాత కాస్తట్లా అయింది. అంతదాకా ఎందుకు? ఇప్పుడు ఉన్న వాళ్ళమందరం ఏదో ఇళ్ళు కొనుక్కుందాం అనుకున్నాం. 20 ఏళ్ల క్రితం 5 లక్షలు పెట్టాలి. అమ్మో 5 లక్షల మన వల్ల కాదనిపిస్తుంది. 5 లక్షలు పెట్టి కష్టమో నిష్ఠురమో అప్పు చేసి సొప్పు చేసి పెట్టేశాక ఇప్పుడు 20 ఏళ్ళు జరిగిపోయింది. ఇప్పుడు 5 లక్షలు ఏమనిపిస్తుంది? దాని అమౌంట్ ఏమనిపిస్తుంది? ఆఫ్టర్ ఆల్ అనిపిస్తుంది. ఇప్పుడు కోట్లలో ఉంది. అది చూసినప్పుడు అమ్మో అప్పట్లో 5 లక్షలు పెట్టి కొనే సంఘానికి మాత్రం ఉంటున్నాం, అవి ఇప్పటిదాకా ఆగుంటే అసలు ఈ కోట్లు అసలు పెట్టేవాళ్ళం కాదు అనిపిస్తుంది. అంటే కష్టము ఇప్పుడున్నటువంటి ప్రస్తుత కాలంలో మనిషిని నిర్వీర్యుణ్ణి చేసినట్టుగా కనిపిస్తుంది. ఎప్పుడైతే భగవంతుడి నిర్ణయాన్ని శిరసా వహించి భగవత్ నిర్ణయమే నాకు వచ్చినటువంటి ఆలోచన అని ప్రతి విషయాన్ని, నీకు వచ్చినటువంటి ప్రతి ఆలోచనని, నీకు వచ్చేటువంటి ప్రతి సంకల్పాన్ని భగవత్ సంకల్పంగా కనుక స్వీకరించి ఆయన పాదాల దగ్గర నేను అహంకారాన్ని పెట్టేసి నాయన నువ్వు చేయిస్తున్నావు అనేటువంటి భావంతో, నువ్వు అనుగ్రహాన్ని నాకు ఇస్తున్నావు అనేటువంటి భావంతో ఇందులో కాలు పెడుతున్నాను తప్ప అన్యమైనటువంటి సుఖాల కోసమో భోగాల కోసమో కాదు. నిన్ను పట్టుకున్న వాడికి ఆ ఛత్రఛాయలో ఉండడం అనేటువంటిది ఒక భగవద్ అనుగ్రహం.
కనుక అటువంటి అనుగ్రహాన్ని నాకు ఇస్తున్నావు అనే భావంతో ఇల్లు అనేటువంటి ప్రసక్తి తప్ప అన్యమైనటువంటిది ఏమీ లేదయ్యా అని సంపూర్ణ శరణాగతితో కనుక అందులోకి దిగామనుకో ఇంకా కష్టం అనిపించకుండా సుఖాన్ని ఇస్తుంది. అయినా కష్టమా సుఖమా అనేటువంటి దానికన్నా భోగం కోసమే ఇల్లు కొనుక్కున్నాం అనుకున్నాం. ఆ ఇల్లు కూడా శివానుగ్రహమే. నువ్వు తెలుసో తెలియకో ఏదో జన్మలో శివుడి మీద కాసి నీళ్లు పోసావు, శివనామాన్ని విన్నావు చెవులతో, శివదర్పితమైనటువంటి ప్రసాదాన్ని పదార్థంగా కాకుండా స్వీకరించావు. పదార్థం అందరం స్వీకరిస్తాం, కానీ శివుడికి చూపించినటువంటిది అవునా కదా, శివుడిచి అనుగ్రహింపబడినటువంటి ఫలాన్ని ఆయన ముందరే పెట్టి ఆయన ఇచ్చినటువంటి కాలంతో ఏ సంపదనైతే గడిస్తామో ఆ సంపద ద్వారా కొన్నటువంటి మరో ఫలాన్ని తీసుకొని మళ్ళీ ఆయన పాదాల దగ్గర పెట్టి, నాయన ఇది కూడా నువ్వు ఇచ్చింది నీకు ఇవ్వడమే నాకున్నటువంటి శక్తి. ఎందుకంటే ఉన్నవాడిని నేను, నీవాడిని నువ్వే. కనుక నువ్వు తప్ప అన్యమైనటువంటిది ఏది జగత్తులో లేదు. ఈ నువ్వు తప్ప ఏది జగత్తులో లేనప్పుడు నీకు అతిరిక్తమైన దాన్ని దేన్ని తీసుకొచ్చి నీ ముందు పెట్టేటువంటి స్థితి నాకు లేదు. కనుక నీవు ఇచ్చిన దాన్ని నీకు ఇస్తున్నాను. ఏది నాకు అనుగ్రహము అది నాకు ఫలముగా మళ్ళీ అనుగ్రహించు అని పరమాత్మని కోరుకుంటే ఆయన ఇచ్చేది ఏమిటయ్యా? ఆయనకు అన్నీ ఉన్నాయి, జగత్తే అయింది, ఆయనకు అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నవాడికి తీసుకొని నువ్వు పండు చేతిలో పెట్టావు, లేదో టెంకాయ కొట్టావు, ఆయనకేమిటి? ఆయనకేమన్నా ఉందా? నిండా కుండ నిండిపోయింది. ఆ నిండిపోయిన కుండలో మళ్ళీ ఇంకో జగ్గు నీళ్లు పోస్తావు. నేను ఇవాళ బోల్డ్ అభిషేకం చేసుకున్నానండి, ఎంత ఆనందం కలిగిందో అంటుంది కదా. ఎంత ఆనందం కలిగిందండి, శివుడికి వాళ్ళ అభిషేకం చేసుకున్నాను, మనస్సు ఎంత తృప్తిగా ఉందో అంటాం. నిజం చెప్పాలంటే ఇప్పుడు పూజ దేనికోసం? ఆయన కోసమా? ఆయన ఆల్రెడీ చల్లటి మంచు కొండల్లో ఉన్నాడు, చుట్టూతా నీళ్లు, ఎప్పుడూ నీళ్ళ ధార పడుతూనే ఉంటుంది. గంగ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి కేళి ద్వారా ఆ గంగతో ఎప్పుడూ ఆయనకి స్నానం అభిషేకం జరుగుతూనే ఉంటాయి. చుట్టుపక్కల కుబేరుడే పక్కన ఉన్నాడు, అవునా కదా. ఆయనకు కావాల్సింది అక్కర్లేని జగత్తులో ఏమీ లేదు. మరి పూజ అనేటువంటి ఒక కర్మ ద్వారా నువ్వు ఇంకా ఆయనకి షోడశోపచార పూజలో పంచోపచార పూజలో చేస్తున్నావు. ఆ చేస్తూ రకరకాలమైనటువంటి విధానాల్లో నువ్వు ఆయనకి పరిచర్యలు చేస్తున్నావు. అంతా అయిన తర్వాత నైవేద్యాన్ని సమర్పిస్తున్నావు. ఇవన్నీ చేసి ఏం చేస్తున్నావు? అబ్బా పూజ అయిపోయింది అనుకుంటున్నావా? ఇవాళ పూజ చేశాను అనుకుంటున్నావా? అబ్బా ఇలాంటి పూజ ఈ శరీరాన్ని నాకు ఇచ్చి, ఈ కరణచరణాదులు నాకు ఇచ్చి, వీటన్నింటితో నా బుద్ధిని స్థిరపరిచి, ఈ స్థిరపరిచినటువంటి బుద్ధితో తాను ఒకడు ఉన్నాడనేటువంటి ఆ జ్ఞానాన్ని నాకు గురువుల ద్వారా అందించి, ఇవాళ ఇన్నేళ్లకి నేను పుట్టి బుద్ధిరిగాక ఒక పూజ చేయాలనేటువంటి సంకల్పాన్ని నా మనసులో ఇచ్చి, ఆ పూజ నేను చేసిన తర్వాత అబ్బాయి పూజని పరమేశ్వరుడు స్వీకరించాడనేటువంటి ఒక లౌకికవాదం పుష్పం కింద పడింది. లేదు చేతిలో తీర్థం పోసుకోగానే ఆ తీర్థంతో పాటు చక్కగా ఆవు నెయ్యో లేకపోతే ఇంకోటో వచ్చింది, ఆయన వేసినటువంటి బిల్వదళం చేతిలోకి వచ్చింది. ఏది వచ్చినా శివప్రసాదంగా లోపలికి తీసేసుకోవాలి. అలా స్వీకరించిన తర్వాత అబ్బాయి నా పూజని శివుడు అనుగ్రహించాడు, ఆయన స్వీకరించాడనేటువంటి స్థితి ఎప్పుడైతే మనస్సు కలుగుతుందో ఆ తృప్తి అనేటువంటి దానికోసం మాత్రమే పూజలన్నీ కూడా. ఆయన దేనికోసం వెయిట్ చేస్తాడయ్యా అంటే ఆయనకి నువ్వేదో ఇస్తావనో, లేకపోతే నువ్వు ఎలా చేస్తావో చూద్దామనో, లేకపోతే నువ్వుకున్న దానిలో నాకు ఎంత ఇస్తావు, వీడికి ఏమైనా కుదురుందా, ఏమన్నా నా పట్ల కృతజ్ఞత ఉందా అనేటువంటి భావనతో కాదు. నువ్వు ఏ సంకల్పం చెప్తున్నావు? శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అంటున్నావు. ఆయన కోసమై, ఆయన ప్రీతి కోసమై, ఆయన్ని పొందడం కోసమై అనేటువంటి సంకల్పం ఎప్పుడైతే చేసి నువ్వు ఇంతటి పూజని నిర్వహించావో, అంత పూజని చూసినటువంటి వాడిగా, సాక్షిపుతుడిగా నీ మనస్సు తృప్తి చెందితే, ఆయన తృప్తి చెందినట్లుగా కాదు, అనుగ్రహించేటువంటి వాడిగా తాను వచ్చి నీ హృదిలో శ్రీనివాసం ఎత్తచ్చు. కనుక ఇప్పుడు కర్మాచరణ ద్వారా పరమేశ్వరుడు మన దగ్గరికి వచ్చి మనల్ని అనుగ్రహిస్తాడా? ఆ కర్మల వల్ల జరిగేటువంటి భావన తృప్తి. ఆ తృప్తి అనేటువంటి దాని ద్వారా తన మనస్సులోకి వచ్చి ఎప్పుడు ఇక్కడే ఉంటాడు. ఎక్కడ ఉంటాడయ్యా మహేశ్వరుడు అంటే నీ హృదయ స్థానంలో ఉంటాడు. ఆ హృదయ స్థానంలో ఉండేటువంటి వాడు ఏమనుగ్రహిస్తాడయ్యా? నువ్వు చేసేటువంటి ప్రతి పనిని చూస్తూ ఉంటాడు. ఆ చూస్తూ ఆ పని చేసేటప్పుడు, చేసిన తర్వాత నీలో కలిగేటువంటి భావనలు ఏవైతే ఉంటాయో ఆ భావనలను ఉద్దేశించి, ఆ భావనలను ప్రతిదాన్ని కూడా పసిగడుతూ దానికి తగ్గ ఫలాన్ని నీకు అందిస్తుంటాడు. నిజంగా పరమేశ్వరం ఉద్దేశ్య పరమేశ్వర ప్రీత్యర్థం ఆ రెండు నీలో కలిగే. పరమేశ్వరుడు కోసం చేసావు. పరమేశ్వరుడు నిజంగా నా ఇంటికి వస్తే అలా కూర్చోపెట్టి అర్ఘ్యపాద్యాదులు సమర్పించి, నిజంగా పుష్పాలతో అలంకరించి, విభూదిని ఆయన మీద వేసి, చక్కగా ఆయన మీద మళ్ళీ చక్కెర వేస్తే, లేకపోతే కలకండ ముద్దలు వేస్తే మళ్ళీ ఆయన ఇబ్బంది పడతాడేమో అని దాన్ని చక్కగా మెత్తగా పొడుం చేసేసి, ఆ
ఆ మెత్తటి పొడి ఆయన మీద వేస్తూ ఉంటే ఓ పక్క విభూది, ఓ పక్క కలకండ పొడి, దాంతోపాటు పాలు, గోఘృతము, దాంతోపాటుగా రకరకాలైనటువంటి రసాలు, ఇప్పుడు మామిడి రసాలు వస్తున్నాయి, ఆ రసాలు ప్రతి దాన్ని ఆయనకి కైంకర్యం చేస్తూ పోయాం. అలా రకరకాల రూపాలతోనూ రకరకాల రంగులతోనూ ఉన్నటువంటి స్వామిని ఆ జలధారలో రసోపేతమైనటువంటి స్వరూపంగా దర్శిస్తూ ముందుకు పోయాం. ఆ దర్శిస్తూ ఎవరో చెప్పారు, ఏదో ప్రవచనంలో విన్నాం, శని బాధలు బాగా ఇబ్బంది పెడుతూ ఉంటే చేతిలోకి నల్ల నువ్వులు తీసుకుని అది కూడా శివుడి మీద వేసేవయ్యా, నీకు సకల శని బాధలు పోతాయి, నీకు సుఖం వస్తుంది అన్నాడు. అది కూడా విని వాళ్ళ నిన్న సాయంకాలమే వెళ్ళి నల్ల నువ్వులు తెచ్చుకుని ఆయన మీద వేసేసి ఇన్ని రకాలుగా ఉన్నటువంటి ఆయన రూపాన్ని చూసి తరించి ఆనందించి ఆయనకి నమస్కరించుకున్నాను గనక ఆయన ఇలా చేస్తే నన్ను అనుగ్రహిస్తాడనేటువంటి విషయాన్ని తెలుసుకుని చేయగలిగేటువంటి అవకాశాన్ని సంపాదించుకున్నాను కనుక ఈ పూజ వల్ల నాకున్నటువంటి ప్రతి ఇబ్బంది తొలగుతుంది, నేను సుఖంగా ఉంటాననేటువంటి ఒక నమ్మకం లోపల విశ్వాసంగా వస్తుంది. ఆ విశ్వాసాన్ని అవధరించి దాన్ని గ్రహించినటువంటి వాడే నీ విశ్వాసం ఎంత ఉందో ఎంత మాత్రమున ఎవ్వరు తలచినా అంత మాత్రమే నీ లోపల విశ్వాసాన్ని, నువ్వు పొందినటువంటి తృప్తిని, నీ కలిగినటువంటి భావాలని అతిరిక్తం కాకుండా వాటికి లోబడి మాత్రమే నేను అనుగ్రహిస్తాడు. ఏమండి ఎందుకండి అంత, నేను చేసింది ఎంతైనా సరే, అది ఎంత ఉన్నా సరే నన్ను నిజంగా నా అవసరానికి తగ్గట్లుగా నన్ను కనికరించవచ్చు కదా స్వామి. అక్కడ కూడా మళ్ళీ ఆ స్థాయి భేదాలు చూస్తాడా స్వామి అంటే, స్థాయి భేదం నువ్వు చేసినటువంటి పూజలో కాదు, నువ్వు వాడినటువంటి వస్తువుల్లో కాదు, నువ్వు చేసినటువంటి ఉపచారాల్లో కాదు, ఆ చేసేటప్పుడు చేసిన తర్వాత నీకున్నటువంటి మానసిక స్థితి ఏదైతే ఉందో దాన్ని బట్టి నిన్ను ఆపుతూ ఉంటాడు. ఆపి ఏం చేస్తాడు, ఏమంటే ఆపడం అంటే ఏంటో బాధేసిస్తుండే, మా వల్ల కావట్లేదు, ఈ పదం ఏమన్నా వెనకాలకి తీసుకునే అవకాశం ఉందా. ఓ పెద్ద జైంట్ వీల్ ఎక్కాం, జైంట్ వీల్ ఇంకా నా ప్రాణానికి ఎక్కువ, కొన్ని చిన్న రంగులు రాట్నం ఎక్కామనుకో, చిన్న పిల్లలు 5-6 ఏళ్ల పిల్లలు ఎక్కినప్పుడు బాగుంటుంది, ఇప్పుడు గిరగిరా తిరుగుతుందనే భావన వస్తుంది, ఓకేనా. తీరా ఆ తిప్పేవాడు ఏం చేశాడు, ఇంకా ఫాస్ట్ పెంచుతూ పోతున్నాడు. కొద్దిసేపు అయ్యాక తిరుగుతున్నామనే భావనలో ఆనందాన్ని మర్చిపోయి భయం మొదలవుతుంది. ఆ భయంతో పాటు ఏమవుతుంది, బాబాయ్ వీడు ఆపేస్తే బాగుంటుందా, చాలు ఇంకా దిగిపోదాం కింద కనిపిస్తూ ఉంటుంది. ఆపేయాలి, పిల్లలు ఏడుస్తారు, పెద్దవాళ్ళు కూడా జైంట్ వీల్ మీద ఎక్కాక ఏమవుతుంది, బాబోయ్ ఇంకా ఆపేయండి నాయనా అని అరుస్తూ ఉంటారు, కేకలు పెడుతూ ఉంటారు. కొంతమంది భయంతో పెడుతూ ఉంటారు, కొంతమంది ఆనందంతో ఉద్విగ్నతతో పెడుతూ ఉంటారు. ఎంత పెట్టినా వాడు ఏం చూస్తూ ఉంటాడు, కింద తిప్పేవాడు వీడు ఇంతలా అరుస్తున్నాడంటే వాడు అరుపులు వినపడుతుంటాయి. ఎంతమంది అరుస్తున్నారో అన్ని అరుపులు వాడి ముందు నుంచే మళ్ళీ ఆ చట్రం తిరుగుతూ ఉంటుంది కనుక వినిపిస్తూ ఉంటాయి, వాడికి గమనిస్తూ ఉంటాడు. ఎవరికైనా ప్రమాదం వస్తుందా ఆపడానికే ప్రయత్నిస్తాడు. లేదు వీళ్ళు ఆనందాన్ని అనుభవిస్తున్నో లేకపోతే భయాందోళనకి లోనైనా కూడా వీడికి ఎటువంటి అపాయం లేదని వాడు గ్రహిస్తే వాడు ఎంత ద్రవ్యం ఇచ్చాడో అన్నిసార్లు ఆ చట్రాన్ని తిప్పడమే పని. మధ్యలో ఆపేస్తే మళ్ళీ మిగతా వాళ్ళు ఏమంటారు, ఏమయ్యా మేము ఎంత డబ్బు ఇచ్చాను నువ్వు ఎందుకు ఆపేస్తావు, ఇలా ఆపేయడానికే మేము ఎక్కామంటాం, అవునా కదా. ఇంత భయపడేవాడు కూడా మధ్యలో ఆపేస్తాం అనుకో, ఎందుకు ఆపేస్తాడో అని మళ్ళీ కింద దిగుతారు ఆ కళ్ళు తుడుచుకుంటూ. కనుక ఎవడు ఎంత ఏడ్చినా వాడికి ఎటువంటి ఇబ్బంది రాదు, ఎటువంటి అపాయం రాదనుకున్నంతసేపు ఆ చట్రాన్ని తిప్పుతూనే ఉంటాడు. ఆ తిప్పుతున్నవాడు తిరగట్లేదు. చూడండి, ఎవడు తిరుగుతున్నాడు, తాను ఎంత ద్రవ్యం ఇచ్చి ఇందులో ఉండాలనుకున్నాడో, ఎంత కర్మ చేసి ఈ జీవితాన్ని అనుభవిద్దామనుకున్నాడో వాడు మాత్రమే చట్రంలోకి వచ్చాడు. ఆ కర్మ ఫలితం అయిపోయేదాకా తిరుగుతూనే ఉంటాడు. ఆ కర్మ ఫలితం అయిపోయిన తర్వాత ఒకేసారి ఆపేస్తాడా, ఒక్కొక్క వాడు దిగవలసినటువంటి సమయం రాగానే అక్కడక్కడ ఆపుతూ ఉంటాడు, దింపిస్తూ ఉంటాడు, మళ్ళీ ముందుకు జరుగుతూ ఉంటాడు. మన కర్మ పూర్తిగా ప్రారబ్ధ స్థితిని తొలగించుకుని సాఫల్యతని పొందేటువంటి స్థితి వచ్చిన తర్వాత మనం కూడా కిందకి వస్తాం, శివ సాయుధ్యాన్ని పొందుతాం. అట్లా ఈ జగత్తులో ఎన్ని ప్రారబ్ధ కర్మలైతే ప్రారబ్ధ ఆగామి సంచితమనబడేటువంటి 3 రకాల స్థితుల్ని జీవుడు తన కర్మల ద్వారా చేస్తూ ఉంటాడు. అటువంటి స్థితులు అనుభవిస్తూ ఎటువంటి స్థాయిని ఎట్లా అనుభవిస్తూ పోవాలో అటువంటి వాటికి అనుగుణంగా ఈ దేహం ఇవ్వబడుతూ ఉంటుంది. కనుక కర్మానుసారం దేహం. ఈ దేహంతో ఒక జన్మలో శివుణ్ణి పట్టుకుందామనేటువంటి ప్రేరేపణ కలిగింది. గురువు అనుగ్రహంతో శివుణ్ణి పట్టుకున్నావు, పూజ చేసావు, ఆనందాన్ని అనుభవించి ఆ శివ పూజలో పొందినటువంటి తాదాత్మ్యంతో ఈ శరీరం ఈ జన్మకి పడిపోయింది, ఈ దేహం పడిపోయంగానే ఇంకో జన్మ వచ్చింది. ఆ జన్మలో చేసేది ఏమిటి, నువ్వు చేసినటువంటి ఏ పూజ అయితే ఉందో ఆ నిష్కామమైనటువంటి పూజ ద్వారా ఏ ఆనందాన్ని అయితే నువ్వు అనుభవించావో ఆ ఆనందాన్ని నీకు అనుభవింపజేయడం కోసం, అంటే ఆ ఫలాన్ని నీకు ఇవ్వడం కోసం భగవంతుడు ఏం చేస్తాడు, ఇవన్నీ కూడా కర్మాచరణ భూయిష్టంగా వచ్చినటువంటి భోగములు అని చెప్పబడుతుంటాయి.
దాంతో రకరకాల లోకాలు తిప్పుతాడు. ఎక్కడ దేంతో అంటే సూక్ష్మ శరీరంతో తిప్పుతాడు. స్వర్గాది లోకాన్ని ఇస్తాడు. దానిలో అనుభవించేటువంటి సుఖాలన్నింటినీ అనుభవింపచేస్తాడు. అవన్నీ అనుభవించిన తర్వాత మిగిలిపోయినటువంటి కర్మ ఏదైతే ఉందో దాంతో మళ్ళీ ఒక దేహాన్ని నీకు ఇచ్చి జగత్తులోకి పంపిస్తాడు. ఆ జగత్తులో మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ ఈ దేహాన్ని పట్టుకోవాలి, ఒక ఇంట్లో పుట్టాలి. ఆ ఇంట్లో నీకు ఇవ్వబడినటువంటి సంస్కారాలని జాగ్రత్తగా స్వీకరించి, గురువుల్ని స్వీకరించి అందులో మళ్ళీ సాధనా మార్గంలోకి రావాలి. ఆ సాధనలో పరిపుష్టత సంపాదించిన తర్వాత అందులో ఏ స్థాయిలో నువ్వు ఉన్నావు, శ్రవణము, దాంతోపాటు మననము, ధ్యానము అనేటువంటి 3 స్థాయిలలో ధ్యానం అనేటువంటి స్థితికి కొన్ని జన్మల తర్వాత, కొన్ని కోట్ల జన్మల తర్వాత వచ్చిన తర్వాత ఆ స్థాయిలో నెమ్మదిగా ఏం మొదలవుతుందంటే శివయోగము మొదలవుతుంది. కొన్నాళ్ళు ఇలా చేయగా ఏమండి ఒక మెట్టు ఎక్కాం, ఆ మెట్టు ఎక్కిన తర్వాత ఇంకో మెట్టు మీదకి కాలేసే లోపల తప్పి శరీరం పడిపోయింది. మరి మళ్ళీ జీవితం, మళ్ళీ జన్మ వస్తే ఎక్కడి నుంచి మొదలవుతుంది? శివప్రాణం గట్టిగా చెప్తుంది, నువ్వు ఎక్కడ ఆపావో అక్కడి నుంచో మొదలవుతుంది. మళ్ళీ కింద నుంచి ఎలిమెంటరీ స్టేజ్ నుంచి మొదలెట్టాల్సినటువంటి అవసరం లేదు. నువ్వు ఏది చేస్తూ దేని యందు తాదాత్మ్యత పొందుతూ శరీరాన్ని వదిలేసావో ఆ తాదాత్మ్యత చెందినటువంటి దాన్ని సంపూర్ణంగా ఎప్పుడైతే మానసికంగా అనుభూతిని చెందావో, అనుభూతి చెందబడినటువంటి విషయం ఏదైతే ఉందో ఆ విషయం ద్వారా నీకున్నటువంటి ఈ జీవుడి యొక్క అనుభవం ఏదైతే ఉందో దానికి ఈక్వల్గా రాబోయేటువంటి జన్మ ఏదైతే ఉంటుందో ఆ జ్ఞాన సంపదని లోపల పెట్టుకునే ఒక ఉన్నతమైనటువంటి గురువుని ముందే జగత్తులోకి శివుని ద్వారా రప్పింపజేసుకుని ఆయన యొక్క అనుగ్రహాన్ని స్వీకరించడం కోసం, ఆయన ద్వారా విద్యని గడవడం కోసం, స్వీకరించడం కోసం జగత్తులోకి మళ్ళీ శిష్యుడిగా వస్తాడు. అయితే ఈ జన్మ దేనికోసం? తల్లిదండ్రుల కోసమా, లేకపోతే నీకు వచ్చేటువంటి భార్య కోసమో, లేకపోతే భర్త కోసమా, నీవు పుట్టించేటువంటి పిల్లల కోసమా అంటే వీరెవరి కోసం కాదయ్యా. నీ జన్మ దేనికోసము? శివపురాణం గట్టిగా చెప్పేది ఏమిటయ్యా అంటే గురు శిష్యులు తటస్థపడ్డం కోసమే జన్మ. ఆ గురువుని ఎక్కడైతే నువ్వు పట్టుకోగలుగుతావో అక్కడ జన్మ చరితార్థమైనట్లు లెక్క, అక్కడి నుంచి నీ మరో జన్మ మొదలైనట్లు లెక్క. అంటే ఒకే శరీరంతో 2 స్థాయిలలో నువ్వు భగవంతుడి యొక్క అనుగ్రహానికి ప్రాప్తుడవై ఆ భగవంతుడి అనుగ్రహానికి దగ్గర అయినటువంటి స్థితిని పొందుతూ ఆ భగవద్ అనుగ్రహాన్ని పొందడం కోసం గురువుని ఆసరా చేసుకున్నావు. ఆ గురువుకి నువ్వెలా అనుగ్రహం? తనలో ఉన్నటువంటి విద్య కేవలం తన యందు ఉండి నిస్సారముగా మళ్ళీ భూమిలోకి వెళ్ళిపోకుండా, పంచభూతాల్లోకి వెళ్ళిపోకుండా ఒక వాహకం కావాలి. ఆ వాహకానికి ఎప్పుడైతే తను గడించినటువంటి విద్యనంతా కూడా ఇస్తాడో ఆ విద్య ద్వారా ఒకడు ఉద్ధరింపబడి, వాడి ద్వారా ఒక వంశం ఉద్ధరింపబడి, ఆ వంశం ద్వారా మరి కొన్ని వేల సంవత్సరాల పాటు ఈ ఆర్ష ధర్మం అనేటువంటి జగత్తులో నడుస్తుంటుంది. శివ కుటుంబం అనేటువంటిది ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటూ ఉంటుంది. కనుక గురువుకి శిష్యుడు అవసరం, శిష్యుడికి గురువు అవసరం. ఈ ఇద్దరి యొక్క ప్రయాణం సాగుతూ ఉంటే మరి కర్మబంధము, జన్మబంధము అనేటువంటి దాన్ని రెండింటినీ ఆసరా పెట్టుకుంటే భగవంతుడు నీకు ఇచ్చినటువంటి గొప్ప భరోసా ఏమిటయ్యా అంటే నువ్వు ఎక్కడ ఆగావో అక్కడి నుంచి మొదలెడుతూ ఉంటావయ్యా. అలా మొదలెట్టగా జన్మలు ఏమవుతుంది? ఇప్పుడు నీకు అనుగ్రహమే తప్ప ఎప్పుడు అనుగ్రహం? శివ పూజ యందు, కర్మాచరణ యందు, ఆ కర్మాచరణలో ఉండేటువంటి జప ధ్యానాదుల యందు, దాంతోపాటు శివయోగం అనబడేటువంటి అద్భుతమైనటువంటి సాధనాన్ని ఉపకరణంగా చేసుకుని నీ జీవితాన్ని ఎప్పుడైతే శివ మార్గంలో నడిపించుకుంటూ ఉంటావో అటువంటి వాడికి ఈ జనన మరణం అనేటువంటి ఈ చట్టం ఎలాంటిది అంటే అనుభవయోగ్యము, ఆదర్శప్రాయము, దాంతోపాటుగా వాడికి ఒక అద్భుతమైనటువంటి యోగ స్థితి. అటువంటి స్థితిని అనుభవించి ఇప్పుడు జైంట్ వీల్ ఎక్కాడు. ఆ జైంట్ వీల్లో ఎంతమంది భయపడుతున్నారో, ఎంతమంది ఆనందంగా ఉన్నారో, అందరికీ స్థితి ఏమిటి? తిరుగుతూ ఉండడమే. ఆ తిరుగుతూ ఉండడంలోనే ప్రతివాడు రసాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అది భయం కావచ్చు, ఆనందం కావచ్చు. ఆ భయము, ఆనందము అనేటువంటి రెండింటి నుంచి బయటపడేటువంటి స్థితి నీకు అనుగ్రహింపబడేదాకా ఈ చట్రము తప్పదు. కనుక ఈ దేహము, కర్మ అనేటువంటి రెండింటి నుంచి భయపడకయ్యా, మానేసి. ఏమంటే దేహము, జన్మ ఈ రెండింటి నుంచి భయపడకుండా ఉండాలి అంటే ముందు బంధము పోవాలి కదా. వెంటనే ప్రశ్న అడుగుతాం, ఈ బంధం, ఈ భయం అంతా దేని నుంచి వస్తుంది? బంధనాల నుంచి వస్తుంది. బంధనాలు ఎందులో ఉన్నాయి? 8 రకాల విషయాలు అయ్యా. ఆ 8 రకాల విషయాల్ని కనుక నువ్వు క్రోడీకరించుకోగలిగితే ఏమిటా 8 రకాల విషయాలు? భయం దేనిలోంచి పుడుతోంది అడుగుతున్నాడు. బంధము దేనిలోంచి వస్తుంది అడుగుతున్నాడు. మహర్షులందరూ సూతుల వారిని అడుగుతున్నారు, అయ్యా ఈ భయము ఇవి ఉన్నాయి కదా, వీటికి లోనైన వాడు ఆటోమేటిక్గా ఏం చేస్తాడు? దాని నుంచి బయటపడే ప్రయత్నం చేస్తాడు తప్ప దానికి అతిరిక్తంగా ఉన్న పరమాత్మని పట్టుకునేటువంటి కోరిక వాళ్ళలోంచి జనించదు. కనుక భయం లేనటువంటి స్థితి రావాలి. ఆ భయం ఎలా పోతుంది జీవుల్లో? అయ్యా భయం దేని నుంచి వస్తుంది? ముందు మూలం నుంచి వెళ్ళండి అన్నారు సూతుల వారు. ఏమిటా మూలము అంటే ప్రకృతిపరమైనటువంటి 8 రకాల బంధాలు ఉన్నాయ్యా.
ఆ బంధాల్లోంచి విముక్తమైతే ఆటోమేటిక్గా భయము నీ దగ్గరికి చేరడానికి అవకాశం లేదు. అదేమిటి అంటే ముందు ప్రకృతిపరమైనటువంటి దేహము తర్వాత వచ్చినటువంటి బుద్ధితో పాటు వచ్చేటువంటి మనస్సుతో పాటు వచ్చేటువంటి అహంకారము. ఈ 3 అయిన తర్వాత 4 అయిన తర్వాత తన్మాత్రలు అన్నారు. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు అనేటువంటి పంచతన్మాత్రలు. ఈ 8 కనుక జీవుడు బయటికి రాగలిగితే, ఈ 8 బంధాలలోంచి జీవుడు తను తాను బయటికి తెచ్చుకోగలిగితే ఏమంటే అంత తేలిక అండి. ఈ బుద్ధి, అహంకారము, మనస్సు, చిత్తం పక్కన పెట్టేసేయండి. అసలు శబ్ద, రూప, రస, గంధాలు ఏవైతే ఉన్నాయో వీటికి కదా మనస్సు లోపడేది. దాన్ని జయించడం అంత తేలికైన విషయమా? మనల్ని మనం ప్రశ్నించుకుంటూ ఉండాలి. శబ్దము ఏమి ఇష్టం మనకి? గుళ్ళో గంట అంటే ఇష్టం అండి. చక్కగా ఇక్కడ ప్రతి పౌర్ణమికి వేదము చక్కగా చదువుతూ ఉంటారండి. విప్రులు వచ్చి చక్కగా వాళ్ళు చదువుతూ ఉంటే ఆ శబ్దం ఇష్టమండి. గోమాత అంబారావం చేస్తూ ఉంటే ఇష్టమండి. ఎంతమంది చెప్తాం ఇవన్నీ? ప్రసంగంలో చెప్పాలంటే చెప్తూ పోతాం. కానీ అసలైన ఇష్టాలు ఏమిటి? ఫలానా సినిమాలో ఫలానా పాట ఎన్నిసార్లు విన్నా ఆనందమేనండి. అబ్బా ఎంత బాగుంటుంది. ఒక చీర కట్టుకుని ఒక పార్టీకి వెళ్తే, లేకపోతే ఒక సూట్ వేసుకుని ఒక పార్టీకి వెళ్తే అందరూ అబ్బా సూపర్ ఉంది, ఎక్కడ కొన్నావు అని అడిగారు. అది ఎన్నో రోజులైనా అసలు ఆ చీర చూసిన ప్రతిసారి అదే ప్రసంగం గుర్తొస్తుంది. అవునా కదా? శబ్దం ఏమి ఇష్టం? 10 మంది పొగడ్డం ఇష్టం. 10 మంది నీ అంతటి వాళ్ళు లేరంటే ఇష్టం. 10 మంది అసలు నీ తర్వాతనే ఎవరైనా అంటే ఇష్టం కదా. ఇది శబ్ద తరంగాల్లో వచ్చేటువంటి వ్యాకులత. దానికి లొంగిపోతూ ఉంటాడు జీవుడు అనుకుంటాడు. శబ్ద, స్పర్శ, ఆ మెత్తటితనం, చర్మం బాగుండాలి, తెల్లగా ఉండాలి, బట్టలు వేసుకునేవి బాగుండాలి, ఎప్పుడు కూడా మెత్తనైన వస్తువులు ముట్టుకోవాలి, శుభ్రంగా ఉండే వాటిని ముట్టుకోవాలి, శుచిగా ఉండే వాటిని ముట్టుకోవాలి. ఇవన్నీ లోకోత్తరమైనటువంటి స్పర్శగతమైనటువంటి సుఖాలు. మనం ఎప్పుడు ఇష్టపడుతూ ఉంటాం ఈ సుఖాన్ని. కానీ చెప్పేటప్పుడు ఏం చెప్తాం? నిజంగానండి ఫలానా గుళ్ళో స్వామికి అలా అర్చనాదులు చేసిన తర్వాత ఆ ధూపము, దీపము, దాంతోపాటు నైవేద్యం చేసేటప్పుడు నిజంగా అరగంట పాటు తలుపు మూసేస్తాడండి. నిజంగా తీసాక ఉంటుందండి లోపల నుంచి ఆ వాసన, నిజంగా మత్తు గొలిపేటువంటి ఆ సుగంధ ద్రవ్యాలు, ఆ స్వామి మీద నుంచి వచ్చేటువంటి ఆ అద్భుతమైనటువంటి ఆ ధూపము ఎంత ఆనందాన్ని ఇస్తుందంటే అది మన శరీరానికి తగులుతుంటే స్వామే తగులుతున్నాడన్న ఆనందం కలుగుతుందంట. ఇది ఎంతవరకు? ఆ కాసేపే. కానీ మనకు తెలియదు ఏంటంటే ఆ కాసేపు అనుభవించినటువంటి భావన ఏదైతే ఉంటుందో అది శాశ్వతంగా నిలవాలి. ఏది శాశ్వతంగా మనల్ని పట్టి పీడిస్తున్నాయో అవి స్వల్పకాలికంగా ఇలా వచ్చి అలా గాలి తరలి వెళ్ళిపోయినట్లుగా వెళ్ళిపోతూ ఉండాలి. కానీ దేన్ని పట్టుకోకూడదో దాన్ని ఎక్కువ పట్టుకుంటున్నాం, దేన్ని పట్టుకోవాలో దాన్ని వదిలేస్తున్నాం, విస్మరిస్తున్నాం. ఎందుకు అంటే ఏది నీవో అది నీవనేటువంటి భావన విస్మరించి కొన్ని వేల కోట్ల జన్మలు దాటిపోయాయి. నువ్వు శివుడు అయ్యా, నీలోని ఆత్మస్వరూపం ఉందయ్యా. ఆత్మస్వరూపాన్ని నీ యందు కలిగి ఉండి ఆ ఆత్మస్వరూపం ఇచ్చేటువంటి చైతన్యంతో సకలమైనటువంటి దేహము రకరకాల కర్మల్ని చేసేటువంటి స్థితిని పొందుతుందయ్యా. ఇదంతా లోపల ఉన్నటువంటి ఆత్మ చైతన్య స్థితి యొక్క అనుగ్రహమే. ఇది నమ్మడానికి ఎలా ఉంది? వినడానికి బాగుంది. ఎందుకంటే గ్రంథాలు అవే చెప్తున్నాయి, గురువులు అదే చెప్తున్నారు, ప్రవచనాల కర్తలు అవే చెప్తున్నారు. కానీ చేసేటప్పుడు ఏం చెప్తున్నావు? నేను చేశాను, నేను ఈ వంట చేశాను, ఎంత బాగుందో. అసలు నేను తప్ప అసలు ఇంత రుచిగా ఎవరన్నా చేస్తారా? నేను తప్ప ఇంత మధురంగా ఎవరన్నా మాట్లాడతారా? నేను తప్ప ఈ పని చేయగలిగా. కనీసం ఇల్లు ఊడ్చిన తర్వాత ఇవాళ నేను ఊడ్చా చూడు ఎంత శుభ్రంగా ఉంది, రోజు మా పదమ్మే వస్తుంది, అన్ని మూలలో అన్ని దుమ్ములే ఉంటాయండి అంటే ఆ నేను పోవాలి. కానీ ఆ నేనుతో ఎంత తాదాత్మ్యత పొందేశామంటే నేను తప్ప అన్యము లేదు జగత్తులో. ఆ నేను ఎంతసేపు ఉంటుంది? చేతికి నొప్పి కలిగేదాకా ఉంటుంది. ఈ చేతితో వంట చేసినంతసేపు నేను చేశాను అంటాం, కానీ పొరపాటునైనా అంటాం ఇది చేయి చేసిందని అంటావా? పొరపాటున కూడా ఓవేళ ఇలా చేసిన తర్వాత 2 రోజుల తర్వాత అనుకోకుండా బాగా పని చేశాక చేయి బాగా లాగేస్తుంది అనుకోండి, అప్పుడేమంటాం? నేను నొప్పి పెడుతున్నాను అంటావా? ఏమంటాం వెంటనే? చేయి నొప్పి పెట్టేస్తుందండి, లాగేస్తుంది చెయ్యి అంటే బాధ కలగంగానే నీలోంచి నీది కాంది నువ్వు అని భ్రమిస్తున్నది వేరుపడిపోతుంది. కష్టం వచ్చేటప్పటికల్లా సుఖం ఉన్నంతసేపు ఇది నేను, ఈ వంట నేను, ఈ చెయ్యి నేను, ఈ కాలు నేను, అసలు నిజంగా అసలు నేనండి అంటాం. ఆ నేనెవరు? ఎవరు నేను? ఆ పొరలు తీస్తూ పోవయ్యా. ఆ పొరలు తీయగా 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 అసలు నువ్వెవరు? ఈ నేను అనేటువంటి భ్రాంతిని కలిగించి ఆ భ్రాంతిలో చేయబడుతున్నటువంటి ప్రతి విషయము, చూడబడుతున్నటువంటి ప్రతి దృశ్యము ఇవన్నీ కూడా నేనే చేస్తున్నాను, నావిగా భావిస్తున్నాను అనేటువంటి మాయచ్చే అనుభవైక్యపూర్వంగా మారుతూ ఉన్నాయో ఆ అనుభవంగా తీసుకొస్తూ మాయలో మనల్ని అందరినీ పడేసి ఆ మాయ నిజము శాశ్వతం అనిపించేటువంటి ఒక అద్భుతమాయ మహామాయ లోపల ఒకటి ఉంది.
ఆ మాయ ఏం చేస్తుంది? నువ్వు పడుకున్నప్పుడు మెలకువగానే ఉంటుంది. అందుకని నువ్వు లేవగానే ఏం చెప్తుంది? ఇవాళ ఎంత బాగా నిద్ర పట్టిందో, అసలు 4 గంటల పడుకున్నాను, ఇప్పుడే పడుకున్నట్టు అనిపించిందండి అంట. ఇప్పుడే పడుకున్నాను అనిపించి 4 గంటల తర్వాత నిద్ర లేస్తే నువ్వు బాగా నిద్రపోయావని ఎవరు చెప్తున్నారు? ఎవరు చూశారు? నువ్వు తప్ప ఇంట్లో ఎవరు లేరే. కాలము చూసుకున్నావా? ఆ కాలము నువ్వు పడుకున్నప్పుడు ఇలా, లేచాక ఇలా, ఈ జ్ఞాపకం నీలో ఉంచి ఇంతసేపు నువ్వు లేకుండా చేసింది ఎవరు? ఏది తిన్నావో, ఏది ఎదుర్కొంటే అన్నం పెట్టుకున్నావో, అబ్బాయి వాళ్ళంటే వంకాయ కూర అండి, కొత్తిమీర కారం పెట్టి, వంకాయ కారం పెట్టిన కూర అంటే అసలు అన్నం కుమ్మేయాలి ఒకటి, రెండోది మామిడికాయ పప్పు అండి, అందులోకి ఊరమిరపకాయలు వడియాలు ఉంటాం. ఏ విషయాన్ని ఆ విషయంగా నువ్వు పదార్థంగా ఉంచుకుంటున్నావు, నీ కంచంలో వడ్డించుకున్నావు, అన్నీ కలుపుకున్నావు, తినేసావు. అబ్బా నాలోకి అన్నం వెళ్ళింది, దాంతోపాటు పప్పు వెళ్ళింది, పప్పుతో పాటు ఊరమిరపకాయ వెళ్ళింది, ఊరమిరపకాయతో పాటుగా వడియం వెళ్ళింది, ఆ తర్వాత వంకాయ కూర కూడా వెళ్ళింది. ఏ పదార్థానికి ఆ పదార్థం, ఇది ఇక్కడుంది, ఇది ఇక్కడుందని నువ్వేమైనా చేయగలుగుతున్నావా? అన్నీ కలిపి నీలోకి పంపించినప్పటికి ఇదేమైపోయింది? అహం, నేనుగా మారిపోయింది. అంటే ఏదైతే జగత్తులో పదార్థంగా కనపడుతోందో ఆ పదార్థాన్ని నీలోకి పంపించిన తర్వాత ఏమవుతుంది? అది నువ్వే అయిపోతున్నావు. ఆ నువ్వే అయిపోయినటువంటి స్థితిలోకి ప్రతి పదార్థాన్ని, దృశ్యరూపకంగా ఉన్నటువంటి ప్రపంచం మొత్తాన్ని కూడా నీలోకి పంపించి, ఆ పంపించిన ప్రతిదాన్ని కూడా నేనుగా భావించగలిగేటువంటి స్థితిలోకి నన్ను తీసుకువెళ్ళగలిగి, ఆ నేనుకి పదార్థానికి కూడా సాక్షిభూతుడుగా నిలిచేటువంటి పరమేశ్వరుడు ఎవరైతే ఉన్నాడో వాడికి నమస్కారం. రుద్ర సంహిత అదే చెప్తుంది. అయ్యా నాలో ఉన్నటువంటి చోరుడికి, అయ్యా నాలో చోరుడు ఉన్నాడా? నాలో చోరుడు ఉన్నాడా అండి? ఎవరో ఇవాళ మంచి నగ వేసుకుని వచ్చారు ప్రవచనాన్ని, నగ చూడంగా అబ్బాయి ఎంత బాగుందో, అయిపోయింది. మనం అనుకుంటాం భావన మాత్రంగా నగ చూసి బాగుందనుకోవడం తప్ప అనుకుంటాం. శివానంద లహరిలో శంకరాచార్య వారు చెప్తారు, అయ్యా పరుల యొక్క గృహాలలోకి వెళ్ళి చౌర్యం చేయడం ఒక్కటే చౌర్యం కాదండి, అవతల వాళ్ళ మనస్సులను, భావాలను కలిచిపెట్టేటువంటి మాటలు మాట్లాడినా, వాళ్ళు అనుభవిస్తున్నటువంటి భోగభాగ్యాలను చూసి ఈర్ష్యపడిన, నాకు లేవే అని బాధపడిన, ఇవన్నీ కూడా చౌర్యం కిందకే వస్తాయి. కనుక ఇప్పుడు అందరం చోర్లమా కాదా? అయ్యా ఇంత పెద్ద చోర్లం కదా, ప్రతిదానికి నువ్వు చోరు అంతెందుకు? ఇవన్నీ పక్కన పెట్టేస్తే ప్రకృతిలోంచి వచ్చినటువంటి పదార్థాన్ని పరమేశ్వరుడికి నివేదించకుండా కనుక మనం స్వీకరిస్తే అది కూడా చౌర్యమే. దానంత పెద్ద చౌర్యం ఇంకోట్లేదు, పెద్ద గజదొంగ అని చెప్తుంది గరుడ పురాణం. ఇవాళ నైవేద్యం పెట్టి తినలేదా? నీ మార్క్ ఏమిటి? ఈ జన్మకి వీడు పెద్ద గజదొంగ అండి వీడి పేరు. వాడి పేరు ఆ ఒక మూక ఉందండి, ఆ మూకకంతా వీడు ఒక సౌందర్య లహరి అనే గ్రూప్ ఉంది, దానికి వీడు అధ్యక్షుడు. గజదొంగ వీడి పేరు కిరణ్మయి. ఆ గజదొంగ పేరు పెట్టుకుని ఏం చేస్తున్నాడు? మొత్తం అందరికీ ప్రవచనాలు చెప్పాడు, కానీ వీడు మాత్రం ఈరోజు నైవేద్యం పెట్టాల. నైవేద్యం పెట్టకుండా పదార్థాన్ని స్వీకరించాడు. గుడికి వచ్చింది, ఎవరో వస్తూ ఇవాళ బాగున్నాయి జాంపళ్ళని తీసుకొచ్చారు, ఓ ముక్క కోసి వెంటనే చేతులు పెట్టారు. ఏం రావాలి భావన? శివార్పణ. ఓన్లీ అమ్మవారికి పెడుతున్నాననే భావంతో కనీసం ఆ ముక్క నోట్లు పెట్టారు. అబ్బా నా కోసం కదా తెచ్చారని వెంటనే తీసుకుని నోట్లో వేస్తున్నాయి. ఇప్పుడు దొంగనా కాదా? ఇలా ప్రతి క్షణం నువ్వు అనుభవించేటువంటి ప్రతి స్థితి ఎందు, నువ్వు భావించేటువంటి ప్రతి భావన ఎందు, నువ్వు దృశ్యమానమైనటువంటి జగత్తుని దర్శించేటువంటి ప్రతి దృశ్యమునందు భగవత్ స్వరూపాన్ని దర్శించడం, భావించడం, అనుభూతి చెందడం అనేటువంటిది నువ్వు మరిచిన ప్రతిసారి నువ్వు దొంగవే. ఎందుకు? ఇదంతా కూడా ఎవరి అనుగ్రహం? శివానుగ్రహం. ఆ శివానుగ్రహం అనేటువంటి ప్రపంచాన్ని శివానుగ్రహంగా స్వీకరించాలి తప్ప. అందుకే ఒక అద్భుతమైన మాట చెప్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో ఎప్పటి నుంచో శాస్త్రం చెప్పినటువంటి విషయాలు ఏంటంటే, ఆడవాళ్ళు శివలింగాలను ముట్టుకోక్కర్లేదండి, శివ పూజలు చేయక్కర్లేదు, మగవాళ్ళు చేసుకుంటారు, మీరు పక్కన ఉండి వారికి చక్కగా సహాయ సహకారాలు అందించండి. ఈ రోజుల్లో ఇప్పుడు ఈ మాట అంటే పెద్ద దోషం అయిపోతుంది. ఇప్పుడు పైగా మీడియా చాలా ఇలాంటివన్నీ బాగా హైలైట్ చేస్తూ ఉండే సందర్భం కనుక, అదుగో ఫలానా వాళ్ళు శివలింగ పూజ ఆడవాళ్ళకు వద్దన్నారని అదో పెద్ద హైలైట్ చేసేసి ఒక పెద్ద వార్త కింద మార్చేస్తున్నారు. ఎందుకు చేయకూడదు? ఒక అద్భుతమైన సమాధానం ఒక 2 ఏళ్ల క్రితం దొరికింది, చెప్పే అవకాశం రావట్లేదు, ఊరుకుంది. ఏమిటయ్యా అంటే, కాశీలో మా గురువు గారు ఒక ఆవిడ తారసపడ్డారు. ఆవిడ దగ్గర కూర్చుంటే అద్భుతమైనటువంటి అనుగ్రహం ఆవిడది. ఇంత అనుగ్రహం అని చెప్పడానికి అవకాశం లేదు. కూర్చుని ఆవిడ చెప్పే 4 మంచి మాటలు వింటుంటే ఆవిడ ఒకటే మాట అన్నారు, అమ్మా నా భర్త నేను మీ అందరికీ గురుస్వరూపమే, బాగుంది, కూర్చున్నారు, నమస్కారం చేసుకుంటున్నారు, ఫలపుష్పాదులు మాకు సమర్పిస్తున్నారు, ఆనందమే. ఎంత ఫలపుష్పాదులు సమర్పించి ఎంత గురువు అనుకున్నా
నా దగ్గరికి వచ్చి పూలు పెడతారు, నా చేతులకు గాజులు వేస్తారు, కాళ్ళకి పసుపు రాస్తారు. అదే స్థాయిలో అంత దగ్గరతనంతోనూ నా భర్త దగ్గరికి వెళ్ళి ఏదో బొట్టు పెట్టి లేకపోతే ఏదో శివుడికి అభిషేకం చేస్తున్నారు కదా, మీరే పరమశివ స్వరూపం అనుకుని ఈయన మీద కూడా నీళ్లు పోసేసి ఒళ్ళు రుద్దేసి వీపు రుద్దేసి నాన్న కూడా చేశారనుకోండి, నాకు ఎలా అనిపిస్తుంది? అది మర్యాద? ఒకటే మాట, అది మర్యాద కాదు కదా. అవునా కాదు? మర్యాద కాదు కదా. అంటే పరుల భర్తని ఎంత మర్యాదపూర్వకంగా చూడాలో అంతే మర్యాదగా చూడాలి. వెంటనే బుద్ధి ఊరిపోదు కదా. నేను వెంటనే అమ్మ ఉన్నది మీ భర్త, నాకు తండ్రి కదా. నాకు తండ్రి అయినప్పుడు నాకు ఆ భావన రాదు కదా. అదే భావన తల్లి నీకు తండ్రి అయినా ముట్టుకునే ముందు తల్లిని పర్మిషన్ అడగాల్సిందే. ఆ తల్లి పర్మిషన్ లేకుండా తండ్రి మీద చేయవేసే హక్కు ఎవరికీ లేదు. ఆ హక్కు అమ్మవారు ఇవ్వదు ఎవరికి కూడా. అందుకనే ఆవిడ ఏం చెప్తుంది, లలితా సహస్రనామాన్ని చదివిన తర్వాత 996 నామాలు అయిన తర్వాత ఏం చెప్తుంది, ఇప్పుడు నేను ఇన్ని నామాలు చదివిన నేను ఈ 996 నామాల్లో నాకు కాకుండా శివాస్వరూపంగా ఇప్పుడు దర్శనమిస్తాను. ఆ శివ ఏం చేస్తుంది, నువ్వు చదివినటువంటి ఇన్ని నామాలతోనూ నువ్వు అమ్మవారి స్థానాన్ని పొందితే ఆ అమ్మవారిగా నేను నిన్ను తీసుకువెళ్ళి నా చేతులతో అయ్యవారిలో కలుపుతాను, కానీ నువ్వు ముట్టుకోవడానికి అవకాశం లేదని ఆవిడే చెప్తాను. శ్రీ శివ శివశక్తి రూపిణి లలితాం. అంతే తప్ప నువ్వెళ్ళి నేను అయ్యవారికి నేను అభిషేకం చేస్తా, ఒడురుద్దుతా, వీపు రుద్దుతా అంటే నాకు ఎలా కుదురుతుంది? ఆ మర్యాద కోసం మాత్రమే ఇవన్నీ కూడా చెప్పబడ్డాయి. తల్లి అంటే అయ్యవారిని ముట్టుకోవాలంటే ఇప్పుడు ఏమవ్వాలి, అమ్మలా అన్నా అవ్వాలి, లేదు పిల్లగా అన్నా అవ్వాలి. ఈ రెండు స్థాయిలోనే నీ భావన లేదు, నీ మానసిక స్థిత ప్రజ్ఞత అనేటువంటిది అంత స్థాయిలో లేదు, ముట్టుకునే అర్హత నీకు లేదు. నీలో ఇంకా స్త్రీ పురుష పరిజ్ఞాన విభేదాలు ఇంకా ఉన్నాయి. అవన్నీ నీలో ఉన్నంత వరకు, అవన్నీ నీలో బయటికి దర్శనం జగత్తుకి అయ్యేంత వరకు శివలింగాన్ని అందరూ ముట్టుకోవడానికి అవకాశం లేదు. ఎందుకు? ఆయన ఎవరు? మహాపతివ్రత అయినటువంటి ఆవిడ భర్త. ఆవిడ పర్మిషన్ లేకపోతే ఆయన దాకా వెళ్ళడానికి అవకాశం లేదు, ఆయన మీద ఏమీ వేయడానికి అవకాశం లేదు. మరి ఎవరి ద్వారా వేయాలి? అమ్మ ద్వారా, నా దగ్గరికి రా, ఆయనకి ఏమి ఇవ్వదలుచుకున్నావో నాకు ఇవ్వు, నేను ఇస్తా ఆయనకి. నేను ఇస్తేమి నువ్వే ఇవ్వాలనేటువంటి హఠం చేయడమేమి, దానిలో అహంకారం ఉంది, ఇందులో శరణాగతి ఉంది, నీకేది కావాలి అన్నాడు. ఇంతకు మించి శివజ్ఞానాన్ని ఎవరన్నా చెప్పగలరా? కేవలం అనుగ్రహం మాత్రం చేత, అనుగ్రహపూరితమైనటువంటి వీక్షణంతో ఆవిడ చెప్పినటువంటి అద్భుతమైన రహస్యం అది నిజమే కదా. మా ఆయనే పెళ్ళైపోయింది, తల్లి ఇంట్లోనే ఉంది, మహా అయితే పుట్టినరోజు వస్తే వచ్చి మాడి మీద నూనె పెడుతుంది, చల్లగా ఉండు నాయన అని దీవిస్తుంది. ఒంటికి ఉండాలంటే అమ్మాయి నువ్వు గబగబా రాసేసేనన్న తలని కోసం పిల్లవాడు బయటకు వస్తాడు అంటుంది. అంతవరకే మర్యాద. కూతురు ఎంతవరకు? ఇంట్లో అన్నగారికో తమ్ముడికో వివాహం జరుగుతుంది, తండ్రికి నూనె పెడుతుంది, అన్నకి నూనె పెడుతుంది, తల్లికి నూనె పెడుతుంది. ఎలా? ఇంటి ఆడపడుచుగా. అంతవరకే మర్యాద. అంతకు మించి అంతరాంతరాల్లోకి వెళ్ళడానికి అవకాశం లేదు. ఆ మర్యాద స్థితిని ఎవరైతే అనుభవిస్తాడో, దాన్ని శిలాశాసనంగా భావిస్తాడో, అటువంటి వాడికి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. అంతే తప్ప ఈ రోజుల్లో వస్తున్నటువంటి ఈ భావనలు ఏవైతే ఉన్నాయో నిజంగా చెప్తున్నాను, గురువులు ముదిగొండ శంకర శర్మ గారిని తలుచుకునేటువంటి అద్భుత అవకాశం. ఈ క్రమంలో మొట్టమొదటి ప్రవచనం, వారు దేహాన్ని చాలించిన తర్వాత మొట్టమొదటి ప్రవచనం నాది. నిజంగా వారు లేరన్నటువంటి భావన ఎలాంటిది అంటే, గురు శిష్య సంబంధం. ఈ రోజున ఇన్నిసార్లు దాన్ని అనుకోవడంలో అంతరార్థం ఏమిటంటే ఏ సంబంధమూ లేదు. వారితో నా మొట్టమొదటి ప్రయాణం కాశీలో వారితో పాటు 5 రోజుల పాటు కలిసి ఉన్నారు. ఆ 5 రోజుల పాటు వారు చూపించినటువంటి ప్రేమ నేను ఎవరో తెలియదు, ఏదో ఫలానా బంగాళేశ్వర గారు అవండి, ఫలానా నిటర్కిలమే గారని పరిచయం మాత్రమే చేశారు. ఆ 5 రోజుల పాటు వారు నన్ను ఎంత చూశారు, ఎంత గమనించారంటే, ఏదో జపం చేసుకోవడం, పెద్దవాళ్ళందరూ మాట్లాడుతుంటే వింటూ ఉండడం, ఆ మంచి మాటల్ని ఎక్కడికక్కడ నోట్ చేసుకుంటూ ఉండడం, గంగకి వెళ్దామంటే జాగ్రత్తగా మర్యాదగా వెళ్ళి రావడం, తక్కువ మాట్లాడడం, ఇలా ఉండేటప్పటికి ఆయన మనస్సు ఎంత ఆకర్షించిందంటే నన్ను ఆయన ఆకర్షించారనాలా, ఆయన నన్ను ఆకర్షించారనాలా. అసలు ఈ వర్డ్కి ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ బంధానికి ఇది విషయం అని చెప్పడానికి నాకు ఏదైనా మాటలు లేవు. అమ్మాయి తప్ప ఆ రోజు నుంచి ఇంకో మాట్లాడుకొని తెలిసిందన్నా ఏమైనా బంధుత్వం ఉన్నదా, బోర్డు సార్లు చూసారా, అంతకుముందు ఏమైనా పూర్వ పరిచయం ఉందా, పూర్వం ఏమైనా నా మాట విన్నారా, ఏమీ లేదు. ఆ శ్రద్ధతో కూడుకున్నటువంటి ఒక మనిషి ఎదుర్కొంటూ ఉండేటప్పటికల్లా ఏదో ఇవ్వాలి, ఏదో జ్ఞానం ఆ పిల్లకి ఇవ్వాలి, దానివల్ల ఆ పిల్ల ఉద్ధరింపబడాలి అని ఎన్ని విషయాలు చెప్పారంటే, అమ్మ బహిరంగంగా వీలైనంత వరకు వేదము ఆ తర్వాత ఉపనిషత్తుల్లో ఉన్న విషయాల్ని ఉటంకించకుండా ఉంటే మంచిది. ఎందుకు? ఏదో ఆడవాళ్ళు తక్కువ మగవాళ్ళు ఎక్కువని కాదు, వీలైనంత వరకు ఆడది సంపూర్ణ జ్ఞానాన్ని గ్రహించాలి, కానీ బయటికి
పడ్డానికి అవకాశం లేదు. మౌనంగా ఉంటూనే జ్ఞానాన్ని లోపల నింపుకోవాలి. ఎలా నింపుకోవాలి అంటే ఒకటే ఉదాహరణ చెప్తారు. మండన మిశ్రుడు, శంకరాచార్యులు వారిద్దరూ కూడా వారి మధ్యలో సంవాదం జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వారెవరు, వారిద్దరికీ కూడా పక్కన ఉండి ఇది తప్పు ఇది ఒప్పు అని నిర్ణేతగా, న్యాయ నిర్ణేతగా నిలబడినటువంటి వారు ఉభయ భారతీశ్వరుడు. ఆవిడ ఏమైనా మాట్లాడిందా? ఏం మాట్లాడలా. కేవలం వారిద్దరూ వాదించుకుంటుంటే తప్పుడు వ్యాఖ్యలు రాకుండాను, అనవసరమైన విషయాలు రాకుండాను, ఎవరిలోనూ ఉద్వేగం కలగకుండాను మాత్రమే నుంచుని చెప్పింది. అంటే ఆవిడకి ఎంత పరిపూర్ణ జ్ఞానం లేకపోతే శంకరాచార్యుల వారు, మండన మిశ్రుడు వారు ఇద్దరు కూర్చుంటే వాళ్ళిద్దరిని జడ్జి చేయగలిగేటువంటి స్థితి ఆవిడకుంది. ఆవిడకి అన్నీ తెలుసు. కానీ ఆవిడ రూపం ఏంటి? మౌనం. ఆ మౌనంతో ఏం చేసింది? కంటి సైగతో ఇద్దరిని కూడా జాగ్రత్తగా పర్యవేక్షించింది. ఎంత గొప్పదైనటువంటి విద్య ఆవిడకి లేకపోతే, అంటే స్వయం విద్యాస్వరూపిణి. ఇప్పుడు మనం శృంగేరిలో చూసేటువంటి జగదంబ శారదాంబ యొక్క అద్భుతమైనటువంటి చరస్వరూపము ఉభయ భారతీ స్వరూపం. ఆ స్వరూపాన్ని ఆయన గ్రహించి ఆవిడని అక్కడ నుంచోబెట్టి, అంటే ప్రతి స్త్రీ కూడా ఉభయ భారతీ స్వరూపంలానే ఉండాలి. అన్నీ తెలుసుకోవాలి, అన్నీ గ్రహించాలి. తప్పు జరిగినప్పుడు మాత్రమే సైగతోనూ మాటతోనూ, అది కూడా క్లుప్తంగా మాట్లాడేటువంటి మాటతోనూ ధర్మాన్ని నిలబెట్టగలగాలి. అంతకి మించి ఎక్కువ మాట్లాడినా కూడా స్త్రీ ఏమవుతుంది? అధికమైనటువంటి శక్తి కలిగినటువంటిది. ఆ శక్తి ప్రజ్వరిల్లిన కొద్దీ ఏమవుతుంది? అనవసరమైనటువంటి ప్రకృతి విలయం అవుతుంది. ఆ విలయం అయిపోయినప్పటికీ ఏమవుతుంది? అనాచారమైనటువంటి విషయాలు అనేకంగా జగత్తులోకి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇంత లోపల ఉంది కనుకనే తక్కువ చేయలేదు ఆడవాళ్ళ. అమ్మ మీరు చాలా గొప్పవాళ్ళు, ఉన్నంతలో ఉండండి, మీ వల్ల జగత్తు ఆనందదాయకంగా ఉండాలి తప్ప ఆనందము ఇబ్బందికరంగా మారకూడదు అని వాళ్ళకు ఒక నియంత్రణ రేఖ పెట్టాలి. ఆ నియంత్రణ రేఖయే ఒక మర్యాద. ఇందాక మనం శివలింగం విషయంలో చెప్పుకున్నా, ఇప్పుడు వేదము, శాస్త్రము, ఉపనిషత్తులు గురించినటువంటి విషయాలు బయటకు చెప్పుకున్నా. మేము వేదం చదువుకున్నాం, మాకు అన్ని ఉపనిషత్తులు తెలుసు, మేము కూడా అందరితో పాటు మొత్తం నమ్మకం చదువుతాం, చాలామంది వస్తున్నారు. మనం కూడా చూసాను, ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. వాళ్ళకి మొత్తం ఏ పురుష సూక్తంలోనో స్త్రీ సూక్తంలోనో వచ్చినటువంటి విషయాలు నోటికి వచ్చినవి తదేకంగా రెగ్యులర్గా వింటూ ఉన్న రాగానే వాళ్ళతో బ్రహ్మలతో పాటుగా నోరు చదివిస్తూ ఉంటారు, మంత్రాలు చదివేస్తుంటారు. వాళ్ళకి తెలిసినది ఆగిపోగానే వీళ్ళు కూడా కామైపోతుంటారు. ఇది ఎలాంటిది? పరమేశ్వరుడు సర్వాన్ని చూస్తూ ఉంటాడట. ఇదంతా గురువుగారు చెప్పిన విషయాలు చెప్పుకోవాలి, వారిని ఒకసారి తలుచుకోవాలి. తలుచుకుంటే ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ప్రసంగానికి కూడా వారికి నాకు విశేషంగా జరిగింది చర్చ. అందుకనే మళ్ళీ మూర్తి గారికి చెప్పి, అయ్యా శతరుద్రియం తీసేసేయండి, గురువుగారు చెప్పారు, పాఠం అంతా చెప్పుకున్నాను. అమ్మ అప్పుడే శతరుద్రియంలోకి వెళ్ళక ముందు శివపురాణాన్ని అందరికీ ఎలా అర్థమయ్యేలా చెప్పాలో ముందు అది ప్రయత్నించు. అందరిలోకి శివపురాణం వీలైనంత జనాధికంగా కనుక వెళ్ళినట్లయితే శివాంతర్గతంగా శివనామాల్లో ఉన్నటువంటి వేదస్వరూప భావన విశ్లేషణ ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా తెలుస్తూ ఉంటుంది. ముందు విషయాన్ని అందరిలోకి తీసుకువెళ్ళే ప్రయత్నం చేయని ఆ శతరుద్రియం అనేటువంటి మాటలు మళ్ళీ మహాశివపురాణంగా మాత్రమే స్వీకరించమనేటువంటి ఒక సూచన కూడా వారు చేశారు. అది చేసిన 3 రోజులకి వారు దేహం చాలించారు. ఆ విషయాన్ని నేను మూర్తి గారితో కూడా పంచుకోవడం జరిగింది. కనుక ఇవన్నీ దేనికోసం చెప్పుకోవడము అంటే, ఎక్కడా కూడా ఏదో కలియుగం అండి, ఈ యుగంలో అంతా మగవాళ్ళదే పై చేయి ఆడవాళ్ళని కిందకు చేసేసారు, ఈ భావనలు ఎక్కడా లేవు. అన్నీ తెలుసుకోవాలి, అన్నీ రావాలి, అన్నీ చూడాలి, అన్నీ పర్యవేక్షించాలి. కానీ ఈ మర్యాద అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి పరిధిలో కనుక స్త్రీ ఉన్నట్లయితే ఎప్పుడూ ఆనందం స్త్రీతో పాటు జగత్తంతా అనుభవించగలిగేటువంటి స్థితి ఉంది. ఆ స్థితిని ఎప్పుడూ కూడా అనుభవం 10 మందికి కలిగేలా చేయాలి. ఒక వంట వండింది అందరూ తృప్తిగా తింటే ఆనందం కదా. తను ఒక్కతే తినదనుకోండి ఆనందం ఏముంటుంది? ముందు తను తినేసింది అనుకోండి ఆనందం ఏముంటుంది? చూడండి, 2 రకాల వ్యాఖ్యానాలు ఇందులో. చాలా గొప్పగా వంట వండింది, ముందు తను తిన్నా ఆనందాన్ని నలుగురిలో చూడలేదు, అంతా తాను తినేసినా ఆనందం చూడలేదు. తను తినకుండా, మొత్తం తినకుండా 10 మందితో పంచుకుని ముందు అందరూ తిని ఆనందిస్తే ఆ మిగిలిన కాస్తతో ఆనందాన్ని సంపూర్ణంగా అనుభవించగలిగినటువంటి త్యాగం ఉంటుంది. అటువంటి స్థితి త్యాగం అనేటువంటి దాంతో నిబిడీకృతమైనటువంటి స్వరూపమే స్త్రీ అనేటువంటి ఒక అమ్మతత్వం. ఆ అమ్మతత్వాన్ని స్వీకరించాలంటే ఎలా ఉండాలి? అయ్యవారి పక్కన అమ్మవారిలా ఉండాలి. ఆవిడ ఎప్పుడు ఎలా ఉంటుంది? ఆయన్ని గ్రహిస్తూ ఉంటుంది, గమనిస్తూ ఉంటుంది. దాంతో ప్రపంచాన్ని ఆయన ఎలా శిలాశాసనం చేశాడో దానికి అనుగుణంగా నడిపిస్తూ ఉంటుంది. మనం అనుకుంటాం ఆయన ఏదో కింద పడుకున్నాడండి, పైన అధికారం అంతా ఆవిడదేనండి,
ఆవిడ ఎలా చెప్తే ఆయన వినాలటండి అని అనుకుంటాం. కాదు కాదు, ఆయన చేసినటువంటి, ఆయన రచించినటువంటి శాస్త్రం ప్రపంచంగా ఉంటే ఆ ప్రపంచాన్ని ఎక్కడ ఎవరు కూడా పాడు చేయకుండా, ఆయన చెప్పినటువంటి శాసనాన్ని ధిక్కరించకుండా తన కనుచూపుతో మొత్తం జగత్తునంతా పరిపాలిస్తూ, ఆయనకు మాట రాకుండా తను మాట పడకుండా 2 రకాలుగా జాగ్రత్తగా ఉంటుంది. అందుకని అధిష్టానస్తుడు భర్త తీసుకొచ్చి నెలకొచ్చే జీతాన్ని ఆవిడ చేతిలో ఇచ్చాడు. ఆ చేతిలో ఇస్తే ఏం చేయాలి? అమ్మాయి ఆయన తీస్తున్నాడు కదా అని ఖర్చు పెట్టేస్తే అవసరం వచ్చిన రోజున అమ్మాయి నీకే ఇచ్చాను కదా అంటారు, మాట వచ్చేస్తుంది. అవునా కదా? ఏది ఖర్చు పెట్టకుండా దాచేసుకుంటే అపవాదం వస్తుంది. ఈ రెండింటి నుంచి బయటపడాలంటే ఎంత ఖర్చు పెట్టాలో, ఎంత దాచాలో, అవసరానికి ఎంత తీయాలో అన్నీ తెలిసింది ఎవరు? ఈవిడ ఒక్కతే. అలానే ఏం చేయాలి? సంపాదించేది కాదు, సంపాదించిన దాన్ని పరిపూర్ణంగా జాగ్రత్తగా ప్రకృతి తత్వంగా జగత్తు అంతా కూడా పంచేటువంటిది. కనుక ప్రకృతి ఎప్పుడు ఎలా ఉంటుంది? ఆహ్లాదభరితంగా ఉంటుంది. ఆహ్లాదతత్వాన్ని దాటిందనుకోండి ఎలా ఉంటుంది? బాబోయ్ అనిపించేలా ఉంటుంది. అది ఎండైనా, వానైనా, గాలైనా, ఏదైనా. కనుక స్త్రీ ఎప్పుడు కూడా అలా ఉండాలమ్మా, అది మర్యాద. నాకు చెప్పినటువంటి అమ్మలా చెప్పారు. ఎవరు? ముదిగొండ శంకర శర్మ గారు. అమ్మ తప్ప ఆడపిల్లకి ఇలాంటి విషయాలు చెప్పేవాళ్ళు ఎవరన్నా ఉంటారా? అనవసరం తల్లి, ఈ విషయాలన్నీ కూడా స్టేజీలకి ఉటంకించడం అనవసరం. తెలుసుకో, జ్ఞానాన్ని విశేషంగా స్వీకరించు. నీకు ఆ శక్తి ఉన్నది, అమ్మవారి అనుగ్రహం ఉన్నది, మా అనుగ్రహం ఉన్నది. చక్కగా అన్నీ చదువు, అన్నీ స్వీకరించు. ఎంత చెప్పాలో, ఎంతలో ఆగాలో అది గమనించుకుంటూ ముందుకు వెళ్ళు. అలా వెళ్ళావా ఒక అద్భుతమైనటువంటి స్థితిని పొందుతావు అని అనుగ్రహించారు. తర్వాత ఎంతోమంది శిష్యులు, వారి శిష్యులు ఆ 2022 తర్వాత ఎంతోమంది కనపడ్డారు. అబ్బో, మా గురువుగారు ప్రతి ప్రవచనంలోనూ, ప్రతి క్లాస్లోనూ కూడా మిమ్మల్ని తలుచుకోకుండా క్లాస్ ముందుకెళ్ళట్లేదండి, ఎంత గొప్పవారు మీరు, మిమ్మల్ని కలవడం మాకు అదృష్టం అన్నారు. నేను అన్నాను, అయ్యా అంతటి వారి నోట్లోంచి నా నామం నిరంతరం నన్ను తలుస్తున్నారా, నా అనుగ్రహం ఇది, ఈ జన్మకి ఇది సాఫల్యత అని ఇప్పుడు ధృవీకరింపబడింది. ఆ ధృవీకరింపబడినటువంటి విషయం అమ్మ అనుగ్రహం అని నేను సంపూర్ణంగా భావిస్తున్నాను. ఆ భావన నా ఎందుకు సుస్థిరపరచడం కోసమే ఈ గురుస్వరూపంగా పరమేశ్వరుడు నాకు వారణాసిలో ముదిగొండ శంకర శర్మ గారిని తటస్థింపజేశారు. అటువంటి మహానుభావులు ఎటువంటి మహానుభావులయ్యా అంటే ఆ జన్మాంతము కూడా నిజంగా ఆ బ్రహ్మవేత్త, బ్రహ్మ జిజ్ఞాసు అనేటువంటి వాటికి తార్కాణంగా నిలిచారు. పోయేటప్పుడు కూడా చిరునవ్వుతో పోయారట, నవ్వుతూ ప్రాణాలు వదిలేరట. ఎంతమందికి వస్తుందా అటువంటి దేహత్యాగం చేయగలిగినటువంటి స్థితి ఎంతమందికి వస్తుంది? పైగా అంతకుముందు ఒక 34 గంటల క్రితం దాకా గుంటూరులో సంపత్ నగర్లో ఉన్నటువంటి శంకరమఠంలో భారతీతీర్థ స్వామి వారి ఆదేశం ప్రకారంగా ప్రవచనం చేసుకుని వచ్చారు. అక్కడ ఉన్నటువంటి ఎండలు వాటికి తట్టుకోలేకపోవడం కేవలం ఒక నింద అంటారు. ఈ భౌతికంగా దేహాన్ని వదలాలంటే ఏదో ఒక నింద ఉండాలంటారు. ఆ నిందగా గుంటూరు అనేటువంటిది తప్ప చివరి నిమిషం దాకా తాను నమ్మినటువంటి జగద్గురువులు, తాను నమ్మినటువంటి ఆ శారదాంబ పరదేవత, వారిద్దరి శాసనాన్ని ధిక్కరించకుండా అనుక్షణము కూడా వారు ఇచ్చినటువంటి ఆ శాలువాని మీద వేసుకుని అపర శంకరులుగా జగత్తులో తిరుగుతూ చివరి నిమిషం దాకా కూడా, ఆ రోజు కూడా మొత్తం శంకర జయంతి ఉత్సవాలకు సంబంధించినటువంటి విషయాలు మాత్రమే అనుకుంటూ, నేను ఇంకా వచ్చి శంకర జయంతి ఉత్సవాల్లో అల్కాపురంలో ప్రసంగం చేయలేకపోయాననేటువంటి బాధని కూడా వ్యక్తీకరిస్తూ చివరికి ఏదో చిన్న హాస్యం వస్తే ఆ హాస్యానికి నవ్వుతూ పంచవాయువుల్లో కలిసిపోయి, అటువంటిది జన్మ అంటే. అటువంటి వారిని చూసి ఏం తెలుసుకోవాలి అంటే, నిన్న సాయంకాలం వారి స్మృతి సభలో నేను కూడా ఉండాలి. నా దురదృష్టం ఏమిటంటే, నేను అనుకోకుండా వేరే కార్యక్రమంలో బిజీగా ఉండడం వల్ల నేను రాలేకపోయాను. ఇవాళ ఈ శివపురాణాంతర్గతంగా గురు శిష్య సంబంధాన్ని ఇలా ఉటంకించుకుంటూ నిజంగా వారి అనుగ్రహాన్ని మళ్ళీ చరవణంగా ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా తక్కువే. అటువంటి గురువు లభించడం ఇంత అనతికాలం, చాలా చిన్న సమయం ఇద్దరం కలిసి ఉన్నది. ఆ చిన్న సమయంలో కూడా కొన్ని రోజులు మాత్రమే. చివరికి మొన్న జరిగినటువంటి ఇక్కడ వేద సభలు జరిగాయి. ఆ వేద సభల్లో కూడా నేను చివరి రోజు మాత్రమే రాగలిగా. అప్పుడు కూడా నేనున్నది కొన్ని గంటల సమయం. అందులో కిరణ్మయి ఎన్నిసార్లు నోరారా పిలిచారు. అబ్బా, జీవితం చరితార్థమైపోయింది, చాలనుకున్నా. మా అమ్మ నాకు జన్మనిచ్చినందుకు గాను అటువంటి గురువులతో మరచిపోకుండా పేరుని కూడా అనిపించుకోగలిగేటువంటి అదృష్టం ఈ దేహాన్ని కలిగింది. కనుక వారు దేహాన్ని త్యాగం చేశారు అనుకున్న తర్వాత వచ్చినటువంటి సంకల్పం ఏమిటయ్యా అంటే, వారు ఏ విషయాలనైతే చెప్పారు, ఏదైతే మర్యాదను చెప్పారో ఆ మర్యాదని ఉల్లంఘించకుండా, మానసికంగా అయినా సరే ఎటువంటి దోషాన్ని చేయకుండా వీలున్నంత వరకు జీవితాంతము కూడా జగద్గురువులో అయినటువంటి శ్రీ భారతీతీర్థ స్వామివారి, అలాగే శ్రీ విధుశేఖర స్వామివారి యొక్క పాదచరణాలను నిరంతరము కూడా మనసులో నిలుపుకుంటూ
గురుదేవుల అనుగ్రహాన్ని మనసులో నిలుపుకుంటూ జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల్ని విస్మరించకుండా నిరంతరం కూడా వారిని వారి వెనకాల నడుస్తూ మొత్తం ఈ జగత్తులో ప్రతి అణువులో ఉన్నటువంటి పరమాత్మని దర్శించగలిగేటువంటి శక్తిని పొందేటువంటి అనుగ్రహం కలగాలి. అదే సంకల్పం. అటువంటి సంకల్పంతో జీవించి చెరయాడినటువంటి వారు ముదిగొండ శంకర శర్మ గారు. ఇప్పటికీ భారతీతీర్థ స్వామిని ఎవరైనా సరే జగత్తులో ఉన్నటువంటి వారు స్పృశించి నమస్కరించుకోవడం తేలికైన విషయం కాదు. అసలు ఎవరికి అనుగ్రహం ఉండదు. ఇప్పటికీ అంటే వారు దేహత్యాగం చేసే ముందు వరకు కూడా భారతీతీర్థ స్వామి వారి యొక్క పాదాలను స్పృశించి నమస్కరించుకోగలిగేటువంటి శక్తి, అంతటి సంకల్ప బలం, అంతటి దృఢమైనటువంటి జీవన విధానం, అంత శాస్త్రోక్తమైనటువంటి ఆశ సంపద కలిగినటువంటి వేద విధులు ముదిగొండ శంకర శర్మ గారు. వారికి ఘన నివాళిని ఈ సభలో ఈ శివ ప్రసంగాన్ని ఆధారం చేసుకుని 2 నిమిషాలు మాట్లాడుకోగలిగేటువంటి అవకాశం నాకు కలిగింది. కనుక అటువంటి గురువులు లభించాలి. అది శివుడి యొక్క అనుగ్రహం. ఒక గొప్ప గురువు లభించాడు అంటే ఆ విషయం ఏమిటి? ఏ జన్మలోనూ కాస్త పుణ్యం చేశాడు. ఆ పుణ్యానికి శివుడు ఈ జన్మలో ఏం చేశాడు? కష్టాలున్నాయి, సుఖాలున్నాయి, ఇందులో రకరకాల మోహాలున్నాయి, లోభాలున్నాయి, పరితపించడాలున్నాయి, రకరకాల ఇబ్బందులు, వ్యాపారాలు కూడా ఉన్నాయి. అన్నింటితో పాటు ఉన్నదేంటి? ఏది అనుభవించామో ఆ అనుభవం ద్వారా వచ్చినటువంటి స్థితప్రజ్ఞత. ఆ స్థితప్రజ్ఞతతో మళ్ళీ తప్పు చేయకుండా ఉండగలిగేటువంటి ఒక అనుభవం. ఆ అనుభవంలోంచి ఏది తప్పు ఏది ఒప్పని ముందు ఎలా పసిగట్టి దాని నుంచి దూరంగా ఉండాలి, దానికి దగ్గరగా వెళ్ళాలనేటువంటి ఒక గురు నిరతి. వీటన్నిటిని కూడా పట్టుకోగలిగితే అది సంపూర్ణ శివానుగ్రహం. శివానుగ్రహం అంటే సీరియల్స్లో చూపించినట్లుగా మొత్తం శివుడు ఇలా జటాజుటంతో ఒక త్రిశూలంతో ఎదురుకుండా వచ్చేసేసి మొత్తం పొగమంచంతా పట్టేసేసి నాయన నీకు ఇది అనుగ్రహిస్తున్నాను, లేకపోతే నువ్వు చేసిన తప్పు ఇది చేసింది ఒప్పు అని చెప్పడానికి మనతో ఒక చిన్న డిబేట్ పెట్టుకోవడానికి రాడు నిత్యం కూడా. మరి శివానుగ్రహాన్ని ఎలా అనుభవించాలి అంటే అనునిత్యం నీకు మంచి చెప్పేటువంటి వాడు ఎదురుకుండా ఉంది. అయ్యా శివస్వరూపమయ్యా, నిన్ను బాధ పెట్టే మాటలతో నీలో ఉన్నటువంటి ఆ దార్శనికతని బయటికి తీసుకొచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. శివస్వరూపమే వాళ్ళు లేకపోతే ఇంకా ఆలోచించవు కదా దేని గురించి. కంట వెంట నీరు తెప్పించేటువంటి విషయాలు చేసేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అయ్యా మీరు లేకపోతే నాకు అహంకారం తొలగిపోయేటువంటి అవకాశం. అందరూ అహంకారాన్ని ఇచ్చేవాళ్ళే అవుతున్నారు, తీసేవాళ్ళు ఎవరు? కంట వెంట నీరు రప్పించేటువంటి వాళ్ళందరూ కూడా. బయట విడిగా వాళ్ళని ఏమనుకుంటాం? అబ్బా సాడెస్ట్ అండి బాబు, వీళ్ళు లేకపోతే మన జీవితం చాలా బాగుంటుంది అనుకుంటాం. కానీ జీవితానికి కావాల్సిన వాళ్ళు ఏంటి? అలాంటి వాళ్ళే కావాలి. అందుకనే సరదాగా సౌందర్య ప్రవచనాలు చెప్పుకున్నప్పుడు చెప్తాం. అందుకనే రోజు కూడా అత్తగారిని, ఆడబడుచుని, ఇంటి పక్క వాళ్ళని రోజు కాళ్ళకి నీళ్లు చల్లి నీళ్లు నెత్తి మీద చల్లుకుంటూ ఉండాలి. కారణం ఏంటి? మనల్ని బాగు చేసేవాళ్ళు, మనల్ని ఉద్ధరించేవాళ్ళు వాళ్ళే. ఏదో మాట అంటూ ఉంటారు, బాధపడుతూ ఉంటాం, మనం ఏదో మాట అంటూ ఉంటాం, వాళ్ళు బాధపడుతూ ఉంటారు. ఈ ఇచ్చిపుచ్చి కూడా అందులో కొన్నాళ్ళకి ఏమవుతుంది? మన కోడలు వచ్చే టైంకి మా అత్తగారు ఎంత మంచిదో అనుకుంటాం. జీవితంలో ఒక్కసారైనా అనుకుంటాం. అటువంటి స్థితి అంటే మనం అనుభవించే ప్రతిదీ కూడా ఉన్నతమైంది. ఆ ఉన్నతమనే స్థితి మనకు అనుభవం చేసేటువంటి వాడు, అనుభవంలోకి తెచ్చేటువంటి వాడు కాలస్వరూపుడు శివుడు. మాత్రం ఇవాళ బాగాలేదనిపించింది, ఎప్పటికైనా బాగుంది. ఇవాళ బాగుందని అనిపించింది, ఎంతో కాలం పట్టదు, విసుగురప్పించదు. కనుక ఏది శాశ్వతం కాదయ్యా ఈ జగత్తులో. మరి శాశ్వతమైనటువంటిది ఏమిటి? శివయోగం ఒక్కటే. ఆ శివయోగాన్ని పట్టుకునేటువంటి విధానాలు ఎన్ని రకాలుగా పట్టుకుంటావు? అయ్యా నిరంతరం కూడా కర్మ చేయి. ఆ కర్మలో ఏమేమి ఉంటాయి? పూజాదులు ఉంటాయి. ఆ పూజాదులతో పాటు నువ్వు చేసేటువంటి లౌకికమైనటువంటి రకరకాల వ్యాపారాలు ఉంటాయి. ఇవన్నీ చేస్తున్నావు. అయ్యా చేస్తున్నంతసేపు శివుడు అరగంట చేస్తామండి, 40 నిమిషాలు చేస్తామండి. తర్వాత ఆ 40 నిమిషాలు చేసిన తర్వాత ఆ కర్మాచరణ ద్వారా ఏదైతే చేసావో దాన్ని మననం చేయవయ్యా. మననం చేయమంటే ఇవాళ పొద్దున్న నేను శివుడికి ఇలా పూజ చేశాను, ఇవాళ పొద్దున్న నేను శివుడికి 3 బిల్వ దళాలు పెట్టాను, నేను 4 పెట్టాను, మొన్న 100తో చేశాను. ఇది కాదు మననం చేయడం అంటే. ఎటువంటి పూజ చేశావో, ఎటువంటి భావనతో చేశావో, ఎటువంటి అనుభూతిని పొందావో ఆ అనుభూతి ద్వారా, భావన ద్వారా, చేసేటువంటి కర్మ ద్వారా నువ్వు చేసేటువంటి తర్వాత కర్మలన్నీ కూడా శివార్పణం అనేటువంటి బుద్ధితో కనుక చేయగలిగినట్లయితే, శివునిచే ఆజ్ఞాపింపబడినటువంటి కాలము, కర్మలు, నా జీవితము అని నువ్వు సర్వత్రా నమ్మగలిగినట్లయితే అప్పుడు నువ్వు చేసేటువంటి ప్రతి పని. ఆఫీస్కి వెళ్ళాను, మా బాస్ అండి ఇవాళ అబ్బా పొద్దున వెళ్ళినప్పటి నుంచి విసిగించేసాడండి నన్ను. అదితే ఇదితే అసలు మామూలుగా కూర్చొని ఇవ్వలేదు. వాళ్ళ ఏమైనా గొడవ అయిందో ఏమిటో అని సరదాగా మనం జోకులు వేసుకుంటూ ఉంటాం. అలా జోకులు వేసుకుని నీకు ఇవ్వబడినటువంటి 24 గంటల్లో పొద్దున అరగంట పూజకి నిమిత్తం చేస్తావు,
తర్వాత 2 గంటలు ఇంట్లో తయారై బయటికి రావడానికి ప్రత్యేకంగా నియమించుకున్నావు. వచ్చిన తర్వాత 8 గంటల పాటు ఏ కాలం అయితే నీకు శివ పర్యవేక్షణలో ఇవ్వబడిందో దాన్నంతటినీ చిట్ట చివరికి పూజ అంతా అయిపోయిన తర్వాత ఈ పూజ స్వామి తీసుకున్నాడో లేదో, నేను ఏమైనా తప్పులు చేశానో లేదో అనే ఒక భావన వల్ల ఏమవుతుంది, పరిపూర్ణత్వం అనేటువంటి దానికి కిందకు వచ్చేస్తున్నావు, జారిపోతుంది. నేను చేసింది స్వీకరించేది భగవంతుడు. పిల్లవాడు తప్పు చేసినా అప్పుడే అన్నం కలుపుకోవడం వచ్చింది. చిన్నప్పుడేమో తల్లి అరటిపండు ఒలిచి నోట్లో పెట్టింది, నవలు లేకపోతే మెదిపి నోట్లో పెట్టింది. నోట్లో పెట్టి వాడికి ఇంకా పూర్తిగా పళ్ళు రాకుండా ఒకవైపు నుంచి ముద్ద కిందకు వచ్చేస్తుంటే కూడా మళ్ళీ తోసి లోపలికి పంపించి. అవునా కదా? అంటే తల్లి ఎంత అనుగ్రహం ఉంది, తల్లికి అంత అనుగ్రహం. అంటే నాకు జన్మనిచ్చిన తల్లికే ఇంత అనుగ్రహం ఉంటే పైన ఉండి ఇంత జగత్తుని నడిపించేటువంటి వాడు ఇంకెంత అనుగ్రహం చూపించాలి. ఆ అనుగ్రహం చూపించేటువంటి వాడు ఏం చేశాడు, పిల్లవాడు అన్నం కలిపి పెడుతుంటే వాడు ఇంత ముద్ద పెట్టుకుంటాడు, మొత్తం ముద్ద చేతిలోకి తీసుకుని వాడు నోట్లో పెట్టుకుని 2 మెతుకులు వెళ్తాయి. అలాగే అమ్మ పక్కన ఉంటుంది, అమ్మ నేను నీకు పెడతా అంటాడు. తల్లి అంటే నువ్వు తిన్నా అన్న అంటే పెడతా అంటాడు. మొత్తం ఇలా కలుపుతాడు. ఇలా చేయి బయటికి తీసేటప్పటికి చేతిలో ఉన్న ముద్దంతా కింద పడిపోతుంది. తల్లికి కేవలం వేలే నోట్లోకి వెళ్తుంది. ఆ వేలు నోట్లోకి వెళ్ళినా సరే ఎంత బాగుందో అని కళ్ళు ఎగరేస్తుంది. వేస్తుందా కదా? అంతే తప్ప ఏం పెట్టావరా నీ మొహం ఉంటుందా తల్లి? ఏమన్నది కదా. అటువంటి తల్లి భౌతికంగా ఈ దేహాన్ని ఇచ్చే మన కళ్ళు ఎదురకుండా ఉండి ఇంత అనుగ్రహం చూపిస్తుంటే, ఇంత జగత్తును నడిపేటువంటి వాడు ఇంత దేహాదులతో, ఇంత కర్మేంద్రియ జ్ఞానేంద్రియ సప్తధాతులు, ఇంత పంచభూతాత్మకమైన దేహాన్ని నాకు ఇచ్చాడు. దీంతో స్మృతి పదంలోకి నేనున్నాను, నన్ను పూజించడానికి ఒక భావన నాకు ఇచ్చాడు. ఆ భావన పొందిన తర్వాత చేస్తున్నటువంటి పూజ స్వీకరించకుండా ఉంటాడా? సర్వము తానై ఉన్నాడు, నాలో తానే వచ్చి ఉండి తన చేసేటువంటి ఉపచారాలు తాను చేసుకున్నాడు తప్ప నేను అనేటువంటి అహంకారం ఎక్కడుంది? నేను ఇవాళ అభిషేకం చేశా, నేను ఆవు పాలు పోసా, నేను ఆవు నెయ్యి వేసా, నేను ఆవు పెరుగు వేసా, ఇవన్నీ నేను 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 అనుకుని చేస్తాం. కానీ సంకల్పం ఏం చెప్తున్నాం? శివ సంకల్పమస్తు. మొత్తం మహన్యాసానికి మొత్తం మనం చేసేటువంటి నమ్మకచమక రుద్రాభిషేకానికి పూర్వం మహన్యాసం చెప్తాం. ఆ మహన్యాసంలో ఏం చెప్తాం? ఈ పైన ఉన్నటువంటి వెంట్రుక దగ్గర నుంచి పాదం చివర ఉన్నటువంటి చిటికిన వేలు గోరు మొదలు దాకా ప్రతిదీ కూడా శివస్వరూపమే. ఆ శివస్వరూపంగా ఉన్నటువంటి నేను ఆ శివుడినై ఆ శివుడికి అంటే నాకు నేను అభిషేకం చేసుకుంటున్నాను తప్ప అన్యమైనది ఏది కూడా శివుని అర్చించగలిగేటువంటి శక్తి లేనటువంటిది. కనుక ఇప్పుడు నేను శివ పూజ చేస్తున్నాను, నేను శివుడికి వాళ్ళ అష్టోత్తర శతనామాలు చేస్తున్నాను, సహస్రనామాలు చేస్తున్నాను. లేదు వాళ్ళ శివ రాత్రి అందుకని 10,000 నామాలతో పూజ చేస్తున్నాను. 10,000 నామాలు ఉన్నాయి శివుడికి. ఐడియా ఉందా? అద్భుతమైన నామాలు. పొద్దున మొదలెడితే సాయంకాలం అవుతుంది. ఆ 10,000 నామాలతో పూజ చేస్తున్నా. ఆ చేస్తున్నంతసేపు నేనేమైపోతున్నా? శివుడిగా మారిపోతున్నా. అలాగే అమ్మవారి పూజ చేస్తున్నా, ఏమవుతున్నా? అమ్మవారిగా మారిపోతున్నా. ఏది ప్రతిబింబంగా అద్దంలో చూస్తున్నావో అద్దంలో ఉన్న బింబం ఏమిటి? ఎదురుకుండా ఉన్నటువంటిది. ఇది బింబము, అది ప్రతిబింబం. నీ ఎదురుకుండా విగ్రహం పెట్టుకున్నావు, ఇది బింబము, అదేమిటి? విశ్వం దర్పణ దృశ్యమాన నగరి తుల్యం నిజాంతర్గతం. నీది ఏదైతే ప్రపంచంగా కనపడుతుందో ఆ ప్రపంచమంతా ఎందులో ఉంది? నీలో ఉందయ్యా. నీలో ఉంది కనుకనే నువ్వుగా ఉన్నావు, కనుకనే నీ ఎదురుకుండా ప్రతిబింబంగా దర్శనమిస్తూ ఉన్నది. కనపడేదంతా శివస్వరూపమే, గుర్తుపెట్టుకో. అన్యమైనది నీకు కనపడడానికి అవకాశం. అన్యమైనది నీకు కనపడదు అంటే ఏమంటే ఎవరో వచ్చారండి, వాళ్ళు ఎవరో నాకు తెలియదు, వాళ్ళు ఏదో ఫ్రెంచ్లో మాట్లాడుతున్నారు, ఏదో లాంగ్వేజ్లో మాట్లాడుతుంది, నాకు ఆ భాష రాదు. భాష రాకపోతే వాడు నోరు తిప్పే విధానం, ఎందుకంటే మన భాషలు మనకు అలవాటైపోయి చాలా సునిశ్చితంగా మనం నోరు తిప్పుతాం. వేరే వేరే భాషలు మాట్లాడే వాళ్ళు ఎదురుకుండా వచ్చారు, వాడు నోరు చాలా విచిత్రంగా తిప్పుతున్నాడు. అసలు వాడి లోంచి వచ్చేటువంటి ఆ భావము భాష రూపంలో అర్థం కావట్లా. నవ్వు కూడా వస్తుంది, నవ్వుతున్నాను నేను అంటే అర్థం ఏమిటి? అది నీకు తెలీదు, నీలో లేదు. నీలో లేనిది ఏదైతే ఉందో అది నీకు లేనిదిగానే కనపడుతుంది. నీలో ఉన్నదేదో ఇది ఫలానా అని అర్థమవుతున్న ప్రతిదీ నీలో ఉందని తెలుసుకున్నా. ఎదురుకుండా ఉన్నవాడికి బాగా కోపం అండి. మా అత్తగారు నన్ను ఎప్పుడు వేపుకు తినేస్తూ ఉంటుందండి. ఆ అత్తగారి మీద భావన నీలో ఉంది కనుకనే ఆవిడ అలా కనపడుతుంది. నీలో ఆ భావన లేకపోతే ఆవిడ శాంతమూర్తులనే కనుక భావన తీసేసి కేవలం మూర్తి వైభవాన్ని గ్రహించు. ఆ మూర్తి ఎందులో ఉంది? నీలో ఉందయ్యా, ప్రతిబింబంగా కనపడుతుంది. ఆవిడ మాట్లాడే మాటల్లో క్రోధం ఉంది, నీలో క్రోధం ఉంది కనుక క్రోధ స్వరూపంగా కనపడుతుంది, వినపడుతుంది. ప్రేమ ఉంది. నా స్నేహితురాలండి, 10 ఏళ్ల తర్వాత కలిసాం. అది తిడుతుంది, ఇన్నాళ్ళైంది కనీసం నన్ను మాట్లాడవా, నన్ను ఇచ్చేవా అని కళ్ళ నీళ్ళు తెచ్చుకుంటుంది, ప్రేమగా కొడుతుంది, తిడుతుంది. ఆ తిట్టులో కూడా ప్రేమ కనపడుతుంది, ప్రేమే కనపడుతుంది. కానీ నాలో ఆమె పట్ల ప్రేమ ఉంది కనుక
ఏది నీలో ఉందో అది జగత్తుగా భాషిస్తుంది. నీలో శివుడు ఉన్నాడు కనుకనే ఎదురుకుండా శివలింగం కనబడుతుంది. ఏదో ఒక మూర్తిని తీసుకొచ్చి పూజ చేసేసి, ఏమంటే మా ఇంట్లో శివలింగం లేదండి, శాస్త్రం చెప్తుంది శివలింగం లేదండి మా ఇంట్లో, మరి ఏం చేయమంటారండి? చిన్న పసుపు ముందు చేసుకోమ్మా, అది శివలింగం కాదు. ఏమంటే అది కూడా చేసుకోలేనటువంటి స్థితిలో ఉన్నామండి. పెద్ద మా ఇంట్లో అర్చనాదుల ఎందు, పూజల ఎందు, నైవేద్యాల ఎందు పెద్దగా నమ్మకం లేదు. మా ఇంట్లో ఎవరికి ఆనవాయితీ కూడా లేదండి. మా అత్తగారు ఏం పెట్టేది కాదు. ఏదో అమావాస్య వస్తేనో పౌర్ణమి వస్తేనో ఏదో పెద్దలకి పెట్టుకుంటూ ఉంటాం. ఏదైనా గుళ్ళో జాతరలు జరిగితే వెళ్తూ ఉంటాం. మాకు కూడా ఇన్ని ప్రవచనాలు విన్నాక శివలింగం ఇంట్లో పెట్టుకోవాలని ఉందండి, లేకపోతే అమ్మవారి శ్రీచక్రం ఇంట్లో పెట్టుకోవాలని ఉందండి. మరి వాళ్ళకేం చెప్తామండి? పెట్టుకోకూడదని చెప్పాలా, పెట్టుకోవాలని చెప్పాలా? పెట్టుకుంటే ఏం చేయాలో చెప్పాలా, పెట్టుకోకుండా ఉంటే ఏం చేయాలో చెప్పాలా? ఏది ఎలా ఉన్నాయా? అత్యద్భుతమైన శివలింగం నువ్వేనయ్యా. ఎందుకు పొద్దున్న లేచిన తర్వాత చేసేదే ఉంటుంది, దీనికంతా ఉపచారాలేగా. పొద్దున్నే లేసిన 64 ఉపచారాల్లో మొట్టమొదటి ఉపచారం దంతధావనం, తర్వాత ఉపచారం చక్కగా మొహం ప్రక్షాళన చేసుకోవడం, తర్వాత ఉపచారం చక్కగా శివుడికి ఏదో ఒక చిన్న శుద్ధోదకం ఇవ్వడం, మధ్య మధ్యలో పానీయాదులు సమర్పిస్తూ ఉండడం, తర్వాత కూర్చోబెట్టడం, నూనె చక్కగా రాయడం, శరీరానికి అభ్యంగన తైలాలన్నీ పెట్టడం, ఆ అభ్యంగన తైలాలన్నీ ఇచ్చిన తర్వాత చక్కగా గోరువెచ్చగా నీళ్ళని కాచడం, ఆ నీళ్ళతో స్వామికి అభిషేకం చేయడం. ఇదన్నీ శివ 64 ఉపచారాలు మొత్తం చతుశ్చ ఉపచారాల్లో ఉంటాయి. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? అదేగా చేస్తున్నావు. నేననే భావంతో చేస్తున్నంతసేపు నా స్నానం అయిందా, నా టైం అయిందా, నేను వంట వండాలా, ఇవాళ స్నానం చేయకుండా బ్రేక్ఫాస్టా, స్నానం చేశాక బ్రేక్ఫాస్టా, ముందు స్నానం చేసేసి ఎలాగ ఎండలు మండిపోతున్నాయి కనుక స్నానం చేయకుండా వంట చేసేసి ఏకంగా స్నానం చేసేస్తే ఫ్రెష్గా ఉండొచ్చు కదా వేసి చేసుకుని. ఇలా చేస్తూ పోయామనుకో ఇప్పుడు ఏమవుతుంది? ఏ శివ పూజ అయితే చేయాలో, ఆ శివ పూజకి ఏ నైవేద్యం అయితే పెట్టాలో అది రాత్రంతా ఏ స్వల్పకాలిక లయమడబడేటువంటి నిద్రావస్థ ఎందు నువ్వు ఉన్నావో, లయింపబడ్డావు. దేనిలో? నిద్ర ఎందు. నిద్ర అంటే అర్థం ఏమిటి? మాయ. ఏ మాయలో మునిగిపోయి కొన్ని గంటల పాటు నిజంగా అందులో విలయతాండవం చేశావో, అందులోంచి బయటికి వచ్చాక ఆ విలయం నుంచి మళ్ళీ ప్రకృతిలోకి రావాల్సిన వాడివి వికృతిలోకి వెళ్ళిపోయి నైవేద్యాన్ని పదార్థంగా మార్చేశావు. నీ ద్రవ్యాన్నంతటిని కూడా బూడిదలో వేసుకొని పన్నీర్లా తయారు చేసేసావు. అలా ఏమాత్రము శారీరక మానసిక చైతన్యం అనేటువంటిది లేకుండా, శుభ్రము శుచి అనేటువంటిది లేకుండా ఒక పదార్థాన్ని వండేశాక ఆ తర్వాత నువ్వు స్నానం చేస్తే ఎంత, చేయకపోతే ఎంత, నువ్వు తినేదంతా కూడా ఏమవుతుంది? ఆ నిర్మాల్యం ఏదైతే దోషభూయిష్టముగా ఉన్నదో దాన్నే స్వీకరిస్తున్నావు. ఇప్పుడు నువ్వు శివుడికి పెడుతున్నానన్న భావన వచ్చినా తప్పే, శివుడికి పెట్టట్లేదన్న భావన వచ్చినా తప్పే. రెండు భావాల్లోనూ నువ్వు అధోముఖ చలనమే చేస్తావు. అదే కాస్త స్నానం చేసావు. ఏమండి స్నానం చేసే చేద్దామని నియమం పెట్టుకున్నామండి, మీరు అంతగా తిడుతున్నారు కానీ 2 ఏళ్ల బట్టి అలాగే చేస్తున్నాం. అదేదో ప్రవచనంలో ఫలానా గురువు గారు చెప్పారు, స్నానం చేశాకే వంటింట్లోకి వెళ్తున్నామండి. ఎలా చేస్తున్నావయ్యా స్నానం? గబగబా టైం చూసుకుంటానండి, లేచేటప్పుడు 5ంటికి లేచినా ఏమిటో టైం అయిపోతుందండి, గబగబా స్టవ్ మీద పడేయాలి, టెన్షన్తో స్నానం చేసేస్తున్నానండి. ఆ టెన్షన్తోనే చెప్పేది ఏమిటయ్యా? నాదబిందు స్వరూపుడయ్యా పరమేశ్వరుడు. ఆ నాదబిందు కళాత్మకుడు అయినటువంటి వాడికి అభిషేకం చేస్తున్నాడనే ఆలోచన నీలోకి రావాలంటే శరీరన్యాసం చేసుకో, అదే అంగన్యాసం. విడిగా కూర్చుని గురుముఖత తీసుకుంటే ద్విజులైనటువంటి వాళ్ళు మాత్రమే చేయగలిగినటువంటి స్థాయిలో ఉంటారు. ఎందుకంటే ఆ మంత్రానికి నోరు తిరగాలి. అన్ని పదార్థాలు తినేవాడికి నోరు తిరగదు. ఆ నోట్లోంచి శుద్ధమైనటువంటి స్వరం బయటికి రావడానికి అవకాశం లేదు. మనస్సు దోషభూయిష్టంగా ఉండొచ్చు, బుద్ధి దోషభూయిష్టంగా ఉండొచ్చు, రకరకాల వికారాలు మనసులో ఉండొచ్చు. అందుకే అందరికీ అర్హత ఇవ్వలేదు. అర్హత ఇచ్చినవాడు ఆ దోషభూయిష్టమైనటువంటి దాంతో దేంతో చేసినా అంతటి పాపం వాడు అనుభవించాలి. నువ్వు చేయకపోతే ఏ పాపము నీకు రాదు. కనుక చేయకుండా ఉండు. చేయకుండా ఉన్నవాడికి మరి పుణ్యం ఎలా వస్తుంది? శివలింగార్చన అభిషేకం చేసినటువంటి ఫలితం ఎలా వస్తుంది? అయ్యా నీ శరీరమే మహాశివలింగం అయ్యా. ఆ శివలింగాన్ని నీటి కింద పెట్టు, ఆ నీటిలో గంగాదేవిని తలుచుకో. ఎందుకంటే శివుడికి అభిషేకం చేసేది ఎవరు? ముందు గంగే. నిత్యం ఆవిడ అభిషేకం చేస్తూనే ఉంటుంది. ఆ గంగాదేవిని తలుచుకో. ఆ గంగాదేవి ఎక్కడి నుంచి వస్తుంది? శిరస్సు నుంచి కింద పడుతుంది. నువ్వు నీళ్లు పోసుకుంటూ శివ 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 అనుకుని స్నానం చేయి. ఇప్పుడు శివాభిషేకం జరిగిందా జరగలేదా? ఎవరు చేస్తున్నాడు? శివుడు అయినటువంటి వాడు నీలో ఉండి శివుడుగా ఉన్నటువంటి ఈ దేహానికి గంగతో స్నానం చేయిస్తున్నాడు. ఇప్పుడు అభిషేకం అయిందా లేదా? ఇలా చేసావు, కొన్నాళ్ళు గడిచింది. ఇంకో ఉపన్యాసంలో ఎవరో చెప్పారు, అయ్యా అంగన్యాసం అని ఒకటి ఉంటుంది అయ్యా, దానికి మంత్రాలు ఉంటాయి. ఆ మంత్రం కాకుండా ఇంకో విషయం చెప్తా. శివుడి నుంచే మొత్తం సర్వమైనటువంటి వేదం బయటకు వచ్చింది. ఆ వేదానికంతటికీ మూల ఓంకారం. ఆ ఓంకారంలో ఉన్నటువంటి మొట్టమొదటి అక్షరం ఏమిటి? ఆకారాది క్షకారంతో పది. అవునా కదా? ఇవన్నీ పరమేశ్వరుల్లోంచి లోపలికి వచ్చాయి. నువ్వు స్నానం చేసిన తర్వాత
ఇప్పుడు ఏదో శరీరాన్ని శుభ్రపరచుకోవడానికి ఓ సబ్బో సున్నిపిండో లేకపోతే తులసమ్మలో ఉన్నటువంటి మన్నో దేన్నో తీసుకుంటావు, నీకున్నటువంటి సంస్కారాన్ని బట్టి, నీకున్నటువంటి పెద్దలు ఇచ్చినటువంటి విధానాన్ని బట్టి. లేదు పసుపు తీసుకుంటావు. వాటిని తీసుకుని ఏం చేస్తావు? ప్రతి అవయవాన్ని నువ్వు రుద్దుకునేటప్పుడు నువ్వు చిన్నప్పుడు ఓ నమః శివాయః అని రాసుకుని అక్షరాభ్యాసం చేసుకున్నావు. ఆ అక్షరాభ్యాసమే అక్షరన్యాసం కింద మార్చుకోవయ్యా. ఇప్పుడు చిన్నప్పుడు అక్షరాలు చేత్తో దిద్ది ఆ అమ్మ అన్నావు, ఆ ఆవు అన్నావు, ఈ ఇల్లు అన్నావు, ఈగా అన్నావు. ఆ అమ్మ అనేటువంటి అమ్మ పాదాలు ఎవడైతే పట్టుకుంటాడో, అమ్మని ఎవరైతే ఆశ్రయిస్తాడో, ఆవు ఐశ్వర్యానికి లోటు ఉండదయ్యా ఇంట్లో. ఆ ఆవు వల్ల ఏమో, ఆ ఆవు అనేటువంటిది ఇంట్లో ఎలాంటిది? ఒక అద్భుతమైనటువంటి ఆర్థిక స్థితి. తర్వాత ఆ అమ్మ అనుగ్రహం వల్ల ఏమొస్తుంది? ఐశ్వర్యం ఇంట్లో ఆవు రూపంలో ఉంటుంది. తర్వాత భోగం వస్తుంది. ఈ ఇల్లు అంటున్నావు. ఆ ఇల్లు తర్వాత ఏమొస్తుంది? ఎప్పుడైతే భోగం ఉంది, దాంతోపాటుగా ఇంట్లో ఐశ్వర్యం ఉంది, తరగనటువంటి శుభ సౌభాగ్యాలు ఇంట్లో ఉన్నాయి. అమ్మ అనేటువంటి పదం ఎన్నాళ్ళు పిలుపుతామో అన్నాళ్ళు ఇంట్లో అనిర్వచనీయమైనటువంటి ఐశ్వర్యం దొర్లుతూ ఉంటుందట, పారుతూ ఉంటుందట, ప్రవహిస్తూ ఉంటుందట. అటువంటి ఐశ్వర్యం ఇంట్లో ఉంది అంటే నెక్స్ట్ అర్థం ఏమిటి? ఆ అమ్మ ద్వారా తెలుసుకోవాల్సింది ఈశ్వరుణ్ణే. కనుక అని చిన్నప్పుడు అక్షరాభ్యాసం చేశాం. ఇప్పుడు అక్షరన్యాసం చెయ్యి. ఏమండి, అభ్యాసానికి న్యాసానికి తేడా తెలియట్లేదండి. మీరు చెప్పుకుంటూ పోతున్నారు. వీళ్ళైతే చిన్నప్పుడు బలపంతో మొత్తం ఒక చిన్న పలక మీద దిద్దుకున్నావో, ఆ దిద్దుకున్న వాటిని ఈ పలక మీద న్యాసం చేయవయ్యా. దీనికి బలపం అక్కర్లేదు. శరీరంలో ఉన్నటువంటి నీ కరచరణాదులు ఏవైతే ఉన్నాయి, కరములు, ఇందులో ఉన్నటువంటి 5 వేళ్ళు ఒక్కొక్కటి ఒక్కొక్క భూతానికి ప్రతీకగా నిలుస్తుంది. పంచభూతాత్మకమైనటువంటి దేహాన్ని, ఈ పంచభూతాత్మకమైన దేహంతో ఈ శరీరాన్ని కుడి పక్కన ఎడం పక్కన రుద్దుతున్నప్పుడు కుడి చేతిని వాడు, కుడి పక్కన రుద్దేటప్పుడు ఎడం చేతిని వాడు. ఈ వాడుతున్నంతసేపు ఆ నుంచి అమ్మహా దాకా చెయ్యి. ఏమంటే గుర్తులేదండి, చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్నామండి. బాత్రూంలో కూడా పెట్టుకోగలిగినటువంటి అద్భుతమైన స్తోత్రం ఏదైనా ఉందంటే అకారాంత క్షకారాంత పర్యంతం ఉన్నటువంటి అక్షరమాల. ఆ అక్షరమాలని బాత్రూంలో పెట్టుకో. బాత్రూంలో పెట్టి దాన్ని న్యాసం చేసుకో. ఆ నుంచి అమ్మహా దాకా చదువు. ఏమంటే ఆ నుంచి అమ్మహా దాకా చదివితే అది మంత్రం కాదు కదండి. మరి నమ్మకంలో మొత్తం అంతా నమః వస్తుంది కదండి. అంటే దాన్ని వెంటనే ప్రతిదానికి పక్కన పూర్ణత్వాన్ని ఇవ్వవయ్యా. ఒక్కడిని పట్టుకుంటే సంపూర్ణత్వం లేదు. ప్రతి అక్షరానికి ముందు పూర్ణత్వాన్ని జోడించు. పూర్ణత్వం అంటే ఏంటండి? మళ్ళీ పెద్ద డౌట్ వస్తుంది. నువ్వు విడిగా భోగానికి వాడుకుంటే శివుడు భోగేశ్వరుడుగా అనుగ్రహిస్తాడు. పూర్ణత్వం కోసం వాడుకుంటే పూర్ణేశ్వరుడు సదాశివుడుగా అనుగ్రహిస్తాడు. ఆ పూర్ణత్వమే ప్రతిదానికి పక్కన ఉండేటువంటి సున్నా. ఆ సున్నాని పెట్టుకుంటూ పో. ఆ ఏమైంది? అమ్మైంది. ఆ అమ్మకి ఏం చేయాలి? నమస్కరించాలి. ఆ అమ్మ ఎందులో ఉందో? నీ దేహంలో ఎన్ని వేల కోట్ల దేవతలు రంధ్రాలుగా ఉన్నారు. అన్ని వేల కోట్ల మందిని నువ్వు తెలుసుకోవడానికి జీవితం సరిపోదు. ఎన్ని జన్మలైనా సరిపోదు. అన్ని జన్మల్లో సరిపోనటువంటి ఆ విద్య కన్నా మొత్తం ఈ దేహమంతా లింగస్వరూపం అనేటువంటి ధ్యాసతో అం నమః, ఆం నమః, ఇం నమః, ఈం నమః అనుకుంటూ మొత్తం శరీరాన్ని అంతా కూడా న్యాసం చేసుకో. ఉట్టిగా ఒళ్ళు రుద్దేకు. నీళ్ళన్నీ బురదగుంటలోకి పోతున్నాయి. ఆ బురదగుంటలోకి పోయినటువంటి నీళ్ళని చూసి 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 ప్రవోక్ అయినటువంటి యువత ఇప్పుడు ఏం చెప్తుంది? ఎందుకంటే ఆ శివలింగం మీద పాలు పోస్తారు, పరువు పోస్తారు, లేని వాళ్ళకి ఇస్తే కడుపన్న నిండుతుంది అంటాడు. లేకపోవడం అనేటువంటిది వాడి ప్రారంభమయ్యా. ఈ కాస్త పాలు శివలింగ అభిషేకం మాని వాడికి ఇచ్చిన వాడే ఉద్ధరింపబడడానికి అవకాశం లేదు. కష్టపడ్డవాడు, ఈ జగత్తులో ఈ దేహము శివస్వరూపం అని తెలుసుకున్నవాడు, ప్రకృతి అంతా లక్ష్మీదేవి స్వరూపం అనుకున్నవాడు జీవితంలో ఎక్కడా కూడా అన్నపానీయాలకు లోటు లేకుండానే బతుకుతాడు. వాడికి లోటు వచ్చిందంటే ఇక్కడ ఎక్కడో వాడికి వికారం తలెత్తిందని అర్థం. ఆ వికారానికి తగ్గ మూల్యం చెల్లించుకుంటున్నాడు దారిద్ర్యంతో. ఆ దరిద్ర దేవత కూడా అమ్మవారి స్వరూపమే. గుర్తుపెట్టుకో. ప్రకృతి వికృతి విద్యాం సర్వభూత హితప్రదాం. ఎవరికి ఏది హితమో అది ఇచ్చేటువంటి తల్లి ఆవిడ. అంతే తప్ప నీకు హితం అనిపించింది నువ్వు చేయకు. నీకు ఏది సుఖం అనిపిస్తుందో అది సుఖం అనే భావనలో ఉండిపోయి దుఃఖానికి దగ్గర అవుతున్నావు. గుర్తుపెట్టుకో. నీకు సుఖం అనిపించేది ఏది సుఖము కాదు. సుఖం అనే భావనతో తాదాత్మ్యత చెందుతున్నావంటే ఆ సుఖం అవ్వగానే ఇంకో దుఃఖం వస్తుంది. ఆ దుఃఖం అవ్వగానే మళ్ళీ సుఖం కోసం పరితపిస్తున్నావు. ఆ సుఖం అవ్వగానే సుఖం వెంటనే దుఃఖం వస్తుంది. ఈ సుఖము దుఃఖము సుఖము దుఃఖము నువ్వు నిర్వచించుకుంటున్నావు. అసలైన సుఖాన్ని ఇవ్వమని పరమేశ్వరుని ఎప్పుడన్నా అడిగావా? అయ్యా నా దుఃఖాన్ని తీసేయమని పరమేశ్వరుని ఎప్పుడన్నా అడిగావా? అసలైన సుఖాన్ని ఇవ్వమంటే ఏది సుఖము? శివనామమే సుఖము, శివస్మరణయే సుఖము, శివభావనయే సుఖము, శివ అనుభూతియే సుఖము. ఆ సుఖాన్ని నీకు ఇస్తాడు. ఏది దుఃఖమో ఆ దుఃఖాన్ని తీసేసే స్వామి. నాకు ఈ దుఃఖం వద్దన్నావా? ఈ వికారాలన్నింటి నుంచి లాగేసేసి తన వైపుకి లాక్కుంటాడు. అయ్యి బాబాయ్ అలా లాగేసుకుంటే నా మొగుడు నా పిల్లలు ఏమైపోవాలండి బాబు?
అందుకనే దేవుడు కొద్దిగా టైం ఇస్తున్నాం, ఇంకా టైం ఉంది, వీళ్ళందరూ ఏమైపోతారా అనుకుంటున్నావు. నువ్వు అంటే పరమేశ్వరుడు అనే భావన నీలో లోపించిందేమో, కానీ నువ్వు అంటే తాను ఒకటే అనేటువంటి భావనలో ఆయనలో పోలేదు. ఏదైతే నాదని తాదాత్మ్యత చెంది ఈ జగత్తులోకి కొన్ని ప్రారంధవశాత్తు అటాచ్మెంట్స్, బంధనాలతో వచ్చాడో, ఈ బంధనాలన్నీ సుఖంగా ఉంటే వీడు సుఖంగా నాలోకి రాగలిగేటువంటి స్థితిని పొందుతాడు. అందుకని వీడు నన్ను కొనిస్తే వీడికి అటాచ్ అయినటువంటి వాటిని నేను చూసుకుంటాననేటువంటి నమ్మకం కూడా వీడికి నా మీద లేదు, నా పూజ చేస్తున్నాడని నవ్వుకుంటూ ఉంటాడు. ఒక గొప్ప సీరియల్ చూస్తూ అందులో జోక్ వస్తే మనం ఎలా నవ్వుకుంటామో, అలా మన జీవితాలు చూసి, మన సంకల్పాలు చూసి నవ్వుకుంటారు. అవునా కదా? మొట్టమొదటి ఏం చేస్తాం? మమ సమస్త సకల వస్తు ధన ధాన్య సమృద్ధి ఇవన్నీ కూడా కోరుకుంటున్నాం. అన్నీ కోరుకున్నాకేం చెప్తాం? ఇవన్నీ అయిపోయాక శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రత్యేత, నీకు అది కావాలా, నీకు ఇది కావాలా, నా ప్రీతి నా ప్రేమ కావాలా, నీ ధన కనక వస్తువాహనాది మంగళాలు కావాలా, ఏదో ఒకటే వస్తుందయ్యా, రెండు రావడానికి అవకాశం. అలా అనగానే మనం ఏం చేస్తాం? వెంటనే అమ్మో ఇది ఎప్పుడైనా వస్తుంది. శివుడు అనుగ్రహవర్షుడు కదా, కారుణ్య స్వరూపుడు కదా, ఎప్పుడు అడిగితే అప్పుడు నన్ను స్వీకరించలేడా? ఆయన కోరుకోవచ్చు ఎప్పుడప్పుడు. ముందు ఇవి కోరుకుంటే ఇక్కడ సుఖం కదా, ఇక్కడ మర్యాద కదా, ఇక్కడ గొప్ప కదా, ఇది కోరుకుంటాం. ఆయన వెంటనే నవ్వుకుంటాం. ఓర్ని దేన్ని పట్టుకుంటే సకల ఐశ్వర్యాలు వస్తాయో, ఏది పట్టుకుంటే మరి ఇంకొక దాన్ని పట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఉంటుందో, దాన్ని ఏది పట్టుకున్నా జారిపోతుందో దానికోసం వదిలేస్తున్నాం. ఇప్పుడు నీకు జ్ఞానం ఉన్నట్లా లేనట్లా? అవునా? ఇప్పుడు శివుడు ఏమనుకుంటాడు? వీడికి జ్ఞానం లేదయ్యా, వీడు బుద్ధిహీనుడు అనుకుంటాడు. తర్వాత ఏమవుతుంది? ఆ బుద్ధిహీనత్వం మరో జన్మలో వస్తుంది. నువ్వు ఏది కోరుకుంటున్నావు? శివుణ్ణి కోరుకుంటున్నావా, సుఖాలు కోరుకుంటున్నావా? ఏ సుఖాలన్నీ శివుడు యందు ఉన్నాయో ఆ శివుణ్ణి కోరుకోచాలు. కనుక నువ్వు చేసే పూజల్లో కావచ్చు, నువ్వు చేసేటువంటి జపధ్యానాదుల్లో కావచ్చు, దేన్నైతే చేసావో దాన్ని మరల మననం చేసుకునేటువంటి విధానంలో కావచ్చు. ఆ మననం అనేటువంటి విధానంలో ఇందాక ఏం చెప్పాం? ఎన్ని చేసాం, ఏం చేసాం అనేది కాదు, అసలు ఆ చేసినప్పుడు పొందినటువంటి భావనని స్థిరచిత్తంలో మననం చేసుకుంటుంది. ఆ మననం చేసుకోగా ఏమవుతుంది? ఏది చేస్తున్నామో దాని యందు శ్రద్ధ పెరుగుతుంది, దాని యందు ప్రేమ పెరుగుతుంది. ఇంటికి చాలా ఇష్టమైనటువంటి వాళ్ళు వచ్చారు. చిన్నప్పుడు అండి మా ఇంటి పక్కన ఉన్నారండి, మా అమ్మగారు నాన్నగారు ఎప్పుడైనా ఊరు వెళ్ళినా కూడా మేము మా అత్తయ్య దగ్గర నుంచి అత్తయ్య మావయ్య అని పిలుచుకునే వాళ్ళం, పక్కనలో ఉండేవాళ్ళు, వాళ్ళ దగ్గరే ఉంటామనేవాళ్ళం. మా అమ్మ నాన్న కూడా వదిలేసి వెళ్ళిపోయేవారండి, ఎంత ప్రేమగా చూసుకునేవాళ్ళు. 35 ఏళ్ల తర్వాత ఇన్నాళ్ళకి మళ్ళీ ఒక్కసారి కనిపించి అనుకోకుండా ఇంటికి వచ్చారు. అలాంటి వాళ్ళు ఇంటికి వచ్చారు, ఎలా చూసుకుంటాం? బా ఎన్ని పెడతావో, ఎన్ని వండి పెడతావో, ఎన్ని పెడితే ఎవరే నాయన వయసు లేదు, ఆరోగ్యం లేదు, అవసరమా ఇన్ని పెట్టడం అంటారు. పర్లేదు మా తిను అని పెడతావు. ఎలా పెడతావు? ప్రేమగా పెడతావు. ఏదో చేసిన దానికి ప్రతిఫలంగా ఇవాళ అన్నీ పెట్టేస్తే ఆ రుణం తీరిపోతుందని పెడతావా? కాదు. అప్పుడు అంత చేశారు కనుక అబ్బా ఆ కృతజ్ఞత తీర్చుకోగలిగిందా, ఇవాళ నాకు ఈ అవకాశం ఇచ్చింది, నాకున్న దానిలో వాళ్ళని సంతృప్తి చేద్దాం. కాదు వాళ్ళు సంతృప్తి కాదు, నేను సంతృప్తి పడేదాకా వాళ్ళని చూసుకుందామనే భావన వీళ్ళకి వస్తుంది. అంతే కదా. ఇప్పుడు అవన్నీ ఎన్నుకుంటున్నాం. వాళ్ళు నిజంగా తినలేరు, అన్నీ తింటారా? ఓ గిన్నె నిండా పాయసం చేసాం, నిజం చెప్పండి, ఆ వచ్చిన వాళ్ళు మొత్తం గిన్నె తాగేస్తారా? మన గిన్నెడు పాయసం దేనికోసం? నా తృప్తి కోసం, నా కోసం. అబ్బా వాళ్ళు వస్తే నేను ఇలా చేసుకోగలిగాననేటువంటి భావన యందు అనుభూతిని పొందడం కోసం. అందులో వాళ్ళు ఎంత తింటారు? కటోరి గిన్నెలో కొద్దిగా వేస్తే నేను షుగర్ వచ్చిందిరా బాబు ఇంత తినలేనని అందులో 2 స్పూన్లు మాత్రం స్వీకరించి మిగతా పక్కన వేస్తాను. కానీ వాళ్ళు స్వీకరించేదేమిటి? ఆ 2 స్పూన్లలో పాయసం కాదు. వీడు ఎంత శ్రద్ధతో నన్ను నిజంగా మర్చిపోకుండా ఆ రోజు విషయాలు కూడా ఎప్పటికీ గుర్తుపెట్టుకుని చేశాడు. వీడికి ఇంకా నా మీద ఎంత ప్రేమ ఉంది, నన్నే ఇంత బాగా చూసుకుంటున్నాడంటే వాళ్ళ అమ్మ నాన్నలు ఎంత గొప్పవాళ్ళు, ఎంత అదృష్టవంతులు, వాళ్ళ భార్య పిల్లలు ఎంత వాళ్ళు. ఇలా వాళ్ళ మనసులోంచి వచ్చేటువంటి ఆ తృప్తికరమైనటువంటి భావన ఆశీర్వాదంగా ఇంట్లో నిలుస్తుంది. ఇప్పుడు పరమాత్మ విషయంలో అలాగే రండి మళ్ళీ వెనకాలకి. ఏ ప్రేమతో అయితే అరే నా ఇంటికి పరమేశ్వరుడు వచ్చాడు, ఎవరో పక్కింటి వాళ్ళు వస్తేనో ఎదురింటి వాళ్ళు వస్తేనేనో కాసేపు కూర్చోబెట్టి ఏసీ వేసి వాళ్ళకి కావాల్సినవన్నీ చేశాను. నా ఇంటికి వచ్చినటువంటి పరమాత్మ నాకు ఈ దేహాన్ని ఇచ్చాడు, ఎక్కడ తేడా లేదు. చేతులు బాగున్నాయి, వేళ్ళు బాగున్నాయి, గోళ్ళు బాగున్నాయి, అన్నీ బాగుండి గోళ్ళు పుచ్చిపోతే ఎలా ఉంటుంది? భయపడుతూ బాగుంటుందా? అయ్యా కాళ్ళు కురచగాలేవు, హాయిగా ఉన్నాయి, ఎక్కడ లోపల అంతర్గతంగా అన్ని అవయవాలు పనిచేస్తున్నాయి, ఎక్కడ ఏ తేడా లేదు. గుండె బాగుంది, నిత్యము కవాటాలు చక్క పనిచేస్తూ ఉన్నాయి, కళ్ళు బాగా పనిచేస్తున్నాయి, చెవులు బాగా పనిచేస్తున్నాయి. ఇంత అవయవాలతో ఇంత అద్భుతమైనటువంటి గృహం నాకు ఇచ్చారు. దాంతో ఏది చేయాలో ఏం చేయకూడదో తెలుసుకునేటువంటి
అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు. ఇంత జ్ఞానం ఇచ్చి, ఇంత ఐశ్వర్యాన్ని ఇచ్చి, ఇంత సంపదను ఇచ్చి, ఇంత శరీరాన్ని ఇచ్చి, అయ్యా నీ ఇంటికి వస్తున్నానని చెప్పి రోజు కాసేపు వచ్చి ఒక అరగంట కూర్చుంటున్నాడు. ఆ వచ్చిన కాస్త సేపట్లో ఆయనకి ఏం చేయాలి? అసలు ఈ దేహంతో ఎన్ని చేయగలనో అన్ని చేయాలి. పూజ అంటే ఇది భావన. ఇవాళ ఎన్ని ఉపచారాలు చేశాను, ఎన్ని పిలవదళాలు పెట్టుకున్నాను, ఎన్ని ఎర్రపూలు పెట్టుకున్నాను, ఎన్ని తెల్లపూలు పెట్టాను. అసలు వైశాఖ మాసం మల్లెపూలతో 1,00,000 మల్లెపూలతో చేస్తే ఇంకా శివలోకమే ప్రాప్తి అవుతుంది. కానీ అన్నీ తీసుకొచ్చి ఆయన పోసేస్తే మనకి తృప్తిగా ఉందో లేదో. మనం చేసింది ఏంటి? పదార్థ భావనతో చేస్తాం. ఏమిటా పదార్థం? మోక్షం అనే పదార్థం కోసం చేస్తాం. పదార్థ భావన కాదు, నివేదన భావన. ఎప్పుడైతే నివేదన భావన వస్తుందో అది ప్రసాదం అవుతుంది. నువ్వు 1,00,000 పూలతో చేయకల్లా ఒక్క పువ్వు ఆయన మనసు దగ్గర పెట్టు, 1,00,000 పూలతో భావించు స్వామిని. ఏమైంది? ఇప్పుడు మానసికమైనటువంటి 1,00,000 పూజ, 1,00,000 మల్లెపూలతో పూజ చేసావు. మల్లికార్జున స్వామిని ఎదురుకుండా వచ్చి కూర్చుంటాడు భ్రమరాంబ సమేతంగా. ఇంకా అంతకుమించి ఏం కావాలి నీకు? భావన, భావన, భావన. ఆ భావనతో తాదాత్మ్యత చెందవయ్యా. వస్తు ప్రకరణంతో పరికరాలతో నువ్వు కాదు భగవంతుడిని తూర్చేది, కొలిచేది. లేకపోతే నీ భక్తిని అంతకన్నా కొలత శ్లోక వైపు పెట్టేది, నీకున్నటువంటి ద్రవ్యాన్ని పెట్టేది. ఇవన్నీ గొప్పలు, అహంకారాలు. ఈ అహంకారాలని దాటినటువంటి స్థితిని పొందు. అహంకారాలను దాటిన స్థితి అంటే ఏమిటి? మానసికమైనటువంటి పూజ చేయి. ఏ పూజనైతే చేసావో దాన్ని అనునిత్యము కూడా లోపల మననం చేస్తూ ఉండు. పొద్దున ఎప్పుడో మల్లెపూలతో పూజ చేశాను. ఆ మల్లెపూలతో స్వామి దగ్గర పాదాల దగ్గర శివలింగం దగ్గర పెడుతున్నటువంటి ప్రతిసారి ఆ శివలింగం యొక్క కింద భాగం నా వేళ్ళకి స్పర్శం తగులుతూనే ఉంది. ఆ తగులుతున్నటువంటి స్పర్శను నేను మర్చిపోకుండా ఉండగలిగాను. ఏది ముట్టుకుంటున్నా అదే స్పర్శ. శివుడు నిజంగా అలా పూలు పెడుతూ ఉంటే స్వామి పాదాలు ముట్టుకోకూడదు, దూరంగా నమస్కరించుకోమని నంది భృంగి చెప్పాడు. కైలాసం వెళ్ళంగానే దూరంగా నమస్కారం చేసుకుని పాదాల దగ్గర వేద్దామని వెళ్ళంగానే ఆయన కావాలని నన్ను అనుగ్రహించడం కోసం అప్పటిదాకా పైన పెట్టుకున్న కాలు ఒక్కసారిగా కింద దించాడు. దించేటప్పటికి ఏమైపోయింది? నేను పువ్వు పెడుతుంటే నా వేళ్ళు ఆయన కాళ్ళ తగిలి. ఆ భావన ఎంత బాగుంది! ఆ భావనతో స్వామి తనకు తానుగా వచ్చి నా వేళ్ళను స్పృశించాడు. కాదు నన్ను అనుగ్రహించడం కోసం తన స్పర్శను నాకు ఇచ్చాడు. ఆ స్పర్శతో 24 గంటలు కాదు, ఈ జన్మ ఎన్ని రోజులు, ఎన్ని ఊపిరిని ఇంకా తీయాలని రాసిపెట్టిందో అంతకాలము కూడా నేను ఆ స్పర్శని మననం చేస్తూ ఉంటే ఏమైంది? ఇప్పుడు ఆ స్పర్శతో జరిగేటువంటి మనన భావన తపస్సుగా మారి నన్ను అనుగ్రహాన్ని చేస్తుంది. ఏదైతే మననం చేశావో ఆ మననం ద్వారా నీ లోపల ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆ మననపూరితమైనటువంటి భావనాయుతమైనటువంటి ధ్యానంలో ఆనందాన్ని పొందుతూ ఉన్నాయి. ఆనందాన్ని పొందుతున్నటువంటి దేహము, మనస్సు, భావన, చింతన ఇవన్నీ కూడా తపస్సు కిందకి మారు. ఎప్పుడైతే తపస్సు చేశానో, భగవంతుడి గురించినటువంటి తపస్సు తదేక నిష్ఠతో చేస్తూ పోయానో, ఏమంటే ఇప్పుడు తపస్సు అంటే మళ్ళీ ఇంకోసారి చెప్పండి, కూర్చుని దండకమండలాలు పెట్టుకుని తపస్సు మా వల్ల కాదండి. అలానే 24 గంటలు శివ 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 ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో తీయాలంటే ఎన్నిసార్లు తీస్తామండి? అలా తీస్తే ఇంకా మనుషులతో మాట్లాడద్దా అండి? అలా మాట్లాడకుండా శివ శివ అంటే మరి పిచ్చోళ్ళు అనుకుంటారు. ఇన్ని రకాల భావనలు ఉంటాయి కలియుగం కనుక. ఆ కలియుగంలో చెప్పేది ఏమిటి? నువ్వు మననం చేసేటువంటిది లోపల దృశ్యం ఏమిటి? చేయలేమండి. పొద్దున ఎప్పుడో చూసిన శివుడు మధ్యాహ్నం అన్నం తింటున్నప్పుడు కూడా అన్నంలో కూడా టిఫిన్ బాక్స్లో కూడా శివుడే కనపడాలి, మల్లెపువ్వే కనపడాలంటే ఎలా కనపడుతుందండి? అదే నువ్వు దీనికి వ్యతిరేకమైన దిశలో ఇంట్లో ఇవాళ పెద్ద గొడవ జరిగింది. చాలా బాధ కలిగింది మనసుకి. అందరూ కష్టపెట్టేశారు మనసుని. నా తప్పు అనుకోని అందరూ నన్ను కష్టపెట్టారనే భావనలోనే ఉంటారు. ఇవాళ చూడండి, ఆఫీస్లో పెద్ద ఫంక్షన్ జరుగుతున్నా, నాకు పెద్ద సన్మానం జరుగుతున్నా, లోపల ఏం జరుగుతూ ఉంటుంది? ఆ సన్మానం వైపుకి మనస్సు రమించదు. పొద్దున అనుకున్న మాటలే, అందరూ నిందించిన విషయాలే మనసులో రగులుతూ ఉంటాయి. అంటే నిన్ను అంత మనస్సుకి దగ్గర కలిచివేసింది. అంటే మనసు దాన్ని అంతగా స్వీకరించింది. ఇవాళ పూజ పొద్దున్న చేసిందంటే ఒక పోట్లాట మనసుని 24 గంటల పాటు కలిచివేసి సుఖానుభూతిని ఇవ్వాల్సిన విషయాలు కూడా నీకు దుఃఖాన్నే మిగులుస్తున్నప్పుడు, పొద్దున విషయాలనే మళ్ళీ కళ్ళ ముందు ఉంచుతున్నప్పుడు, అదే మనస్సుని ఈ బాధ అనబడేటువంటి విషయంలో నుంచి తీసి పూజ అనబడేటువంటి విషయంలో కనుక నిష్కాముకంగా కనుక పెట్టినట్లయితే ఇవాళ రోజంతా నువ్వు ఎన్ని రకాల విషయాలు జరుగుతున్నా, నిజంగా ఆ పోట్లాట పూజ తర్వాత జరిగిన ఆ పోట్లాటలో మనసు ఖేదాన్ని పొందుతున్న లోపల భావన మాత్రమే ఉంటుంది. శివుడు, శివలింగము కింద ఆ శివుడు మొత్తం విభూతితో నిండిపోయి మధ్యలో చక్కగా గంధం పెట్టి, ఆ గంధం మీద మళ్ళీ కుంకం పెట్టి, ఆ కుంకానికి ఆ పూర్తిగా మునిగిపోయినటువంటి శివుడిని, తెల్లగా మారిపోయినటువంటి శివుడిని, ఎండాకాలం కదా, వైశాఖ మాసం, ఇలా విభూతి పెట్టంగానే నిమిషంలో అలా ఆరిపోతాడు. అలా మంచుకొండల్లో ఉన్నటువంటి జటాజూటధారి అనేటువంటి శివలింగాన్ని మళ్ళీ ఆ పానుగొట్టం మీద పెట్టేటప్పటికల్లా
ఆ శివుడే దర్శనమిస్తూ ఆ శివుడి మీద ఎర్ర పువ్వు పెట్టావా, తెల్ల పువ్వు పెట్టావా, పచ్చ పువ్వు పెట్టావా, దాంతోపాటు మరువం పెట్టావా, లేకపోతే బిల్వదళాన్ని పెట్టావా, ఇవన్నీ అలంకారంతో మధ్యలో చుక్కల్లో చంద్రుడిలాగా ఆయన చుట్టూతో రకరకాల అలంకారాలతో రకరకాల ద్రవ్యాలు ఇవన్నీ అయ్యాక ధూపం వెలిగించినప్పటికీ ఆ ధూపంలో మంచు కొండల్లోంచి కనపడుతున్నటువంటి శివుడిలా మళ్ళీ శివదర్శనం. ఇవన్నీ అయ్యాక నైవేద్యం పెడుతుంటే చిన్నపిల్లాడు అమ్మ నాకేదని చేయి చాచినట్లుగా నేను చేసిన అన్నాన్ని వెంటనే చేయి చాచి తింటున్నటువంటి శివుడు, మూర్తి కంటుకుంటే తుడుస్తున్నటువంటి వాడు, ఇలా రకరకాల ఊహల్లో ఆ భావన మాత్రంగా ఒక తల్లికి పిల్లవాడు కనబట్టి ఇప్పుడు ముట్టుకోవచ్చా ముట్టుకోక్కర్లేదు శివుని. ఈ భావన వచ్చాక ఇప్పుడు శివుని ముట్టుకోవద్దని ఎవరన్నా అంటారా? పిల్లవాడు నోరు మజ్జిగన్నం పెడుతుంటే మొత్తం అంతా అంటుకుపోయింది, మొత్తం అంతా పెట్టాక తల్లి ఏం చేస్తుంది? అలాగే వదిలేస్తుందా? వెంటనే కొంగు పెట్టి పిల్లవాడి నోరంతా తుడుస్తుంది. అదే భావంతో నైవేద్యం అయిపోయాక అయ్యో నేను పెట్టినవన్నీ వాళ్ళ శివుడికి పాపం ఒళ్ళంతా కాలిపోయినాయని ఒక్కసారి దగ్గరికి వెళ్ళి ఇలా అలవోకగా మూతి దగ్గర భావన చేయి. ప్రతిదీ ఆ భావన చేసి అలా తుడిచినట్టు భావన చేయి. ఇప్పుడు ఏమైపోయింది? ఆ భావన 24 గంటల పాటు మళ్ళీ నీతో పాటు ప్రయాణం చేస్తుంది. ఎక్కడ పిల్లలు కనబడ్డా ఇవాళ మా శివుడు కూడా ఇలాగే పిల్లాడు. భావన లోపల రేకెత్తితే చాలు, బయటికి అందరికీ తెలిసేలా పలకడం ఎందుకు? ఎవరో ఏదో అనుకుంటారని ఎందుకు? ఏ భావననైతే అంతర్గతంగా భావిస్తున్నావో ఆ భావన యందు మనస్సు ఎప్పుడైతే నికరంగా నిలుస్తుందో ఆ నిలిచినటువంటి మనస్సుని బుద్ధితో తాదాత్మ్యత చెందించావో, ఏ బుద్ధి అయితే నిలకడగా ఎటువంటి డోలికలు లేకుండా స్థిరంగా ఉండిపోయిందో ఆ స్థిరంగా ఉన్నటువంటి బుద్ధి యొక్క స్థితియే సమాధి. ముందు క్రియాయోగం చేయి, ముందు పూజలు ధ్యానాలన్నీ చేసుకుంటాయి. ఆ క్రియాయోగంలోంచి తపోయోగంలోకి రా. చేసినటువంటి దాన్ని తదేక నిష్టతో తప్పిస్తూ దాన్నే ధ్యానిస్తూ పో. ఆ తపో ధ్యాన యోగాల నుంచి జపోయోగంలోకి రా. ఆ జపయోగంలో ఏం చేస్తున్నావు? ఏది జరిగిందో దాన్ని నిరంతరం కూడా స్మరిస్తున్నావు. జరిగిన ప్రతిసారి మా శివుడు ఇలా తిన్నాడు, మా శివుడు అని, మా అమ్మ, శివుడు అయితే శివుడు, అమ్మ అయితే అమ్మ. నువ్వు ఏ భావనతో చూసావో ఆ భావనలో నీ ఎదురుకుండా వచ్చేస్తావు. అయ్యా వీళ్ళందరూ కాదు, మాకు విష్ణుమూర్తి అంటే చాలా ఇష్టం అండి. అయ్యా బాల విష్ణువుగానే స్వీకరించు, కృష్ణుడిలా స్వీకరించు, హనుమంతుడిగా స్వీకరించు. నువ్వు ఏ నామం పెడితేనేమి సర్వస్వరూపుడు ఆయనే కదా. ఆ సర్వస్వరూపుడైనటువంటి వాడిని ఆ నామంతో ఎక్కడ ఎవరు కనపడ్డా ఆ లక్షణాలు నువ్వు ఎటువంటి భావనలతో ఆయనకు పూజ చేశావు, ఎటువంటి కైంకర్యాలు ఆయనకి ఇచ్చావు, ఎటువంటి విధి విధానాలతో నువ్వు ఆయన ముందు ప్రణమిల్లావు, ఆ విధానం ప్రపంచంలో ఎక్కడ కనపడినా శివనామాన్ని జపిస్తూ ముందు జపించగా ఇప్పుడు ఏమవుతుంది? జగత్తంతా శివస్వరూపంగా కనపడుతుంది. ఈ క్రియా తపోయోగాలు రెండు జపయోగంలోకి తీసుకుంటాయి. ఎప్పుడైతే జపయోగంలోకి వెళ్ళావో ఇప్పుడు ఏమవుతుంది? తెలియకుండానే శివజ్ఞానము, నీకు తెలియకుండానే శివజ్ఞానం లోపలికి వస్తుంది. అప్పుడు నీకు తెలియకుండానే ఏం చేసావు? శివజ్ఞానం అనేటువంటి దాంతో చూసిన ప్రతిదీ శివ సంకల్పం అండి. కష్టం వచ్చింది, పోన్లేండి నా శివుడు నాకేం అన్యాయం చేయడు, ఈ కష్టం వెనక ఏ సుఖం ఉందో అది ఇవ్వడానికి నాకు ఇది తాత్కాలికంగా కష్టం అనిపించేలా చేస్తున్నాడు. ఈ కష్టాన్ని నేను అనుభవిస్తే ఇంతకు మించిన ఫలితాన్ని సుఖరూపంలో నాకు ఇచ్చేటువంటి తండ్రి అయ్యా ఆయన. నన్ను అన్యాయం చేయడం నువ్వు తదేక నిష్టతో నమ్ము. ఆ నమ్మిన వాడు ఏం చేస్తాడు? ఈ సుఖాన్ని, ఈ దుఃఖాన్ని, ఇవాళ అనుభవిస్తున్నటువంటి కష్టాన్ని సుఖం కిందకి మారుస్తాడు, ద్విగుణీకృతమైనటువంటి ఆనందం కిందకి మారుస్తాడు. నవ్విన చోటనే అద్భుతమైనటువంటి పంటని పండింపు చేస్తుంటారు. అది శివతత్వం అంటే. అలా శివతత్వాన్ని పట్టుకునే ప్రతి చోట శివుణ్ణి చూస్తూ ఏ విషయంలో అయినా శివజ్ఞానాన్ని అలంకృతం చేసుకునేటువంటి ధ్యానాదులను చేస్తూ నిరంతరము తపోనిష్టతో ఉంటూ, దీనికోసం నువ్వేమీ వస్త్రధారణలు మార్చక్కర్లేదు, రుద్రాక్షలు ఒంటి నిండా వేసేసుకోక్కర్లేదు. ఇప్పుడున్నటువంటి లోక ఉపచారానికి, లోక ఆచారానికి విభిన్నంగా నువ్వేమి ఉండక్కర్లేదు. అందరికీ నువ్వేమి ఇలా దండక మండలాలు పట్టేసుకుని బాగా రోజు త్రిపుండ్రాలు పెట్టేసేసుకుని పొద్దున్న నుంచి సాయంకాలం దాకా ఎవరన్నా అంటే శివోహం అనక్కర్లేదు. నీ భావన అలా ఉంటే చాలు. ఏ భావనతో అయితే నువ్వు ఇంత పరిపృష్టమైనటువంటి జీవితాన్ని ఒక 24 గంటలు అలవాటు చేసుకుంటావో ఆ 24 గంటలు ఏమవుతుంది? నీ జీవిత పర్యంతము కూడా నిన్ను తపోధనుడుగా మారుస్తుంటావు. ఎప్పుడైతే ఆ తపోధనుడుగా నువ్వు మారుతావో, ఇప్పుడు ఇందాక ఏం చెప్పాం? ప్రకృతి, బుద్ధి, అహంకారము, చిత్తము, వీటితో పాటు పంచతన్మాత్రలు. ఈ పంచతన్మాత్రల్లో ఉండేటువంటి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములతో కూడుకునేటువంటి 8 ప్రకృతులు. వీటన్నింటి నుంచి శివుడు తనంతట తానుగా మనం బయటకు వచ్చేటువంటి అవకాశాన్ని కల్పిస్తాడు. వీటిని జయించడం తేలికైన విషయం కాదు. పంచతన్మాత్రల్ని జయించగలమా? మన వల్ల కాదు. బుద్ధిని జయించగలమా? మన వల్ల కాదు. చిత్తాన్ని జయించగలమా? మన వల్ల కాదు. మన వల్ల అయ్యేదేమిటి? అయ్యా నిరంతర శివనామస్మరణ చేయడం మన వల్ల. ఎందుకు? ఈ ఊపిరి ఉన్నంతకాలం, ఈ దేహం ఉన్నంతకాలం దీని కృతజ్ఞతాభావం చెప్పడమే శివనామం యొక్క అంతర్గత విషయం.
దాన్ని నిరంతరం కొలుస్తూ ఉండవయ్యా, లోపల ధ్యానిస్తూ ఉండు. నీకు తెలియకుండానే ఆ ధ్యానాంతర్గతంగా ఉన్నటువంటి ఆ నాదాత్మక స్వరూపము నిన్ను అంతరాంతరాలలో ఉన్నటువంటి ఓంకారనాదానికి దగ్గర చేసి వైరాగ్య చింతనని జగత్తు ఎందుకు చూసేలా నీకు అనుభవానికి తీసుకొచ్చి ప్రతి దానితోనూ ఉన్నట్లే ఉంటావు, దేనికి అటాచ్ కాకుండా దూరంగా ఉంటావు. దీనికి మనకి పెద్దవాళ్ళు చెప్పేటువంటి ఉదాహరణ ఏమిటాయి అంటే, దోసపండు ముచ్చుకొని పట్టుకుని ఉంటుంది, గట్టిగా తొడమని పట్టుకుని ఉంటుంది. అది బాగా పచ్చిగా ఉందనుకోండి, నువ్వు లాగితే ఒక్కోసారి పాదు కూడా ఊడొచ్చేస్తుంటుంది, అది రాదంత తేలిగ్గా రాదు. అది బాగా పండిందనుకోండి, కేవలం చేతితో పట్టుకుని ఇలా సైడ్కి తిప్పగానే దానిపైన ఉన్నటువంటి ముచ్చుకు నుంచి తనంతట తానుగా వెడల్లోకి బయటికి చేతికి వచ్చేస్తుంది. అలా జీవుడు బంధనాల్లో ఉన్నట్లే ఉంటాడు, కనిపిస్తాడు, అన్నింటితోనూ ఉంటాడు, మనుషులతో తిరుగుతూ ఉంటాడు, వ్యాసంగాలు చేస్తూ ఉంటాడు, వ్యాపారాలు చేస్తూ ఉంటాడు. కానీ లోపల భావన ఏమిటి? శివ సంకల్పం. ఆ శివానుభూతిని అనుభవిస్తూ ఉంటాడు, శివరసాస్వాదన చేస్తూ ఉంటాడు, ఎక్కడ ఉన్నా శివమూర్తి స్వరూపాన్ని దర్శిస్తూ ఉంటాడు. ప్రతి దానిలోనూ శివ శివ అనేటువంటి తత్వంతో తనను తాను శివుడుగా మార్చుకుంటూ ఉంటాడు. ఏదైతే తనకు అతి దూరంగా సమీపంగా ఉన్నదో, ఆ సమీపంగా ఉన్నటువంటి దాన్ని చూడలేక అతి దూరం అనుకున్నాడో, ఆ అతి దూరాన్ని తను తపోనిష్టతో జపనిష్టతో దగ్గర చేసుకున్నాడు. దగ్గర చేసుకునేటప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు పిల్లలకి చూడండి, చిన్నపిల్లల్ని చూస్తే ఎంత ఆధ్యాత్మిక తత్వం అలవాటు అవుతుందో దీన్ని బట్టి ప్రవచనం ద్వారా తెలుసుకోవాలి. చిన్నపిల్లలకి, ఆడపిల్లలు అనుకోండి, మగపిల్లలు అనుకోండి, కొంతమందికి అసలు ఇంట్లో వంశంలో ఆడపిల్లలు లేకపోతే 2-3 తరాల పాటు ఉన్న మగపిల్లల్ని ఆడపిల్లలుగా తయారు చేసుకుంటూ ఉంటారు. ఇదివరకు ఉన్నది ఇప్పటికీ ఉంది. అప్పటి మొన్ననే ఒక ఇంటికి వెళ్ళొచ్చి అని చూసాం, చాలా బాగుందండి, పిల్ల చక్కగా ఉంది, వాడు పూల జడ కూడా వేశారు, లంగా జాకెట్ వేశారు, బాగుందంటే వాడు మా మనవడండి, ఇంకా తిరుపతి తీసుకువెళ్ళాలి, తలనీలాలు ఇవ్వాలి, ఏదో 4 రోజులు ఆ తలనీలాలు 5వ ఏటనో 6వ ఏటనో ఇద్దాము, ఈ లోపల పిల్లవాడికి కాస్త జడ వేసుకుని ఆడపిల్లలేని ముచ్చట తెచ్చుకుందామని ఇంట్లో ఇవన్నీ కొని తెచ్చుకుంటున్నాం. మా ఇంట్లో అసలు ఆడపిల్లలే లేరండి, ఎన్ని పూజలు చేసిన ఆడపిల్లలు పుట్టట్లేదు మాకు. అదేమిటో మరి ఎప్పుడు కూడా ఈ ఏదో లంగా నిక్కర్లు డ్రాయర్లే కనబడుతున్నాయి ఇంట్లో, విసుగు వచ్చేస్తుందని అని. ఓహో అదృష్టవంతులు అనుకున్నాం. ఆ పిల్ల చూస్తే వాడు అంటాడు, పిల్లనే వస్తుంది, వాడు అంటాడు, ఈ జడ అందరికీ కనబడుతుంది, నాకు కనబడట్లేదు అంటాడు. వాళ్ళమ్మ ఫోటో తీసింది, కెమెరాలో ఫోటో తీసి వెనకాల నుంచి కూడా ఇదేలా నీ జడ అంటే, ఇందులో కనపడుతుంది, నాకు కనపడట్లేదు అంటాడు. నాకు కనపడట్లేదంటే వాళ్ళమ్మ పాపం విస్తుపోయి అద్దాన్ని ఇంతసేపు ముందు పెడితే మన బింబం ప్రతిబింబంగా కనబడింది. ఇప్పుడు ఆవిడ ఏం చేసింది, వెనకాల అద్దం పెట్టింది, ఆ అద్దం ఎదురుకుండా పిల్లవాడిని నుంచోబెట్టింది. ఆ అద్దానికి వెనుక అంటే పిల్లవాడికి వెనుక జడ కనపడేటట్లుగా ఆ జడ భాగము మళ్ళీ ఎదురుకుండా ఉన్నటువంటి అద్దంలో ప్రతిబింబించేటట్లుగా ఇంకో అద్దాన్ని పెట్టింది. వాడప్పుడు తను కనపడేటువంటి ఈ అద్దంలో, తన వెనకాల ఉన్నటువంటి అద్దంలో తన వెనక ఉన్నటువంటి జడని ప్రతిబింబంగా మళ్ళీ దర్శించగలుగుతున్నాడు. అంటే అర్థం ఏమిటి? ఆ జడ ఎక్కడుంది? వెనకాలే ఉంది. ఆ వెనకాల ఉన్నది ఎందుకు కనపడట్లేదు? ఎక్కడో లేదు కదా, ఎక్కడో ఉన్న వస్తువు అయితే చాలా దూరంగా ఉందయ్యా, కనపడట్లేదు, అంత దర్శనీయ యోగ్యం కాదది అని చెప్తూ ఉంటాం. అతి సమీపంగా ఉండి మన వెనకే ఉండి మనకు కనపడకుండా ఉంది, మన వెనకే ఉండి మనకు కళ్ళు ఎదురుకుండా కనపడే వస్తువుని ఎలాగైతే ఒక అద్దం వెనక ఇంకో అద్దాన్ని పెట్టుకుని ఎలా చూడగలుగుతున్నామో, పరమేశ్వరుడు అనబడేటువంటి ఈ జగత్తులో ఈ ఎదురుకుండా ఉన్నటువంటి అదే అద్భుతమైనటువంటి బింబం అంటే ఇది ప్రతిబింబం అనుకుంటే, మరి ఆ బింబము ఈ ప్రతిబింబము రెండూ కనపడినటువంటి అధోగతిలో మనం ఉంటే ఎలా చూడాలయ్యా? గురుముఖత చూడవయ్యా, వెనకాల ఇంకో అద్దాన్ని పెట్టుకు. ఆ గురుముఖత చెప్పుకుని ఈ గురువు ఇచ్చినటువంటి ఈ అద్దంలోంచి, ఈ విశ్వమనమైనటువంటి మహా అద్దంలో నీ యొక్క సస్వరూప ధ్యానాన్ని, స్వరూపాన్ని దర్శించి నువ్వే శివుడవు, అదే శివోహం అనేటువంటి స్థితి. అటువంటి స్థితిని అనుభవంలోకి తెచ్చుకుని ఆనందాన్ని అనుభవిస్తూ పో. అయ్యా నేను శివుణ్ణి అయిపోయాను కదా, ఇంక వాళ్ళ నుంచి నేను కూడా అందరికీ ఇలా మొత్తం ఇలా అభయహస్తాన్ని చూపిస్తూ ఉంటాను, ఏమన్నా అడిగితే నేను కూడా వరాలు ఇచ్చేస్తూ ఉంటాను, నేనే శివుణ్ణి కనుక నాకు కూడా ఆ ధ్యాస వచ్చేసిందండి అంటే కుదురుతుందా? కుదరడానికి అవకాశం లేదు. ఆ శివుడు ఎలాగైతే ఒక మహా అద్దంలో ఒక బింబముగా ఉన్నటువంటి ప్రకృతి తత్వంలో ప్రతిబింబంగా నీకు ఎలా దర్శనమిస్తున్నాడో, ఆ ప్రతిబింబంగా ఉన్నటువంటి బింబాన్ని అసలు స్వస్వరూపంగా నువ్వు ఎలాగైతే చూడగలిగేటువంటి స్థితిని నీ క్రియాయోగంతోనూ, ధ్యానయోగంతోనూ, జపాయోగంతోనూ, తపోయోగంతోనూ తెచ్చుకున్నావో, దీనికి జ్ఞానాన్ని మిళితం చేయగలిగితే ఆ జ్ఞానం ఎలా వస్తుందండి? అది కూడా శివుడే ఇవ్వాలి, ఇంకోళ్ళు ఇస్తే అవకాశం లేదండి. ఆ శివుడి అనుగ్రహంతో ఏ జ్ఞానం అయితే నీ దాకా వస్తుందో ఆ జ్ఞానాన్ని నువ్వు యథాతథంగా స్వీకరించిన రోజు ఈ జగత్తంతా కూడా ఎవరి కరుణతో నడుస్తోందో, ఎవరి అనుగ్రహంతో ముందుకు వెళ్తోందో వారి యొక్క అనుగ్రహమే నేను చేసేటువంటి కర్మలు తప్ప ఇంతకు మించి ఇంకొకటి
ఫలముగా రావడానికి అవకాశం లేదు. ఏమండి, మరి ఇన్నాళ్ళు శివుడికి ఫలానా రసంతో ఉపచారం చేస్తే ఐశ్వర్యం వస్తుందని, గోఘృతంతో అభిషేకం చేస్తే ఇంకేదో వస్తుందని, మంచి వివాహం అవ్వాలంటే ఇలా చేయాలని చాలా రకాలు విన్నామండి. మరి విన్నవన్నీ వ్యర్థమేనా? అసలు ఫలం ఏమిటి? ప్రపంచంలో ఒక పూజ అనబడేటువంటి తంతులో ఏదైతే మనం నివేదన దాకా మొత్తం ఉపచారాలు చేసి చివరికి రాజోపచార, శక్త్యోపచార పూజలు కూడా చేసి అన్ని ఉపచారాలు చేసిన తర్వాత నీరాజనం ఇచ్చి చక్క ప్రశాంతంగా అయ్యవారిని చూసుకుంటున్నామో, మరి పూజకంతటికి ఏంటి ఫలం ఏమిటి? అయ్యా, ఫలము నువ్వు పూజ చేయగలగడమేనయ్యా. నువ్వు మనిషిగా పుట్టినందుకు ఏ పూజనైతే ఇంతసేపు చేసి ఇంకేదో ఫలితం వస్తుందని ఇన్నాళ్ళు మాయలో పడిపోయావు. ఆ మాయ అనేటువంటి దాన్ని పరమేశ్వరుడు తీసేశాడు. ఇప్పుడు అర్థమైంది ఏంటి? అసలు ఈ శరీరంతో పూజ చేయగలగడమే మహా అద్భుతం అయ్యా. ఇంత శరీరం ఉండి పూజ చేయలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎన్ని కలిమాయల్లో పడుతూ వేరే వేరే వ్యాసంగాల్లోకి వెళ్ళిపోతూ మతాల్లోకి మారిపోతున్న వాళ్ళు ఉన్నారు. అన్ని ఇంట్లో ఉంచుకుని పాశ్చాత్య వికృతి మాయలో పడిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అన్ని ఇంట్లో ఉంచుకుని మాకు ఇది వద్దనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏదీ లేక పరితపించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వీళ్ళందరూ దరిద్రులు. ప్రపంచంలో ఐశ్వర్యం లేనివాడు ఎవడైనా ఉన్నాడంటే కూర్చోడానికి సోఫా లేకనో, ఉండడానికి ఇల్లు లేకనో, కట్టుకోవడానికి బట్ట లేకనో ఉన్నవాడు కాదయ్యా దరిద్రుడు. అన్నీ ఇచ్చినటువంటి వాడికి కృతజ్ఞతాభావం చూపించలేకుండా బికారిగా తిరుగుతూ తన ఆజన్మాంతము కూడా ఇంకొకళ్ళ కోసం పరితపిస్తూ వాళ్ళు ఇచ్చేటువంటి బిచ్చం కోసం చేతులు అర్రులు చూస్తూ దొంగలించినటువంటి పదార్థాన్ని భగవన్ నివేదన లేకుండా స్వీకరిస్తూ ఈ శరీరాన్ని పోషిస్తూ ఇది నా గొప్పతనం, నా ప్రగల్భం అని తరతరాలుగా వచ్చినటువంటి ఆస్తుల్ని అనుభవిస్తూ పోతున్న వాడు ఎవడైతే ఉంటాడో వాడు నికృష్టుడు, వాడే అష్టదరిద్రుడు. అంతకు మించినటువంటి దరిద్రం జగత్తులో లేదు. మరి ఐశ్వర్యవంతుడు ఎవడు? వాడికి ఉన్నంతలో పరమేశ్వరుడు ఇచ్చినటువంటి ఈ దేహాన్ని ఆ చిన్న ఉసిరి కాయ నివేదన చేసి ఒక యోగి పాత్రలో వేయాలన్నా, మనకున్న దానిలో మన కోసం మనకు వండుకున్న దానిలో ఇంటికి వచ్చినటువంటి వాడికి వైశ్వదేవం చేస్తూ భగవత్స్వరూపంగా భావించి ఆయన పాత్రలో పెట్టాలన్నా, వారు తింటుంటే నిజంగా భగవదర్పితమైనటువంటి పదార్థం స్వయం భగవంత్ స్వరూపమే వచ్చి తింటుందనేటువంటి భావంతో దర్శించాలన్నా, అటువంటి దృశ్యానికి సాక్షిభూతంగా నిలవాలన్నా, ఇంత అదృష్టం చేసుకున్న వాడు ఎవడైతే ఉంటాడో, అటువంటి అనుభూతిని నిత్యము పొందుతున్న వాడు ఎవడైతే ఉంటాడో, అటువంటి అనుభూతిని నిత్యము తపస్సుగా మార్చుకుని మననం చేస్తూ దాని యందు అద్భుతమైన జ్ఞాన సంపదని లోపల పెంచుకునేటువంటి శక్తి ఉన్నటువంటి సద్భావన సదాచార పరుడు ఎవరైతే ఉంటాడో వాడు ఐశ్వర్యవంతుడు. వాడు కుబేరుడితో సమానం అని చెప్తాడు. కుబేరుడు కూడా స్వామి పక్కనే ఉంటాడట. ఈయనకేమన్నా కావాలేమో అని చూస్తాట. ఈయన తనకేమక్కర్లేదు, ఆయనకేం కావాలి? శ్మశానవాసి భగవాన్ కచరో గోచరోద్ధన, ఆయనకేం కావాలి, ఆయనకేమక్కర్లా. పాపం ఎప్పుడు కుబేరుడు ఆయన వైపు చూస్తుంటాట. వెంకటేశ్వర స్వామి ఫలానా కలియుగంలో డబ్బులు అడిగిచ్చాను, వడ్డీ వస్తుంది, ఈయన కూడా ఏమన్నా అడిగితే కాస్త నాకు వడ్డీ వస్తుంది, ఐశ్వర్యం పెరుగుతూ ఉంటుందని చూస్తాట. ఈయనేం చేస్తాడు? అసలు ఆయన వైపే చూడట. మరి ఎవరి వైపు చూస్తాడు? తనకున్న దానిలో మొత్తం అంతా భగవత్ ప్రసాదమే, ఉన్నదంతా భగవన్ నిర్ణయమే, ఉన్నదంతా భగవత్ సంకల్పమే అని భావించి ప్రతిదాన్ని కూడా భగవన్నామంతో ఎవడైతే అనుభవిస్తూ ఉంటాడో అటువంటి వాడి వైపుకి నాలుక వెళ్ళబెట్టుకుని చూస్తూ ఉంటాడట. రే, నువ్వు ఇచ్చిందల్లే వాడికి కాస్త ప్రసాదం నోట్లో పెట్టావు, అబ్బా కడుపు నిండి ఎన్నాళ్ళైందో, మా అమ్మ పెట్టిన భోజనంలా ఉంది, అమ్మ అంటే అయితే నేను శివుడు అమ్మ గురించి ప్రస్తావన తెచ్చుకుంటాడట. కనుక శివుడికి అమ్మలా మారు. శివుడికి అమ్మగా మారడం అంటే మొట్టమొదటి చెప్పుకున్నాం, అయ్యా అభిషేకాలు చేయక్కర్లేదు, ఆయన కోసం నమకచమక రుద్రాలు నేర్చుకోక్కర్లేదు, ఏమీ అక్కర్లా, భావన మాత్ర సంతుష్ట. ఆ భావన మాత్రంగా ఆ శివదర్శనాన్ని ప్రతి విషయంలోనూ చేసేటువంటి ఆ స్థితిని పొందు, అస్థిత ప్రజ్ఞత్వాన్ని పొందు, సుఖ దుఃఖాలు అనేటువంటి ద్వంద్వ భావనలోంచి ద్వంద్వాతీత స్థితిని పొందేటువంటి ప్రయత్నం చేయి. ఇంకా సుఖము పరమేశ్వరుడే, దుఃఖము పరమేశ్వరుడే, ఈ రెండు నాకు ఇస్తున్నాడంటే వీటి ద్వారా నేనేదో నేర్చుకోవాలి, నేనేదో ఎదగాలనేటువంటి భావన తప్ప నన్ను కష్టపెట్టాలనే భావన, నన్ను అహంకారంలోకి తోయాలనే భావన నా తండ్రికి ఉండదనేటువంటి దాన్ని పూర్తిగా నమ్ము. ఇలా నమ్మి ప్రతిదాన్ని శివస్వరూపంగా భావించి శివ అనుభూతిగా మార్చుకున్నటువంటి వాడికి జగత్తంతా కైలాసమే. ఆ జగత్తులో ఇప్పుడు నువ్వేమిటి? శివోహం శివ. అటువంటి స్థితిని పొందవయ్యా. ఈ జన్మ వచ్చింది దీనికోసం, వృధా చేసుకో. కాలము యవ్వనము ఊరికే తప్పిపోతాయి. ధనమన్నా ఇంకొద్దిసేపు నువ్వు జాగ్రత్తగా ఉంటే ఆగుతుందేమో, కాలం ఆగడానికి అవకాశం లేదు. శరీరంలో ఉన్నటువంటి దృఢత్వం ఉండడానికి అవకాశం లేదు. ప్రతిరోజు మరణానికి దగ్గరగా అవుతూ ఉంటుంది ఈ శరీరం అంతా కూడా. ఇది పోకుండానే, ఈ శరీరం పడిపోకుండానే, నీలో ఉండేటువంటి జవసత్వాలు తగ్గిపోకుండానే, నీలో ఉండేటువంటి సంకల్పాదులు
అనవసరమైన విషయాల్లోకి వికారాల్లోకి వెళ్లకుండానే మనస్సు నైర్మల్యం వైపుకి వెళ్లకుండా నిష్కాముకత్వమైనటువంటి ఆ భగవత్పాదాలని నిరంతరం స్మరణ చేసేటువంటి సంకల్పపూరితమైనటువంటి విధానాన్ని గురువు ద్వారా స్వీకరించేటువంటి తరుణమాసన్నమైన వెంటనే మొదలెట్టు నీ జీవితాన్ని సక్రమమైన మార్గంలో ప్రయాణింపజేయడం కోసం. అదే శివ సంకల్పం. సో నీ జీవితంలో నువ్వు చేయాల్సింది తెలుసుకోవాల్సింది ఏమిటి? నువ్వు శివుడు అనేటువంటి ధ్యాస, నువ్వే శివుడు అనేటువంటి అసలు స్థితి. ఆ ఆత్మస్వరూపుడు నాలో నిత్య చైతన్య స్వరూపుడుగా ఉన్నాడు కనుకనే ఈ చేతులు కదిలినా, ఈ నోరు కదిలినా, ఇందులోంచి ఇన్ని అక్షరాలు బయటికి వచ్చినా, ఈ కన్నితో ఇంత కంటితో 2 కళ్ళతో కాస్త దృశ్యము, ఈ లోపల ఉన్నటువంటి దృష్టి అక్షరాన్ని చూడడానికి మసబారుతోందేమో వయసుతో పాటు తప్ప ఎదురుకుండా ఉన్నటువంటి దృశ్యాన్ని చూడడంలో మసగబారకుండా ఉంది. ఇంకా అందరూ ప్రస్ఫుటంగా కనపడుతూ ఉన్నారు. ఇంకా ప్రతి వాళ్ళు మాట్లాడుకునే విషయాలు చెవుల దాకా వస్తున్నారు. ఇంత స్థాయిలో నన్ను నిలబెట్టి నువ్వు ఉంచి దీని ద్వారా శరీరం మొత్తం ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యని గ్రహించడానికి కావాల్సినటువంటి అవకాశాన్ని ఇంకా నాకు ఇస్తున్నటువంటి ఆ పరమశివతత్వాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నం చేయి. అది అసలైనటువంటి శివజ్ఞానం. ఆ శివజ్ఞానాన్ని పొందిన తర్వాత ఉన్నటువంటిది ఏమిటి? ఆ శివజ్ఞానాన్ని పొందడమే శివయోగం అయ్యాలి. ఈ శివయోగాన్ని పొందితే ఏమవుతుంది? ప్రకృతుల నుంచి నీకు అభయం హస్తం వచ్చేస్తుంది. పంచతన్మాత్రల నుంచి బయటకు వచ్చేసావు, బుద్ధి నుంచి బయటకు వచ్చావు. అంటే బుద్ధి నుంచి బయటకు రావడం అంటే ఏమంటే బయటకు వస్తే ఎలా అవుతుందండి? బుద్ధి ఉండాలి, నిలకడగా స్థిరంగా ఉంది. అనవసరమైన వ్యాసంగాలకి పోకుండా, దేని యందు తాదాత్మ్యత చెందకుండా పరమశివ పాదాలను ఒక్కదాన్నే పట్టుకుని ఉండగలిగాను. ఎప్పుడైతే మనస్సు స్థిరంగా ఉంటుందో, చిత్తము స్థిరంగా ఉంటుందో, బుద్ధి స్థిరంగా ఉంటుందో, ఈ దేహాదులన్నింటిలో ఉన్నటువంటి చైతన్యం, అసలు చైతన్యం పరమేశ్వరుడే అనేటువంటి ఒక ఆలోచన, ఒక విషయం నాకు అవగతమవుతుందో, ఇప్పుడు ఉన్నదెవరు? నేనా పరమశివుడా? పరమశివ స్వరూపంలో ఉన్నటువంటి ఇన్ని చిత్కళా స్వరూపాలే. ఆ చిత్కళా స్వరూపాలన్నీ ఇప్పుడు నాకేం చెప్తున్నాయి? పరమశివ జ్ఞానాన్ని ఇస్తున్నాయి. ఈ జ్ఞానాన్ని వదిలేసి ఇంతకాలం ఏం చేశాను? ఈ లోకోత్తరంగా ఉన్నటువంటి విషయాల వైపుకి మనస్సుని రమింపజేసుకున్నాను. కనుక ఎప్పుడైతే ఇన్ని నాకు వచ్చేసాయో బంధ విముక్తనం జరుగుతుంది. ఎవడైతే బంధముల నుంచి బయటకు వచ్చాడో వాడు ఇప్పుడు ఏమవుతున్నాడు? స్వతంత్రుడు అవుతున్నాడు. స్వతంత్రుడైనటువంటి వాడు చేయాల్సిందేంటి? పరమశివుడు అందరికన్నా స్వతంత్రుడు. ఆయన ఏ బంధనము లేనటువంటి వాడు, ఎటువంటి కర్మలు లేనటువంటి వాడు. కానీ అన్ని కర్మలకు తాను సాక్షిభూతంగా ఉంటాడు. కర్మలు లేనటువంటి వాడిని కొలిచి మనం కర్మలు లేకుండా మిగిలిపోయాం. బంధనాలు లేనటువంటి వాడిని కొలిచి మనం బంధన రహితులమైనాం. దుఃఖము లేనటువంటి వాడు, గుణము లేదు, దుఃఖము లేదు, రూపము లేదు. ఇవన్నీ ఉన్నా దాని యందు తాదాత్మ్యత చెందకుండా స్థిరంగా స్ఫురద్రూపంగా ఉన్నాం. ఇవన్నీ శివుడు ఎలా ఉన్నాడో ఆయన్ని చూసి శివుడుగా మారినటువంటి వాడు, చివరికి తన్ని తాను శివస్వరూపంగా మలుచుకున్నటువంటి వాడు చివరికి ఏమవుతాడట? సారూప్య సామీప్య సాయుజ్య స్థితులలో మోక్షానికి అర్హతని పొందుతుంది. ఈ 4 స్థితుల్లో ఒక్కొక్క స్థితిలో ఒక్కొక్క స్వరూపంగా కనబడుతూ ఉంటాడట. సాలోక్యం, నువ్వు ఉన్నటువంటి ఈ స్థితిగతుల్లో కర్మల్ని ఆచరిస్తూ ఆ కర్మ ఫలితాలన్నింటినీ పరమేశ్వర పాదాల దగ్గర వదిలేసేవయ్యా. సాలోక్య ముక్తిని పొందుతావు. నువ్వు చేసేటువంటి కర్మల వెనకాల ఉన్నటువంటి విధానాన్ని అంతటినీ లోపల నిత్యము కూడా మననం చేసుకో, తపస్సు చేస్తూ ఉండు. సామీప్య రూపాన్ని, సామీప్యమైనటువంటి మోక్షాన్ని పొందుతావు. ఆ మోక్షాన్ని పొందుతున్నప్పుడు ఏ రకమైనటువంటి భావనలు జగత్తులో శివస్వరూపాలుగా కనపడుతూ నీకు దర్శనం అవుతూ ఉంటాయో అటువంటి రూపాలన్నింటినీ దర్శిస్తూ శివపరమైనటువంటి జగత్తుని శివునిగా దర్శిస్తూ పో. సారూప్య మోక్షం వస్తుందయ్యా. ఇన్ని తెలిసినటువంటి వాడికి సాష్టి అనేటువంటి ఒక మోక్షాన్ని ఇస్తాడట. తన శక్తుల్ని కూడా కొన్నిటిని ఇచ్చేస్తూ ఉంటాడట. ఇన్ని గ్రహించినటువంటి వాడికి శివుడు తనంతట తానుగా తన శక్తిని కూడా ఇస్తాడట. ఆ శక్తిని పొందినటువంటి వాళ్ళు, అంటే శివుడు యొక్క కొన్ని శక్తుల్ని పొందినటువంటి వాళ్ళకి సాష్టి మోక్షం అనేటువంటిది వస్తుంది. ఆ సాష్టి మోక్షం తర్వాత అది కూడా పొంది తనను తాను పూర్తిగా శివుడిగా మలుచుకున్నటువంటి వాడికి చివరి స్థితి ఏమిటయ్యా అంటే ఆయనలోకి వెళ్ళి లయమైపోవడం, ఆయనలో ఆయనగా మారిపోయి చేరిపోవడం, సాయుజ్య మోక్షం. కనుక ఈ 5 రకాల ముక్తులని మనకు అందించడం ఎక్కడా? ఇదంతా చెప్పడం ఎక్కడా? ఇంకా శరీరం పడిపోలేదుగా, అప్పుడే మోక్షం వచ్చేస్తుందా అండి? శరీరం పోయాక కదా. ఇదంతా సాక్షిగా నువ్వు ఎదురుకుండా ఉండి ప్రపంచాన్నంతా దృశ్యమానమైనటువంటి భగవస్వరూపంగా దర్శిస్తూ, అనుభవిస్తూ, భావిస్తూ, చివరికి తాదాత్మ్యత చెందుతూ ఏ శివస్వరూపమైతే నీలో ఉందో అదే ప్రపంచంగా కనపడుతోంది. ఉన్నదంతా శివస్వరూపమే అని ఏదైతే గ్రహించి అనుభవించి సాధించావో అది శరీరం ఉండగానే సాధన ఫలం రావాలి తప్ప శరీరం పడిపోయాక వస్తే అది ఎలాంటిది? కర్మలతో చేసినటువంటి పుణ్యాలు
శరీరం పడిపోతే ఈ లోపల ఆ కర్మల వల్ల స్వర్గాది లోకాలు వస్తాయి, సుఖాలు అనుభవించేస్తావు, కిందకు వచ్చేస్తావు. మళ్ళీ మిగిలిపోయినటువంటి ప్రారంభాలతో మళ్ళీ జీవనం స్టార్ట్ అవుతూ ఉంటుంది, మళ్ళీ మొదలవుతుంది. కానీ జీవన్ముక్తి స్థితి ఏదైతే ఉందో, అంటే ఇక్కడ ఉండగానే, జీవుడుగా ఉండగానే ఉన్నటువంటి జగత్తునంతటినీ శివస్వరూపంగా దర్శించావు, నిన్ను నువ్వు శివుడుగా మార్చుకోగలిగావు. ఆ శివుడు నేను వేరే వేరే స్వరూపాలు కాదు, రెండు ఒకటే, నేనే శివోహం స్థితిలో ఉన్నాననేటువంటి స్థితిని పొందావు. ఇప్పుడు ఏమైపోయింది, ఈ జీవుడు పడిపోవడం అనేటువంటిది ఉండదు, ఉండగానే ఆనందాన్ని అద్వితీయమైనటువంటి స్థితిలో అనుభవిస్తూ పోతున్నావు. అదే శివోహం అనేటువంటి స్థితిని ఆనందానుభూతిలోకి తెచ్చుకుని ఆ స్థితిని ప్రత్యక్షంగా అనుభవిస్తూ జగత్తుకి సాక్షిభూతంగా నిలిచారు. అటువంటి వాడిని ఏమంటారు అంటే స్వయం శివస్వరూపం. ఇంకా అంతకు మించినటువంటి వాడు లేడు, అంతకు మించినటువంటి వాడు లేదు. నిజంగా శరీరం పడిపోకుండా అంత శక్తిని పొందగలమా? ఎదురుకుండా అన్నం పెట్టి రోజు ఐటమ్స్ మారుస్తూ చేతులు కాళ్ళు కట్టేసి, ఓకేనా, చేతులు కాళ్ళు కట్టేసి కళ్ళు నోరు పనిచేసేలా చేసి ఎదురుకుండా రోజు పంచభక్ష పరమాన్నాలు పెట్టు, వాడు తినకుండా ముట్టుకోకుండా కేవలం గాలిని మాత్రమే పీలుస్తూ అయ్యో తినాలనుంది అంటున్న వాడికి 40 రోజులు 50 రోజులు అలా ఏ భోజనము లేకుండా వదిలేసామనుకోండి, ఏమవుతుంది? వాడు అంటాడు నా పట్ల అన్యాయం చేస్తున్నావయ్యా, ఈ మూసేదేదో కళ్ళు నోరు కూడా మూసేసి ముక్కు కూడా మూసేసి ఏకంగా ఏమవుతుంది? ఉన్ననాళ్ళు ప్రాణం ఉంటుంది, తర్వాత ప్రాణం పోతుంది. కనీసం ఆ వాసన లోపలికి వచ్చి మనస్సును చెలింపజేయవు కదా. ఈ వాసనాభూయిష్టమైనటువంటి జగత్తులో ఇన్ని రకాల అవయవాలు మనకిచ్చి, దీంతో ఇంత గురు సాంగత్యాన్ని ఇచ్చి, ఇంత పురాణాంతర్గతమైనటువంటి వేద విజ్ఞానాన్ని అంతటిని అందించి ఎదురుకుండా పెట్టి నువ్వు అనుభవించవయ్యా అంటే మనకి మనంగా బంధనాలతో కట్టి వేసేసుకుని ఎదురుకుండా ఉన్నటువంటి పంచపక్ష పర్వాణాలని తిరస్కరించి అన్నీ అయిపోయాక నాకేం చేసావు, నాకేం పెట్టావు, నన్ను ఏం చూసావు, నన్ను అన్యాయం చేసేసావని మళ్ళీ ఏ స్వరూపం అయితే నీకు అండగా నిలుస్తుందో ఆ అండనే నిందిస్తూ పోతూ ఉంటే, అన్నీ ఎదురుకుండా ఉన్నవాడు ఎలాగైతే ఆహారాన్ని విస్మరించి తనని తాను బంధనాల్లో పెట్టుకుని ఇబ్బంది పడి ప్రాణాన్ని త్యజించాడో, అలా ఈ కాలం అనేటువంటి ఈ నిబద్ధమైనటువంటి ఈ అంతాక్షరిలో, ఈ పరమపద సోమవారం పట్టికలో నిన్ను స్వతంత్రుడిగా వదిలేసిన తర్వాత కూడా ఏది నాదో అది పట్టించుకోకుండా ఏది కావాలో దాన్నే పట్టించుకున్నవాడు పంచపక్ష పరమాణాలు ఉండి కాళ్ళు చేతులు కట్టివేసినటువంటి వాడి వల్లే చిట్ట చివరికి మరణాన్ని ఆశ్రయించాల్సింది తప్ప శివానుభూతిని పొందడానికి అర్హత ఉన్నా కూడా కోల్పోయినటువంటి స్థితిని పొందుతాడు. కనుక అటువంటి స్థితిలో ఉంటావా? పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో ప్రతి క్షణాన్ని, ప్రతి అడుగుని, ప్రతి విషయాన్ని, ప్రతి విభూతిని కూడా పరమశివతత్వంగా పరిగణలోకి తీసుకుని శివ అనుభవాన్ని అనునిత్యం పొందుతూ శివ స్వరూపాన్ని నీ స్వరూపంగా మార్చుకుని శివుడిలో ఐక్యమవుతావా, నీ ఇష్టం. ఇంత చెప్పాడు సూతుల వారు. ఇదంతా కూడా మహర్షులకు అందరికీ చెప్పారు. ఇదయ్యా శివజ్ఞానం అంటే, ఇలా పొందాలయ్యా, ఒకదాని తర్వాత ఒకటి. ముందు ఇంద్రియాలను జయిస్తూ, ఇంద్రియాలని జయించడం నీ వల్ల కాదు. ఏ నామాన్ని అయితే నిరంతరం పట్టుకుంటావో ఆ నామ మహిమ వల్ల ఇంద్రియాలని జయించేటువంటి శక్తి నీకు వస్తుంది, తన్మాత్రుల్ని జయించేటువంటి శక్తి నీకు వస్తుంది. తర్వాత మనస్సు నిలుస్తుంది, మనస్సుతో పాటు చిత్తము న్యూట్రల్ అయిపోతుంది, దాంతోపాటు బుద్ధి స్థిరత్వాన్ని పొందుతుంది, ఆ బుద్ధితో శరీరం అంతా కూడా ఏకాగ్ర చిత్తాన్ని పొందుతుంది. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి శివ ఫలాలుగా నీకు అందుతూ ఉంటాయి. ఆ శివ ఫలాలన్నీ అందిన తర్వాత నువ్వు శివస్వరూపంగా నువ్వు గ్రహించగలుగుతావు. ఆ శివస్వరూపంగా నువ్వు గ్రహించిన తర్వాత నువ్వే శివుడు అనేటువంటి భావనలోకి వెళ్తావు. ఇదంతా ఒక తపస్సు, ఒక పీరియడ్లో నువ్వు చేయాల్సినటువంటి స్థితి. ఏమంటే ఇదంతా అనుభవించే లోపల ఏదైతే బంధము మోక్షము అన్నారో, ఈ బంధము మోక్షము కొద్దిగా అర్థమైనవి. కానీ బంధము మోక్షానికి, దీని నుంచి తప్పించుకోవడానికి, ఇవి బంధము మోక్షము అష్టరకములైనటువంటి ప్రకృతుల ద్వారా, ఇందాక చెప్పుకున్నాం బుద్ధి, మనస్సు, అహంకారము, చిత్తము, దాంతోపాటు తన్మాత్రలు అని చెప్పాం. ఈ వీటితో పాటుగా ఎలా వీటి నుంచి బయటపడాలో అర్థమైంది. కానీ ఇవి నిజంగా తగులుకుంటే ఆల్రెడీ ఇందులో పడిపోయాం. మాకందరికీ పేర్లు, రూపాలు, గుణాలు తాదాత్మ్యం చెందేశాం. వెనకాల ఉన్న డబ్బు, ఏది పోయినా బాధే, ఏది ఉన్నా బాధే. ఇది తప్ప పరమేశ్వరుడు ఉన్నాడు, వాడికి అన్నీ ఇచ్చేవయ్యా అంటే మనసు రావట్లా. మరి ఇలా ఆల్రెడీ కలి విషయంలో కూరుకుపోయి మరి ఇందులోంచి ఇప్పుడు శివజ్ఞానం వైపు నడవాలి అన్నా, ఆ జ్ఞానాన్ని పొందాలి అన్నా మార్గం ఏదన్నా ఉందా? మేము ఆల్రెడీ మాయలో కూరుకుపోయాం. ఇప్పటికిప్పుడు పుట్టిన పిల్లవాడిని మంచి వైపుకి నడిపించడం తేలిక. మేము పాడైపోయాం, తప్పుడు దారుల్లోకి వచ్చేసాం. ఆ వచ్చిన వాడిని మళ్ళీ సవ్యమైన మార్గంలోకి తీసుకువెళ్ళాలి. ఇంత శివానుభూతిని ప్రపంచంలో అనుభవించేలా చేయాలి. మాకు ఏదైనా మార్గం ఉందా స్వామి? అది కూడా ఉంటే కొద్దిగా చెప్పండి. మొత్తం అంతా
అకాడమిక్ ఇయర్ అంతా పాడు చేసుకుని ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చేటప్పటికల్లా టెస్ట్ పేపర్లు కొనుక్కొని గబగబా ఇందులో ఇంపార్టెన్స్ క్వశ్చన్స్ ఏమున్నాయని మళ్ళీ టీచర్తో 4 దెబ్బలు తినేనా సరే ఇవి పక్కాగా వస్తారా, ఇవి పట్టుకుంటే నువ్వు పాస్ అయిపోతావు. ఇన్నాళ్ళు ఎలాగో వేస్ట్ చేసావు, కనీసం 5 క్వశ్చన్లు రా జీవితంలో చదువు. ఈ 5 క్వశ్చన్లు చదివితే నిన్ను ఎటువంటి కఠినాత్ముడైనా సరే అక్కడ కటెక్ట్ చేసేవాడు, ఆ కఠినాత్ముడు కూడా వీడికి ఇంతే వచ్చి వీడు ఇదే రాశాడు ఇదే చదువుకున్నాడు అనే విషయం అర్థమైపోయి కరెక్ట్గా పాస్ మార్కులు వేసి నిన్ను బయటికి పంపించేస్తాడు. అలాంటి అనుగ్రహం ఎలాంటిదో సూతుల వారు చెప్పినటువంటి ఈ శివజ్ఞానము శివయోగం అనేటువంటి మహాద్భుతమైనటువంటి ప్రకటనలోంచి మహర్షులు అడిగారయ్యా, వచ్చేది కలికాలం, మనుషులు ఆల్రెడీ నీతి బాధలు బాధల్లో పడిపోయి ఉన్నారు, మనస్సు రకరకాల వికారాల్లోకి వెళ్ళిపోయింది, చంచలమైపోయింది, జీవితం ఆల్రెడీ 40-50 సంవత్సరాలు గడిచిపోయి ఉండొచ్చు ఈ విషయాలన్నీ తెలుసుకునేటప్పటికల్లా. మరి అప్పుడు తెలుసుకుని ఇప్పుడు వాడు మళ్ళీ శ్రవణము మననము కీర్తనము ఇందులోకి వచ్చేసాడంటే ఎప్పటికీ ఇవన్నీ తేలాలి, ఎప్పటికీ శివానుభూతి కలగాలి, ఎప్పటికీ శివానురక్తి కలగాలి, ఎప్పటికీ జీవితం అనుభవంలోకి రావాలి, అదంతా శివోహం అనేటువంటి స్థితి ఎప్పుడు వీడు అనుభవంలోకి తెచ్చుకోవాలి. ఇదంతా అయ్యే పని కాదు. ఇంకో జన్మ ఉండొచ్చు, ఆ జన్మలో శివుడు నీ అనుగ్రహం వల్ల వాడు సవ్యమైన మార్గంలో ఉండొచ్చు. ఇంతకు మించిన వికారాలు వాసనలు వాడిని వెంబడిస్తూ ఉంటాయి. ఎక్కడ ఏ తప్పుదారి పట్టినా అసలు నువ్వు తెలియనటువంటి విద్వేషాల్లోకి వెళ్ళిపోవచ్చు, అసలు ఈ దేశంలో పుట్టకపోవచ్చు, మరో భూమిలో పుట్టచ్చు, ఎలాంటి వికృతమైనటువంటి విలయాలైనా వాడు అనుభవించవచ్చు. కనుక ఇప్పుడే తెలిసింది 60 ఏళ్ళు వచ్చాయి, 70 ఏళ్ళు వచ్చాయి, ఇంకా వీడు మారలేదా, వీడు బాగుపడలేదా, అలాంటిది ఏదన్నా షార్ట్ లిస్ట్ ఉంటే అది కూడా ఇవ్వండి అని అడిగారు. ఇంత చెప్పిన తర్వాత కూడా 2 గంటల పాటు ఇంకా షార్ట్ లిస్ట్ అడుగుతున్నాడంటే వీడికి బాగా శ్రద్ధ కుదిరింది. ఇలాంటి వాడికి చెప్తే రాబోయే తరాలు ఇంకా బాగుపడతాయని వెంటనే సూతుల వారు మొదలెట్టారు. ఆ విషయాలకు సంబంధించినటువంటి ప్రసంగాన్ని రేపు చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవాళ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి కమిటీ సభ్యులకు నమస్కరించుకుంటూ స్వస్తి. శ్రీమాత్రే నమః. శృంగేరి జగద్గురువుల దివ్యాశీస్సులతో ఈ వార్షికోత్సవ సందర్భంగా రజతోత్సవాలు మోతీనగర్ శంకరమఠ ఇవాళ 2వ రోజు ప్రదర్శకాలంలో శ్రీమతి కరణ్మయ్య గారి ద్వారా అమ్మవారి గురించి అయ్యవారి గురించి శివపురాణం ఇందాక మాట్లాడుతూ చెప్పారు. కీర్తి శేషులు ఉదగండి శంకర శర్మ గారి గురించి మొన్న శనివారం నాడు ఆయనని తలుచుకుంటూ చిన్న సభ ఏర్పాటు చేయడం జరిగింది. సరే వారు ఊరిలో లేరు కాబట్టి రాలేదనుకుందాం మేము కూడా, లేకపోతే తప్పనిసరిగా వచ్చేవారే. చాలామంది వచ్చారు. ఆ వేళ మాకు కొంచెం ఇబ్బంది పడ్డ, మొదట్లో ఎక్కువ మంది రారేమో, అయ్యో ఇంత పెద్ద మళ్ళీ వారి కుటుంబ సభ్యుల ముందు పరువు కానీ వచ్చారండి. చాలా సంతోషించాను నేను కూడా. 80 మంది 90 మంది వచ్చారు. ఆవిడ గురువు గారి మీద ఆ ఆప్యాయతతో నిజంగా వారి మీద ఉన్న ఆ గౌరవంతో వచ్చారనిపించింది నాకు. చాలా సంతోషించాం. సరే, రాబోయే కార్యక్రమాలు రేపు ముఖ్యంగా అమ్మవారి సన్నిధిలో సామూహిక కుంకుమార్చన మహిళలందరూ తప్పనిసరిగా ఈ 5 రోజులు కూడా మనం వార్షికోత్సవాలు. నిన్న సాయంకాలం నేను ఇక్కడ ఆలయంలో జరిగిన వ్రతం టైంలో లేను. 5 రోజులు మరి నేను ఉదయం పొద్దున సాయంకాలం ఉండాలి కదా, ఉండాలి, నిజంగానే ఉండాలి. కానీ నేను ఎక్కడికి వెళ్ళానంటే సామవేదం షణ్ముఖ శర్మ గారు ద్వారా ఆ ఋషిపీఠం రజతోత్సవ సభకి వెళ్ళా. 4 రోజుల నుంచి సభ జరుగుతోంది. రమణాదో ఆహ్వానం, సరే ఇక్కడేదో హడావుడు కుదరలేదు. నిన్న సభకి వెళ్ళాను. మీరందరూ కూడా ఆ రజతోత్సవం ఋషిపీఠం ఇంటికెళ్ళి వేళ టైం సరిపోదు. రేపు పగలు 4వ రోజు సామవేదం షణ్ముఖ శర్మ గారు మాట్లాడిన మాటలు ఒక 45 నిమిషాలు ఉంటుందండి. ప్రవచనం కాదది, ఆధ్యాత్మిక ప్రవచనం కాదు. ఋషిపీఠం యొక్క ప్రస్థానం 25 సంవత్సరాల్లో ఎక్కడ మొదలు పెట్టారు, ఈవేళ ఏ స్థితిలో ఉంది, అది ఒకసారి
ఒకసారి వీలైతే చాలా మంది వీలవుతుంది యూట్యూబ్ వస్తామని చూస్తూనే ఉంటారు కదా. ఇప్పుడు ఎవడే యూట్యూబ్ చూడకుండా ఉన్నవాడు ఎవరు లేరు, ఖాళీగా ఉన్నవాడు లేరు. చూడండి ఒకసారి. ఎల్లుండి సాయంకాలం మాట్లాడుకుందాం దాని గురించి. రేపు సామూహిక కుంకుమార్చన మహిళలందరూ తప్పనిసరిగా ఆలయ ప్రాంగణంలో జరిగే ఆ కార్యక్రమంలో పాల్గొవాలి. మొన్న అక్షయ తృతీయ నాడు మహిళల సంఖ్య తక్కువగా ఉంది. నేను ఈ పైన ఎప్పుడు తక్కువగా ఉందో కూడా గుర్తు చేసుకుని రికార్డు చేసుకుని అది కూడా మీకు మధ్య మధ్యలో చెప్తూ ఉంటాను. వార్షికోత్సవ సందర్భంగా మంగళవారం అమ్మవారి సన్నిధిలో జరగబోయే కుంకుమార్చనది. సో ఇందాక ఇన్ని లక్ష మల్లెపూలతోటి కూర్చేద్దాం అన్న విధంగా పొద్దున్న ఎవరైనా పంపిస్తాను, మల్లెపూలు కూడా తెప్పిద్దాం. అమ్మవారికి మల్లెపూలు పక్కన పూజ చేస్తూ కుంకుమార్చన చేసుకుంది. కానీ అన్ని మఠం చేయగలుగుతుంది కార్యక్రమాలన్నీ. మీ దగ్గర నుంచి దానికి తగ్గ ప్రతిస్పందన కూడా కావాలి. ఋషిపీఠం వారి మన సాంప్రదాయం వారి అది చూడండి. ఎల్లుండి సాయంకాలం మాట్లాడుకుందాం. అమ్మ నాకు ఎల్లుండి సాయంకాలం ఒక హాఫ్ అన్ అవర్ టైం కాదు. వార్షికోత్సవాల సందర్భంగా ఆఖరి రోజుని అక్కడ మాట్లాడే ఆ 2 నిమిషాల టైంలోనూ అది 1 గంటగా అవుతుంది సుమారు. ఆకలేసే టైము సరిపడలేదు. గట్టిగా నేను ఇంకో 10 నిమిషాలు ఏదైనా మంచి మాట చెప్తామా, ఇంకా ఏవో ఆలోచనలు ఉన్నాయి అవన్నీ మీతో పంచుకుందామా అంటే ఆకలేసే టైంలో ఈయనంటారు ఎప్పుడు మొదలెట్టాడు అనుకుంటారని నిజంగా నేనే తగ్గించుకుంటున్నా. ఎల్లుండి సాయంకాలం అమ్మగారిని పర్మిషన్ అడిగాను, హాఫ్ అన్ అవర్ ఇక్కడే మాట్లాడుకుందాం. ఋషిపీఠం ఏ విధంగా 25 సంవత్సరాల్లో ఇంత పెద్ద ఎత్తున, అది ఎంత పెద్ద ఎత్తున అంటే మీకు చెప్పనండి. నిన్న విన్నాను, ఈవేళ ఆఫీస్లో కూర్చుని ఆయన మాట్లాడిన ప్రతి మాట ఇగో ఇక్కడ ఇలా నోట్ చేసుకున్నాను. ఇవన్నీ షార్ట్ నోట్స్ అంటాం. ఆఫీస్లో కూర్చుని ఇవన్నీ మేనేజ్మెంట్ గురించే. అసలు ఋషిపీఠం ఎక్కడ మొదలైంది, ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడ ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారో. శర్మ గారి లాంటి వయసున్న వారు నిన్న యూనిఫామ్ లో నాకు కనీసం 100 మంది కనబడ్డారండి అక్కడ. వారందరూ ఋషిపీఠం కార్యకర్త. అంతకన్నా చిన్న వయసు, నాకన్నా చిన్న వయసు, ఇంకా యువకులు వాళ్ళు వీళ్ళు ఇంకో 150 మంది, కనీసం 500 మంది సభది ఎక్కడో ఆడిటోరియంలో జరిగింది. 200 మంది కనీసం యూనిఫామ్ లో ఉన్నారు. వాళ్ళందరూ కార్యకర్తలు. ఒక 15 మంది 20 మంది ఋషిపీఠం ఉద్యోగస్తులు, మిగిలిన వారందరూ సహాయకులు. అప్పుడప్పుడు సహాయం చేస్తారు. ఆ అప్పుడప్పుడు అన్నదానికి మీనింగ్ చాలా విస్తృతంగా ఉంది. అది ఎల్లుండి మాట్లాడుతున్నాం. ఇతడితో ప్రస్తుతానికి ప్రసాదం తీసుకోండి. ఎల్లుండి సాయంకాలం నేను మెసేజ్ పంపిస్తాను. మీరు కూడా మీ శిష్యులందరికీ మెసేజ్ పెట్టాలి. ఎల్లుండి సాయంకాలం అందరినీ రమ్మనండి. అసలు ముందర మఠం భక్తులందరూ ఒకసారి కూర్చుని మంచి చెడ్డ మాట్లాడుకునే అవకాశం ఆవాడు. ఆ హాఫ్ అన్ అవర్ చల్లబట్టి కూడా మాట్లాడుకుందాం. నెక్స్ట్ డే మధ్యాహ్నం మిమ్మల్ని ఇబ్బంది పెట్టవలసిన అవసరం ఉండదు. ప్రసాదం డెఫినెట్గా తీసుకుంటూ కానీ వెళ్ళండి. అన్ని కార్యక్రమాల్లో అందరూ పాల్గొవాల్సిందో మరోసారి కోరుతున్నాను. ధన్యవాదాలు.